బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చిన్న కథ చెప్తారా? చిన్న కథ చెప్తాం. దొందు దొందే విన్నాం కదా, మనం వింటుంటాం కదా. ముగ్గురే చెప్పుకుందాం ఇప్పుడు. ఓహో, దొందు కదా. అప్పుడు ఏమన్నారు రమ్మగారు? ఏమో మూడు మూడే అనాలా? అదే ముగ్గురే. ఒక ఊళ్ళో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ముగ్గురు పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళే. వీళ్ళకి ముగ్గురికి భయంకరమైన చత్వారం, కంటి చూపు ఆనదు పాపం. ఏదైనా ఇట్లా చూడాలి, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఎంతసేపు తమ చూపు గురించే డిస్కషన్లు ఉంటుండేవి. ఓ రోజు సాయంకాలం ముగ్గురు వాకిట్లో కూర్చుంటే ఈయన అన్నాడు, పెద్ద ఆయన, నాకు కొంచెం చూపు బాగా అంతొందిరో, ఇవాళ రేపు మునగాకు బాగా తిన్నాను ఈ మధ్య. దూరం నుంచి చూస్తే దోమ కనపడితే, దోమ ఇక్కడ కనిపిస్తుంటే ఆడదో మొగదో కూడా కనిపెట్టేస్తున్నాను అన్నాడు. అనేసరికి చిన్నవాడు అన్నాడు, చాలేదు పెద్ద చెప్పొచ్చావు, ఏమీ లేదు, కిందటి వారమే కదా నువ్వు కావిడి వాడి మీద పడ్డావు, కంటి చూపు ఆనక కావిడి తెస్తున్న వాడి మీద పడిపోయాడు నడుస్తూ నువ్వు నీ చూపును అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, చిచ్చి కాదురా, రాత్రిపూట బాగా కనపడుతోందిరా నా కళ్ళు అన్నాడు. నాకును అన్నాడు రెండో ఆయన. మీ ఇద్దరికి వచ్చాక నాకు రాకుండా ఎలా ఉంటుంది, మునగ చెట్టు మా వాకిట్లోదే కదా, నేను కూడా మునగాకు బాగా తింటున్నా, రోజు మునగాకు తింటే కంటి చూపు పెరుగుతుందని ఈ మధ్య వైద్యుడు చెప్పినప్పటి నుంచి, అయ్యగారు పురాణంలో చెప్పాడు, అప్పటి నుంచి తింటూనే ఉన్నాం. ఓకే, నాకు పెరిగింది. సరే బోళ్ళు ఇట్లాంటివి నేను అది చూశాను, దాని రంగు ఇది, దాని పువ్వు ఇది, ఆకిది మాట్లాడుకున్నారు. మునగ పువ్వు కూడా వచ్చింది, అలాంటి డిస్కషన్ అయింది. అయ్యాక ఈ గోల ఎందుకు, ఎవరి చూపు బాగుందో మంచి మెరుగైందో కనిపెడదామంటే ఆఖరి అతను అన్నాడు, దానికి ఏముంది, మన వీధి ఎదురుకుండా ఇది సత్రం ఉంది కదా, రేపు దాంట్లో ధర్మశీల వేస్తున్నారు ఒకటి. ఆ ధర్మశీల మీద మన సందు మొదట్లో నిలబడి అదేమిటో చదవాలి. సరే ఈ పూట బాగానే ఉంది కదా, రాత్రికి ఆలోచించుకున్నారు వీళ్ళు. రేపు సాయంకాలం మనం ధర్మశీల అయ్యాక మనం నిలబడి చూడాలంటే ఎట్లా, మనకేం కనపడదే, ముక్కుతో చూస్తే కానీ, ముక్కు తగిలితే కానీ, అంటే ఇంత క్లోజ్గా ఉంటే కానీ కనపడదు పాపం. సరే పెద్ద ఆయన ఏమనుకున్నాడంటే, దీనికేం తెలివి వాడదాం, కన్ను కాకపోతే సత్రం దగ్గరికి వెళ్ళి గుమాస్తా ఉంటాడు, ఆయన అడిగితే సరిపోతుంది కదా అని చెప్పి సత్రానికి వెళ్ళాడు. సత్రం సందు లోపలికి వెళ్ళేసరికి గుమ్మంలోనే ఆ గుమాస్తా గారు ఎదురయ్యాడు. ఆ గుమాస్తాను అడిగాడు, ఏమండి ధర్మశిల వేస్తున్నారట, ఏం రాయిస్తున్నారండి దాని మీద అంటే, ఏముందండి శ్రీరామ కటాక్షం అని రాయిస్తారు అని చెప్పి. శ్రీరామ కటాక్షం చాలా బాగుంది ఐడియా. ముగ్గురు అన్నదమ్ములు కదా, ఇంచుమించు ఒకే రకపు ఐడియాలు వస్తాయి కాదు. అంతేగా. పెద్ద ఆయన వెళ్ళిపోయాడు, రెండో ఆయన వచ్చాడు. ఈయన అడిగాడు, ఏమండి రేపు మన వాకిట్లో మన ధర్మశిల వేస్తున్నారు కదా సత్రం వాకిట్లో, ఏం రాస్తున్నారు అని అడిగాడు. శ్రీరామ కటాక్షం అని రాస్తున్నారండి అని. ఏమిటి అన్నదమ్ములందరికీ ఒకటే విషయం కావాలి అని ఆయన ఆశ్చర్యపోయాడు. కాకపోతే ఇతనే అడిగాడంటే, కాదండి ఏ రంగు రాయి, ఏ రంగు అక్షరాలు అని అడిగాడు. స్పెసిఫిక్ ఏమనాలంటే స్పెసిఫిక్ డీటెయిలింగ్ అడిగాడు. అడిగితే సలవరాయి మీద బంగారు రంగు అక్షరాలతోటి శ్రీరామ కటాక్షము అని రాయబడుతోంది. బాగుంది. ఇద్దరు వెళ్ళిపోయాక మధ్యాహ్నం బయట బజార్ నుంచి తిరిగి వస్తున్న మూడో వాడికి సత్రాన్ని చూశాక తట్టింది ఐడియా. ఏం రాస్తారో కనుక్కుంటే వాళ్ళ మీద గెలవచ్చు. వీళ్ళు పందెం ఏం పెట్టుకున్నారు, గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళిద్దరికీ భోజనం పెట్టాలి, మంచి విందు పార్టీ ఇవ్వాలన్నమాట, హోటల్కి తీసుకెళ్ళాలి. అప్పట్లో హోటళ్ళు లేవు కాబట్టి ఇంట్లోనే షడ్రసోపేతమైన విందు. ఎవరు గెలిస్తే వాడు మిగిలిన వాళ్ళిద్దరికి, ఎవడు ఓడిపోతే వాడు మిగిలిన వాళ్ళిద్దరికి భోజనం పెట్టాలి. అది పాయింట్. ఇప్పుడు ఓడిపోకూడదు, ఓడిపోతే మళ్ళీ భోజనం పెట్టాల్సి వస్తుంది కదా, ఓడకుండా ఉండాలి. సరే సత్రం దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమి రాయిస్తున్నారంటే శ్రీరామ కటాక్షం అని రాయిస్తున్నారు, సలవరాయి. శ్రీరామ కటాక్షం ఏమో బంగారపు అక్షరాలతోటి సలవరాయి మీద రాస్తున్నారు. అంటే కాదండి ఫలానా వాళ్ళు ఎవరు ఈ రాయి వేయించింది అని లేదా అని ఆయన అడిగాడు. మూడోవాడు, వాడి తెలివి. ఈయన అన్నాడు, కాదండి కింద చిన్న అక్షరాలతో రాస్తారండి, ఫలానా వారి సౌరభ్యంతో వాళ్ళ దీంతో చేస్తున్నారు, సహకారంతో. ఇప్పుడు ఆ సహకారం ఏ రంగాన్ని అడుగుతాయని నవ్వొచ్చింది. ముగ్గురు అన్నదమ్ములు ఒక విషయం మీదే పడ్డారని ఎర్రక్షరాలతో రాయిస్తున్నారండి అని చెప్పి మొత్తానికి చెప్పేశాడు అన్ని. సరే మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అన్నాలు తిని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
సాయంకాలం 5 అయ్యేసరికల్లా సందు మొదట్లో నుంచున్నారు ముగ్గురు. మొదట్లో నుంచుని అబ్బో ధర్మశిల వేశారు రోయ్ అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు. ఎంత బాగా రాశారా శ్రీరామ కటాక్షం, చూడండి మెరిసిపోతోంది బంగారు రంగు అక్షరాలతోటి అనేసరికల్లా రెండో వాడు ఆశ్చర్యపడి అమ్మని వీడికి కనపడుతోంది అనేసి ఆ రాయన్ రంగురా అన్నయ్య అని అడిగాడు. ఏమో అన్నాడు. రాయన్ రంగు తెలియదు కదా, ఇతనికి తెలిసిందేంటి శ్రీరామ కటాక్షం బంగారు అక్షరాలు. ఇతను అన్నాడు సలవరాయి మీద బంగారు అక్షరాలతో శ్రీరామ కటాక్షం రాయబడి ఉంది. నేను బాగా కనిపెట్టాను చూసావా అన్నాడు రెండోవాడు. మూడోవాడు అన్నాడు అది సరేలే, అది అందరికీ కనపడేది, సలవరాయి అందరికీ కనపడుతుంది, శ్రీరామ కటాక్షం పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు కాబట్టి అది కూడా అందరికీ కనపడుతుంది, కింద ఎవరి దాతృత్వంతో రాశారో కనపడుతోంది కదా అది చెప్పండి అన్నాడు. బేబే ఇద్దరికి తెలియదు. తెలియదు. తను ఫలానా వాళ్ళు ఆ వీధి చివరి వెంకయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం ఇది వేయించారు చూసుకోండి అన్నాడు. చాలా బాగుంది. మిగిలిన వాళ్ళిద్దరు ఏమనుకున్నారు, వీడికి గెలిచాడు, భోజనం పెట్టించాలి. భోజనం పెట్టాలి, మన ఇద్దరం కలిసి వీడికి భోజనం పెట్టించాలి, ఇద్దరు వంట చేయాలి, లేదా ఇద్దరు కలిసి ఒకే చోట వండటమో చెరుకో ఇంట్లో వండుకోవటమో లేదా చెరుకోసారి భోజనం పెట్టడమో. హతాశులుగా నుంచున్నారు. సత్రం నుంచి గుమాస్తా వచ్చాయి. చాలా బాగా కనిపెట్టారు కానీ అసలు రాయే వేయలేదయ్యా పెద్ద మనుషులు అన్న. శభాష్. చెప్పిందంతా కరెక్టే. సెలవరాయి బంగారక్షరాలు ఎర్రక్షరాలతో దాత పేరు రాశాం కానీ రాయి మాత్రం వేయలేదండి, మీ ఇష్టం. ముగ్గురు వెనక్కి తిరిగారు. మనకేం కనిపించట్లేదురా, నువ్వేం చేసావు అని చెప్పుకున్నారు. మనుషులు ఇలా ఉంటారు. నిజమే కదా. చూడండి అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. ఆ పులిని ఎవ్వడూ చూడక్కర్లే. ఇప్పుడు పాపం వీళ్ళకి దృష్టి లేదు, అవును, దివ్యచక్షువులు వాళ్ళు, సరైన దృష్టి ఏదో కొద్దిగా ఉంది పాపం, పూర్తిగా దివ్యచక్షువులు కాదు, ఒక మాదిరి దివ్యచక్షుత్వం జబ్బు చేసింది పాపం వాళ్ళకి. మనం ఏం చేస్తాం, చాలా విషయాలు చూడకుండానే ఎవరో చెప్పిన 4 మాటల్ని బట్టి వినేస్తాం. సొంతంగా వండేసి మన బ్రెయిన్లో స్వకబోల కల్పితాలు, మన నోట్లో పుట్టించిన మాటల్ని బయటికి వదిలేస్తాం. అక్కడి నుంచి దాన్ని విన్న ఇంకొకళ్ళు వాడి బ్రెయిన్లో నుంచి వాళ్ళు ఇంకో బ్రెయిన్ చైల్డ్ అని బయటికి తీస్తారు. అసలు అక్కడ విషయం ఏమిటి, ఇలాగే అక్కడ ఏముండదు, నథింగ్, ఏమీ ఉండని ఒక సాధారణ వాక్యానికి మెరుగులు దిద్ది కొత్త రూపాన్ని చేసేస్తున్నాం ఇప్పుడు. అవును, ఈ కొత్త రూపాన్ని చేయటంలో సామాన్య వ్యక్తులతో పాటు హై క్లాస్ వాళ్ళు కూడా తోడవుతారు. అవును. నోట్లో వార్తలు పుట్టించకండి, బ్రెయిన్లో వార్తల్ని కుకింగ్ వంట చేయబోకండి, యథార్థాన్ని యథార్థంగా చెప్పే ప్రయత్నమే చేయండి, లేదా మానేయండి. గొడవలేదు, మానేసేయండి, ఏమీ గొడవలేదు. ఈ న్యూస్ ఛానల్స్ ఇవి వార్తలు ఏమిటో రకరకాలు తీస్తూ ఉంటామా, ఫోన్ ఏమిటేమిటేమిటేమిటో ఎవరెవరో ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఏదో చేశారు, అది ఇది మొత్తం పోగేసి ఒక గాలి దుమారం అంతే. అక్కడ ఉన్నవి బ్రీఫ్ 4 సెంటెన్సెస్. ఆ కాలంలోనే ఉన్నాం. ఫలానా వాళ్ళ అమ్మాయి అనగానే దాని మీద బోల్డ్ని మాట్లాడేస్తారు, ఎవరెవరితోటో పెళ్లి చేసేస్తారు దానికి పాపం. అమ్మాయిలకి అంతే, అబ్బాయిలకి అంతే. ఓసారి మాట్లాడితే తప్పు, ఓసారి మనుషులను చూస్తే ఓ చోట ఒక్క ఫోటోలో ఫ్రేమ్కి దొరికావా అంతే, గోవిందోహరి. ఎంతమందికి పెళ్ళిళ్ళు చేసేస్తామో మనం, ఎన్ని ఊహించేస్తామో. ఊహలు మానేసి యథార్థాన్ని తెలుసుకునేది, వాస్తవ జీవితం ఏమిటో తెలుసుకుంటూ ఉండండి, ఊహించద్దు. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పండి అండి. సాహస బాలిక కథ చెప్తాం. ఒక అమ్మాయి భలే సాహసి. చెప్పండి. పూర్వమట ఒక పట్టణానికి చివర్లో ఇంచుమించు పల్లెటూరులాగా ఉండే ప్రాంతంలో ఒక పురోహితుడు గారి ఇల్లు ఉండేది. పురాతనమైన వాళ్ళ పెద్దవాళ్ళ ఇల్లు. వాళ్ళకు ఒక కూతురు ఉండేది. పిల్ల పేరు మాణిక్యం. ఒక 16-17 సంవత్సరాలది. పిల్లకి ఇంకా వివాహం కాల. అయితే ఆ ఊళ్ళో బాగా దొంగతనాలు అవి ఉన్నాయట. బందిపోట్లు, దోపిడీ దొంగలు ఇలా గొడవగా. ఈ పురోహితుడు కొంచెం పర్వాలా కాస్త, అంటే మరి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు కాదు కానీ పైనుంచి అక్కడి నుంచి గోదానాలు, భూదానాలు, సవర్ణ దానాలు అవి పట్టేవాడే ఆయన. ఒకనాడు సాయంకాలం వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోయి మర్నాడు తెల్లవారి వస్తానన్నారు. అయితే ఏమైంది, పిల్ల ఇబ్బంది వచ్చే రోజులని అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. పిల్ల ఒక్కతే ఇంట్లో, నాకేం భయం, ఏం పర్వాలేదు, మన ఇల్లు మన ఇంట్లోకి మనకేం భయమో అది ఇదేంటి. పూర్వకాలం ఈ ఇల్లు ఎట్లా ఉండేవి, మన ఇళ్ళకి మళ్ళీ పక్కన ఇరికిచ్చినట్టు అగ్గిపెట్టెల్లాంటి ఇల్లు కావు కదా,
పెద్ద ఖాళీ స్థలం, పెరళ్ళు, వాకిలి, ముందు అవును. బావి, వెనకాల అదేమిటో చెట్టు చేమ, ఒక చిన్న పర్ణకుటీరాలు లాంటి ఇల్లు చిన్నవే అయినా చుట్టూతో స్థలాలుండి గ్యాపులు ఉండేవి. మనం అరిచి గీ పెట్టినా పక్కింటి వాళ్ళకి వినపడదు. అవును. బాగా వాకిట్లోకి వచ్చి కేకేస్తే ఏమైనా వినిపిస్తుంది. అయితే సరే ఈ పురోహితుడి ఇల్లు ఇట్లా ఉంది. ఈ దొంగల గుంపు ఒకటి ఊళ్ళో నుంచి బయటికి పక్క ఊళ్ళకి వెళ్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేశారు. చేస్తే మన పురోహితుడు భార్య ఊరెళ్ళినట్టు, రాత్రికి రారు, సాయంకాలం 3 గంటలకో ఎప్పుడో బయలుదేరి వెళ్ళారు. ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు రాత్రిళ్ళు వెనక్కి తిరిగి వచ్చే మార్గాలు అప్పుడు లేవు కదా. సరే పురోహితుడి ఇల్లు ఖాళీగా ఉంది, ఇంట్లో పడదాం అనుకున్నారు. ఒకడిని పంపారు ముందు, పైలట్. అయితే ఏమైంది, ఇంట్లో పడ్డానికి ఇంట్లో దీపం కనపడింది, అంటే ఎవరో ఉన్నారని తెలిసింది. సరే వీడు ఏం చేశాడు, ఇలా ఫ్రంట్ వాకిట్లోంచి కాకుండా అలా వచ్చి దొడ్డు వైపు స్నానాల గది ఉంటే దాని పక్కన దాక్కున్నాడు. పిల్ల ఏం చేసింది, కొంచెం చీకటి పడ్డాక చెమటగా ఉంది, ఒక చెంబు నీళ్లు పోసుకుందామని స్నానాల గదిలోకి పోయింది. అది దగ్గరికి వెళ్తుంటే నీళ్ల కాగు ఒకటి ఉంది, పాతకాలపు కాగులు ఎంతతో ఇంత పెద్దవి గుండిగలు, దాని నిండా నీళ్లు పోస్తారు, డ్రమ్ములాగా ఉంది. దాని వెనకాల ఎవరో గొంతు కూర్చున్నట్టుగా కనపడింది దానికి. వాడు ఇట్లా కూర్చున్నాడు. ఎవరో ఉన్నారని అది ఏం చేసింది పిల్ల, ఇంకా నీళ్ళు పోసుకోకుండా టక్కిన లోపలికి వెళ్ళి తలుపేసేసుకుంది. మనకు మళ్ళీ బాత్రూమ్లు ఇళ్లలో ఉండవు, బయట ఉంటాయి బయట కదా. కదా. సరే ఇతను ఏం చేశాడు, ఓహో బాగానే ఉందని వాకిలి వైపుకి వెళ్ళాడు. కాసేపు 1 గంట గడిచాక అమ్మాయి అని కేకేశాడు. తండ్రులు ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఇంకేకలు పెట్టేవాళ్ళు, అమ్మాయి అనేవాళ్ళు. అమ్మాయి అనగానే ఆ నాన్న వచ్చావా అంది. అది నాన్న కాదని పిల్లకి తెలుసు, చూస్తోంది ఎప్పుడో మీద పడతాడు వీడు అని. కత్తి కటారు అన్నీ దగ్గర పెట్టుకుంది. అమ్మాయి అనేసరికల్లా తలుపు దీవే అన్నాడు. అనేసరి తలుపు అన్నాడు. నాన్న గొళ్ళెం బిగిసిపోయింది నాన్న, కుడివైపు కిటికీ ఉంది కదా, అందులో నుంచి లోపలికి వచ్చి ఆ గడలాగు నేను లాగినా రావడం లేదు అంది. తలుపుకి కుడివైపున ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలోంచి ఇట్లా సగం జ్వరపడి ఆ గడిగి తీయచ్చు. పూర్తిగా రారు మనుషులు, కొంత వస్తారు, తల కూడా పట్టచ్చు అందులో. సరే ఏమైంది, వీడేం చేశాడు, అలాగే బాగుద్ది, పిల్ల బాగా మంచి సిద్ధంగా ఉందని అట్నుంచి వెళ్ళి ఆ కిటికీలో నుంచి తలకాయ చాచి మెడిట సగం చాచి ఇట్లా పక్కకు తిప్పి చేయి పెట్టిపోయాడు. పెట్టంగానే ఆ పిల్ల ఏం చేసింది, పక్కన సిద్ధంగా ఉండి ఒక గొడ్డలు ఏదో పెట్టుకుంది, టాపామని ఒక పెట్టింది. పెట్టడం అంటే మెడతెగిపోయింది, చేతి మీద కుట్టేసింది. మరి దొంగ వాడు ఒకడే రాడు, ఎప్పుడు ఆ రోజుల్లో దొంగలు ఒకళ్ళే వచ్చేవాళ్ళు కాదు, గుంపు వచ్చి పడిపోతారు, తన ఎటాకు చంపేస్తారు, ఇల్లు లూటీ అయిపోతుంది. దాని బదులు వీడిని చంపడం బెటర్. అక్కడి నుంచి ఏం చేసింది, 4-5 గోతం సంచులు తీసుకొచ్చి ఆ తల చెయ్యి ఒక గోతంలో వేసింది. అటకని వీడికి తల ఇటు పడిపోయింది, మొండెం అటు పడిపోతుంది కదా. వాకిట్లోకి వెళ్ళి ఆ మొండాన్ని మట్టిలోకి దోసేసి టపా 4 ముక్కలు నరికేసి అన్నిటినీ తల ఒక సంచులు వేసి మూటకట్టి లోపల లాగేసింది. బ్రహ్మరాక్షసి అదే కదా, పురోహితుడు కూతురు అంత పని ఎట్లా చేసింది మరి, లేకపోతే వాళ్ళంతా పడిపోతారు, తన పరిస్థితి ఏమవుతుందో. అక్కడి నుంచి ఇంకో గంట పోయాక ఎవరో ఇట్లా తలుపు కొట్టారు కిటికీ దగ్గర. పని అయిందా అని అడిగారు. ఈ పిల్ల వెంటనే అర్థమైంది దానికి. అదేం చేసింది, ఒక తువ్వాల్ని, భుజం మీద ఉన్న తువ్వాల్ని తమ మూతి కట్టమంటే అయిపోయింది అని చెప్పింది. ఆడగొంతో మొగ్గొంతో తెలియలే. అయిపోయింది సరికల్లా, సరే 1 మూట అందించు అన్నాడు బయటవాడు. అనగానే ఈ తునకాలు తరిగిందిగా, 1 మూట అందించేసింది. వాళ్ళు పట్టుకుపోయారు. వాడు అన్నాడు, ఆ బయట ఉంచిన వాడు, ఇంకా ఎందుకు ఇక్కడ రారా అంటే, నేను వంటలు సవిరి చూస్తాను, మీరు వెళ్ళండి అని. అది తువ్వాలు అడ్డం పెట్టుకుని మామూలుగా ఓపెన్గా మాట్లాడాలా అని మాట్లాడుతుంది. గుసగుసగా మాట్లాడేటప్పుడు ఆడగొంతో మొగ్గొంతో చీకట్లో తెలీదు. పైగా అదొక టెన్స్ వాతావరణం ఒకటి ఉంది కదా అక్కడ. వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు, పిల్ల కాస్త లోపల గడియలు పెట్టుకుని ఉండిపోయింది. తెల్లారి 7 గంటల అయ్యేసరికల్లా నాన్న అమ్మ వచ్చేసారు. అదే తెల్లవారిపోయినాక దొంగలు మూటలు విప్పి చూసుకుంటే ఏముంది, తమ సహచరుడు అక్కడ ముక్కలు తెక్కలై పడున్నాడు. దాంట్లో ఆ ఇంట్లో ఉన్న సామాన్లు ఏవి రాలా బయటికి, ఇంకెలా వస్తాయి, అమ్మో అని ఆలోచించుకుని వీళ్ళు అటు ఇటు కనుక్కుని పురోహితుడి కూతురు ఇంట్లో ఉంది, ఆ పిల్లదే ఈ పని అని తేల్చుకున్నారు. అంతకి దాన్ని చంపేయాలి ఎలాగైనా, ఎట్లా ఆలోచించారు. ఈ పిల్ల ఏం చెప్పిందంటే, నాన్న ఇట్లా దొంగలు వచ్చారు మన ఇంటికి, నెత్తురు కనపడుతోంది నేల మీద, నేను ఈ పని చేశాను, వాళ్ళ ఇంటి మీద దండు పడతారేమో నాన్న, చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండాలంటే అమ్మా నాన్న హడిలిపోయారు. తమనేమైనా చేస్తారని కదా, కానీ పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఏమైనా చేస్తారేమో. అదే సరే ఆలోచించారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఈ దొంగలంతా ఏం చేశారు, చక్కగా పెళ్లి వారిలాగా తయారయ్యారు.
వాళ్ళలో ఆ గుంపులో వాళ్ళు చాలామంది సమూహం ఉన్నారు, పెళ్ళాలు పిల్లలు జల్లలు ఉన్నారు వాళ్ళకి. ఒక పిచ్చి పుల్లయ్య ఒకడున్నాడు, ఉమ్. వెర్రివాడు వాడు కాస్త. వాడికి పెళ్లి కొడుకుగా అలంకారం చేసి ఒరే నీ పెళ్ళిరా అని చెప్పి వాడిని వెంటేసుకొచ్చారు. బ్రాహ్మలు చక్కగా శ్రోత్రియులుగా మంచి మంచి బట్టలు నగలు గుర్రాలు వేసుకుని వచ్చి పురోహితుడు గారి వాకిట్లో దిగారు. దిగి నమస్కారం అండి, మీరు ఫలానా అయినా అదేనా అని కనుక్కొని మీ ఇంట్లో ఒక పిల్లుందిట, ఇదిగోండి మా పెళ్లి కొడుకు, మేము అత్యవసరంగా కాశీ బయలుదేరిపోతున్నాం, పిల్లవాడికి పెళ్లి చేశాకే మేము శ్రాద్ధాలు అవి పెట్టాలని భావించాము, మరి మీరు ఇప్పటికిప్పుడు ముహూర్తం నిశ్చయించి పిల్లనిచ్చి పెళ్లి చేశారంటే రూపాయి కట్నం వద్దు, పెళ్లి చేసి పంపిస్తే చాలు, మేము ఇట్టించిటే కాశీ వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో అట్లా చేసుకునేవాళ్ళు. అదేలేండి. నాన్నకి శ్రాద్ధం పెట్టాలి, అక్కడికి వెళ్ళాక ఆ, పెళ్లి చేసుకుని పెళ్లి కూతురుని తీసుకెళ్తారు, కోడలే అగ్ని తీసుకురావాలి, అలాంటి నియమాలు ఉన్నాయి. అదేలే. అందుకని వీళ్ళేమనుకున్నారు, మనుషులు చూస్తే వెలగల వాళ్ళల్లే ఉన్నారు, చక్కగా మంచి బట్టలు గుర్రాలు బ్యాగులు గిగ్గులు, పిల్లాడు ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు, కాస్త అమాయకుడుగా ఉన్నాడు, చిన్నపిల్లాడు, పిల్లకి 17 ఏళ్ళు 16 ఏళ్ళు, ఆ పిల్లవాడికి 18 ఏళ్ళు ఉంటాయి. నాన్న వాళ్ళు గట్టిగా ఉన్నారు. సరే ఆలోచించుకుంటే ఈ పిల్ల ఏమంది రహస్యంగా నాన్నతో, నాన్న నిన్నటి దొంగలు కాబోలు నాన్న, వీళ్ళు దొంగ మొహాలు పట్లేసుకొచ్చారు మంచివి అంది. కనిపెట్టేసింది. కనిపెడితే వాళ్ళ నాన్న, నీ మొహం ఇంత డబ్బు గల వాళ్ళలాగా ఇట్లా బ్రాహ్మణులే కనపడుతుంటే అట్లా అంటావేమిటి అని వాళ్ళవన్నీ గోత్రాలు అవి కనుక వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళలో కలిసిపోయిన ఒక బ్రాహ్మణ కుర్రాడి వల్ల గోత్రాలు ప్రవర్లు వ్యవహారాలు అన్నీ అది తెలుసు. తెలుసు. వాళ్ళకి తెలియకపోవటం ఏం లేదు. అక్కడి నుంచి 6:20కి ముహూర్తం ఉందండి, బ్రహ్మాండమైన ముహూర్తం. వీళ్ళు మధ్యాహ్నం 2ంటికి వచ్చారు, సాయంకాలం ముహూర్తం ఉంది. ఏముంది మన పురోహితుల ఇళ్ళల్లో గుమ్మడికాయలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, పసుపు తాళ్ళకి వాడికి ఇబ్బంది ఏముంది. పైగా ఏమో సీతారామ కళ్యాణాలు అవి చేసే అలవాట్లు ఉంటాయి, ఇవి ఉంటాయి మంగళసూత్రాలు అవిను. తలంబ్రాలకి ఏం కరువు, ఉమ్. మంత్రం చెప్పడానికి తండ్రి ఉండనే ఉన్నాడు. పట్టని 6:20కి పెళ్లి చేసేశారు. అయ్యయ్యో. ఆ. పెళ్ళైపోయింది. పెళ్ళైపోగానే వీళ్ళు అన్నారు, ఏమండి మళ్ళీ వాళ్ళ శుక్రవారం పొద్దు రేపైతేను, రేపు శుక్రవారం వచ్చేస్తుంది, మాకు గురువారం తప్పులేదు, పిల్లని తీసుకెళ్ళిపోతాము, మళ్ళీ 5వ రోజున మీ ఇంటికి వస్తానులేండి అని చెప్పి వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు కూడా ఏమనుకున్నారు, అవును ఇప్పుడు ముహూర్తాలు ఇట్లా గబగబా చేశారు, వాళ్ళు ప్రయాణం ఒకటి ఉంది అని ఇట్లా ఆలోచించుకొని సరేనని పిల్లని సాగనంపేశారు. ఉమ్. అప్పగింతలు కూడా జరిపేసేస్తే చీకటి రాత్రి అయ్యేసరికల్లా పిల్లని గుర్రం ఎక్కించుకుని తీసుకుపోయారు. అక్కడి నుంచి ఒక పాత పురాతనమైన ఒక బంగళాలో దించారు. నువ్వు పైకి వెళ్ళమ్మా అన్నారు. పిల్ల పైకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సంతకిని చంపేద్దాం, ఇవాళ ఇప్పుడే చంపేసేద్దాం అంటే పిచ్చి పుల్లయ్య బోరమని ఏడ్చాడు. అప్పుడే చంపేస్తారా, ఇందాకేగా పెళ్ళైంది, కరువు తీరా పిల్ల అందంగా ఉంది, దాంతో కూడా మాట్లాడనివ్వలేదు, బాగా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకొనివ్వండి, ఈ రాత్రి నాతో ఉండివ్వండి, రేపు పొద్దున్నే చంపుతురు కానీ అని చెప్పాడు. చెప్పేసరికి సరే వీళ్ళు ఏం చేశారు, ఈ మాణిక్యాన్ని పైకి పంపించి ఈ కుర్రాని పిచ్చి పుల్లని కూడా సరే వెళ్ళరా నీ పెళ్ళంతో మాట్లాడుకుంటావో ఏం చేస్తావో ఏదో ఒకటి చెయ్యని పైకి పంపించారు. పంపిస్తే పిల్ల కనిపెట్టింది వీళ్ళందరికీ సామాన్లలో పదునైన వస్తువులు ఏవో ఉన్నట్టున్నాయి. తర్వాత ఈ మొగుడు అనే వాడు తింగరాడిలా ఉన్నాడు, మిగిలిన వాళ్ళంతా ఒక రకంగా వీడొకడు ఇంకో రకంగా ఉన్నాడు. ఏదో జరుగుతోందని ఊహించింది. ఆ బంగళా దాంట్లో ఉన్న సామాన్లు అవి చూస్తే అవి అన్ని సామాన్లన్నీ పురాతనమైనవి, కొన్ని చోట్ల మూటలు ఉంటున్నాయి, మూటలు ఎందుకు ఉంటాయి, ఏ కావిడి పెట్టెలో ఏవో ఉండి వాటిలలో సరుకులు ఉండాలి, మాదే ఇల్లు అంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన మూటలు కాబోలేవి. సరే పైకి వెళ్ళాక హే బాబోయ్ ఎంత చెమట పోస్తుందో అని చీరతో విసురుకోవటం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి కూడా కాసేపు ఇట్ట విసిరాడు. విసిరితే ఈ అమ్మాయి ఏంది కాసేపు చల్లగాలికి అలా తిరిగొద్దామా అంటే, అయ్యో బాబోయ్ ఇంకేమైనా ఉందా, తెల్లారితో నిన్ను చంపేయాలట, నువ్వేమైనా తిరిగావనుకో వాళ్ళందరూ ఒప్పుకోరన్నాడు. ఆ నంగాన్ని దీనికి అర్థమైంది, ఓహో గ్యారంటీ ఇది అనేసరికి అమ్మాయింది, భలేవాడు నా బంగారు మొగుడు కాదు నువ్వు, నాకు గాలి కావాలి, అసలు ఊపిరి ఆడటం పైగా ఇంత హడావిడి పెళ్ళి, ఎవరికి టెన్షన్గా ఉండదు, నాకు కూడా అట్టాగే టెన్షన్గా ఉంది, ఓ పని చెయ్యి, నేను ఉత్తరీయం నా నడుము కట్టు, నేను మేడం ఎంచి కిందకి దింపున్నాను, కింద తోటలో కాసేపటా తిరుగుతా, తర్వాత నువ్వు పైకి లాగేసి నేను పైకి వచ్చేస్తాను అనేసరికి ఇతను మరి పెళ్ళం ముచ్చటగా ఉంది వాడికి. సరేనని ఏం చేశాడు, ఆ కావిడి పెట్టెల్లోంచి అది ఎక్కడున్న మూటల నుంచి చీర పుచ్చుకొచ్చాడు, దీన్ని అమ్మాయి నడువుకి ఓ తాడు కట్టాడు. తాడు కడితే ఆ పిల్లంది నువ్వు గట్టిగా పట్టుకో నేను అలాగా దిగుతానని ఆ మేడ మీద నుంచి కిందకి దిగేసింది పిల్ల. దిగేసింది, వీడికి చీర కొంత దూరం లాక్కుపోయింది, వీడి పిట్టగోడ దగ్గర నుంచున్నాడు. ఈ పిల్ల అటు ఇటు చూస్తే అక్కడ కొన్ని మేకలు పడుకుని ఉన్నాయి. చల్లగా తన నడువు తోడదీసి ఓ మేక నడువుకేసి కట్టేసేసి పరిగెత్తేసి. సరే కాసేపు అయిన తర్వాత ఆ మేక అటు ఇటు లాగటం మొదలుపెట్టింది.
వీడు అనుకున్నాడు ఓహో లాగుతోందంటే చాలు నన్ను పైకి లాగమంటోంది అనుకుని దాన్ని ఇట్లా లాగబోయాడు. లాగబోయేసరికల్లా కాసేపు ఊరుకుంది మేక, బాగా దగ్గరకు వచ్చేసరికి మ్యా నరిచింది. వీడు అడిలిపోయాడు, ఏమిటి మ్యా అంటోంది మా పెళ్ళాం. మేకగా మారిపోయిందా? వాడికి అర్థం కాల, మొదట అర్థం కాల. అది మ్యా అని గిజగిజా గింజుకుంటుంటే వీడు బలకొద్ది అని లాగేశాడు. తీరా పైకి లాగితే ఏముంది, అందమైన అమ్మాయి నడువు కట్టి తాడు కాస్త మేక నడువు కట్టుది. వాడు లబో దిబో అని పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. వాడు లాగిన లాగుడికి బెదిరిపోయి ఆ మేక మే 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 అని కేకలు, అది అరుస్తాయి కదా మేకలు, అదే. బెదిరొచ్చిన కొద్దీ అరుపు ఎక్కువైపోతుంది. ఆ కింద పడుకున్న వాళ్ళు వీళ్ళు లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. దీపాలు పుచ్చుకుని వస్తే ఏముంది, అర్ధరాత్రి వేళ మేకను పుచ్చుకుని నా పెళ్ళాం మేక అయిపోయిందో అని ఏడుస్తున్నాడు. ఒరే మేకెట్టా అయిపోయిందిరా, ఏం చేసావురా అంటే గాలి కావాలంటే నడువుకు తాడుగట్టి దింపాను, కిందకి వెళ్ళాక మేక అయిపోయింది అన్నయ్య ఇది అన్నాడు. అనగానే ఓ నాయన చాలా తెలివిగలది పిల్ల, తప్పించేసుకుంది, పట్టండి వెతకండి అని దీపాలు పుచ్చుకుని దొంగలందరూ కత్తులు పుచ్చుకుని బయలుదేరారు. ఆ పిల్ల ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని. ఈ పరిగెత్తిన పిల్ల, దానికి ఏం దారి తెన్ను తెలీదు, ఏమీ తెలీదు ఆ దారి. కానీ అదేం చేసింది, పిల్ల పరిగెడుతూ ఓ చెట్టు దగ్గర, మర్రి చెట్టు దగ్గర ఆగి చూస్తే మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది. ఇది చీర కట్టుకుని లోపలికి వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, అన్నీ వెతికి వెతికి మర్రి చెట్టుకి పెద్ద తొర్ర ఉంది, అందులో కూర్చుందేమోనని లోపలికి వచ్చి ఆ మర్రి చెట్టు దాకా వచ్చి కత్తి పెట్టి లోపల పెట్టి ఇట్లా ఇట్లా కదిపాడు. దాంట్లో ఒకడు కదిపేసరికల్లా పిల్లకి జబ్బలో దిగబడింది. ఇలా నోరు నొక్కుని కూర్చుంది. జబ్బలో దిగబడింది. కత్తివాడు లాగుతుంటే ఏం చేసింది, చటుక్కని చీర చెంగు పెట్టి తుడిచేసింది దాన్ని. నెత్తురు మరక కనపడకుండా. బయటికి చూస్తే లోపల ఎవరు లేదు, నెత్తుటి మరకలు కూడా లేవు. చీకట్లో అంత తెలీదు, మరకుంటే కనపడేది, మరక లేదు, తుడిచేసిందిగా. వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇంకా వెతకటం మొదలెట్టారు. ఈ పిల్ల నెత్తురు గారిపోతుంది జబ్బ. ఇక్కడే కూర్చుంటే తెల్లారేసరికి వరదల్లా గారి చచ్చిపోతానని ఆ జబ్బ గట్టిగా కుడి చేత్తో ఎడం చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా పరిగెత్తడం మొదలుపెట్టింది. వెళ్తుంటే ఏమైంది, ఒక గడ్డి బండి ఎదురొచ్చింది. ఆ దొంగలు కొంచెం దూరంలోనే, కూతబయట దూరంలోనే ఉన్నారు, పరిగెడుతున్నారు. ఈ పిల్ల ఏం చేసింది, బాబాయ్ దొంగలు నా వెంట పడ్డారు. పిల్లేమో పెళ్లి కూతురు అలంకరణలో ఉంది కదా, కాస్త పువ్వులు జడ అవి ఉన్నాయి, జడ నిండా పువ్వులు, మెళ్ళో ఏవో వస్తువులు, గాజులు గలగల్లాడుతున్నాయి. బాబాయ్ దొంగలు వెంటపడ్డారు, మా వాళ్ళంతా తల దిక్కైపోయారు, నన్ను కాపాడవా అంటే అతను ఏం చేశాడు, గడ్డి కొంచెం పైకి తొలగదీసి అమ్మాయి ఇందులో కూర్చో అని చెప్తే ఈ పిల్ల ఏం చేసింది, ముక్కుకి నోటికి గుడ్డ అడ్డం కట్టేసుకుని ఆ గడ్డి మధ్యలో కూర్చుంది. గడ్డిలో కూర్చుంటే పిచ్చి తుమ్ములు దగ్గు వస్తాయి, నసకి దురదలు వచ్చేస్తాయి ఒళ్ళంతా. బిగదీసిపోయి కూర్చుంటే ఈ దొంగలు వచ్చారు. వచ్చి గడ్డి బండి పడినాడు. ఒక పెళ్లి కూతురు పిల్ల ఎవరితో అయినా వచ్చిందంటే రాలేదన్నాడు. వీడు చూశాడో లేదోరా, గడ్డిలో ఏమైనా దాక్కుందేమో చూడండి అని మళ్ళీ గడ్డిలోకి కత్తి కస అభిసా పొడిచారు. తొడలోకి దిగబడింది కత్తి. నోరు గట్టిగా మూసుకుని ఆ కత్తి బయటకు వస్తున్నప్పుడు మళ్ళీ చీర పెట్టి శుభ్రంగా తుడిచేసింది. కత్తి చూస్తే దానికి నెత్తుటి మరకలు లేవు, అంటే ఇందులో కూడా లేదు. వాళ్ళు వెతకటం మొదలుపెట్టారు. ఈ గడ్డి బండి ఊరు దగ్గరికి రాగానే పిల్ల అక్కడి నుంచి దిగేసి తెల్లవారుజాముకి వాకిట్లో చేరింది తన ఇంటికి. ఊర్లోకి వెళ్తుంటే దాని దారి తెలుసు కదా, అంతే. ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసరికి నాన్న నెత్తి నెత్తుడు ఓడిపోదు. నెత్తి నిండా గడ్డి. పిల్ల ఇట ఉన్న పిల్లని చూసి అడిపోయి, ఏమిటమ్మా ఏం జరిగింది అంటే, నాన్న నిన్ననే చెప్పలేదా వాళ్ళు దొంగలని నన్ను తీసుకుపోయారు, ఆ వెర్రివాడి కేసు కట్టారు, నేను మేడ మీద ఉన్నాను, అక్కడి నుంచి పారిపోయొచ్చా, ఇట్లా 2 చోట్ల అంటే కత్తిపోట్లు వచ్చినాయంటే, సరే ఏం చెప్పింది, వాళ్ళు ఖచ్చితంగా వెతుకుతూ మన ఇంటికి వస్తారు, ఈ లోపల నువ్వు వైద్యుడిని పంపించు మన ఇంటికి, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి సైనికులకి చెప్పిరా దొంగలు మన ఇంటికి వస్తారు, ఎందుకంటే ఈ పగ తీరకుండా వదిలిపెట్టరు వాళ్ళు, తెల్లవారేసరికి రారు, అంతేగా గ్యారంటీగా వస్తారు అని చెప్పంగానే ఈయన పరుగున వెళ్ళిపోయి పక్కన ఒక కట్లు కట్టే వైద్యుడు ఉంటే ఆయన కేకేసి మా ఇంటికి వెళ్ళాడు, మా పిల్లకి ఏవో దెబ్బలు తగిలినాయని పరిగెత్తుకుంటూ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామాధికారి దగ్గర ఈ దేశపు రాజుగారి ఊళ్ళల్లో దొంగతనాలు అవుతున్నాయి కదా, ఒక గుంపుని పెట్టారు. పిల్ల ఏం చెప్పిందంటే, సైనికుల దుస్తులతోటి రావద్దని చెప్పు, పెద్ద మనుషుల్లాగా రమ్మను, కత్తులు అవి మన ఇంట్లో దాచిపెడదాం, సైనికులు కనపడితే వాళ్ళు లోపలికి రారు. అయితే సరే ఇతను చెప్పాడు, ఇట్లా దొంగలు ఇలా జరిగింది, మా ఇంటికి రండి అంటే వాళ్ళు గుంపు ఒక 20 మంది వెళ్ళింటికి వచ్చారు. ఈ దొంగలు మొత్తం అడవంతా వేటాడి చూసి ఇంటికి వెళ్ళి తెల్లవారిపోయిన తర్వాత మర్రి చెట్టు మొదట్లో, ఆ మర్రి చెట్టు లోపల కొద్దిగా రక్తపు మరకలు చూసి, అంటే ఇందులో కూర్చుంది పిల్ల, దెబ్బలు తగిలిన పిల్ల ఎక్కడికి వెళ్తుంది, తండ్రి ఇంటికే కాదు వెళ్ళేది. అందుకని పొద్దున్నే ఏం చేశారు, మళ్ళీ శుభ్రంగా స్నానాలు చేసి రాత్రంతా తిరిగారు, నిద్రలు లేవు, 2 గంటలు నిద్రపోయారు అందరూ పడి. బాగా పొద్దు మీదకెక్కాక మధ్యాహ్నం అవుతుండగా
చక్కటి బట్టలు అవి ధరించి పెళ్లి కొడుకుతో సహా వీళ్ళింటికి వచ్చారు. వీళ్ళింటికి వచ్చేసరికల్లా వీళ్ళ వాకిట్లో చక్కగా కంబళ్ళు అవి పరిచుండి పెద్ద మనుషులు బోళ్ళంతమంది వాటి మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అనుమానం హడిలిపోయారు. ఏమిటి ఇంతమంది ఉన్నారు, నేను ఎవరు లేరే వీళ్ళింటో అని చెప్పి సరే ఆయన్ని పిలిచారు. ఏమండి పురోహితుడు గారు, మీ అమ్మాయి కానీ వచ్చిందా అన్నారు. అమ్మాయి రావటం ఏమిటండి బలివారు, నిన్న మీరే కదా తీసుకెళ్లారు, అమ్మాయి ఏమి రాలేదండి అన్నాక వాళ్ళు అడిగారు దొంగలు, ఎవరు వీళ్ళంటే మీరు చుట్టాలండి, పిల్ల పెళ్ళి సడన్గా అయిపోయింది, రాత్రి నిన్న సాయంకాలమే కదా, చుట్టుపక్కల వాళ్ళంతా అటు ఇటు చెప్పి మా ఊళ్ళో ఉన్న దూరంగా ఉన్న చుట్టాలంతా పొద్దున్నే వచ్చారు, ఈ పూట విందు అది జరుగుతోంది, మీరు లేని లోటు కనపడుతోంది, మీరంతా వచ్చారు కదా, కాళ్ళు చేతులు కడుక్కోండి, మీరు కూడా భోజనాలు చేద్దరు కానీ రండి రండి అని ఒక్కడిని కూడా వదలకుండా అందరినీ మొగుడు పెళ్ళం బతిమలాడి ఇంట్లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాకిలి గేటేయించేశారు. లోపలికి వచ్చి వీళ్ళందరూ ఆశీనులు అవ్వగానే ఉన్న చుట్టాలకు చెప్పారు, వీళ్ళేనండి మా పిల్లని ఇచ్చిన పెళ్లివారు అని. వాళ్ళంతా లేచి నిలబడ్డారు, నమస్కారం అండి అని తలా ఒక మూల నుంచి కత్తులు తీసి పట్టేశారు. ఓకే, దొంగలు మొత్తాన్ని మొత్తం దొంగల ముఠా మొత్తాన్ని పట్టేసేసారు, ఆ పిచ్చివాడితో సహా. అంతకుముందు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టారో మొత్తం కనుక్కున్నారు. ఆ ఇంట్లో ఎన్నో మూటలు ఉన్నాయి. ఈ పిల్లకి అత్యంత సాహసికురాలైన అమ్మాయిగా బిరుదిచ్చి ఓ 2 అగ్రహారాలు ఇచ్చి ఆ దొంగల సొమ్ములో కొంత వాటా అంతకుముందు ప్రకటించాడు రాజుగారు, ఆ వాటా కూడా ఇచ్చి తర్వాత ఈ పెళ్ళిని దీన్ని పెళ్లిగా తీసుకోవడానికి వీల్లేదు, తూతూ మంత్రం, మీ దారిని మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు. ఆ పిల్లకి తర్వాత మళ్ళీ వాళ్ళలోనే ఎవరినో చూసి పెళ్లి చేసుకున్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా రాజుల కథ చెప్తారా? శక్తిసింహుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రులు 2 ఉండేవారట ఆ స్థానంలో. అందులో ఒకడు సూర్యవర్మ అనే ఒక సామంతరాజు. ఆయన చాలా గొప్పవాడు, చాలా ఇది అది ఏమిటో బోల్డన్ ఉండే. ఆయనకి సీమంతిని అనే ఒక పెళ్ళిడికి వచ్చిన సౌందర్యవతి అయిన కూతురు ఉండేది. అక్కడి నుంచి మన రాజుగారికి అత్యంత ప్రీతిపాత్రుడు ఇంకొకడు, ఇతను చంద్రగుప్తుడని రాజుగారి ప్రధాన అంగరక్షకుడు. అబ్బాయి చాలా మంచివాడు, చాలా చురుకైనవాడు. వాళ్ళ నాన్న తాతల కాలం నుంచి ఈ రాజ్యంలోనే ఉన్నారు వాళ్ళు. రాజుగారికి ఈ చంద్రగుప్తుడు అంటే మహా ఇష్టం. సూర్యవర్మకి చంద్రగుప్తుడికి పెద్ద ఏం పడుతున్నట్టు ఏం కనపడేది కాదు, కానీ గొడవలేం లేవు. అయితే ఏమైంది, ఈ సీమంతిని ఈ చంద్రగుప్తుడు ప్రేమించాడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. కొంతకాలం గడిచాక ఈ చంద్రగుప్తుడు ఏం చేశాడు, రాజుగారికి చెప్పాడు, నేను సూర్యవర్మ గారి కూతురుని ప్రేమిస్తున్నాను, ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది, వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసరికి రాజుగారు అంటే మనం చాలా సంతోషించాడు. ఇద్దరు తనకు ఆప్తమిత్రులు. వీడంటే చాలా ఇష్టం కుర్రాడంటే. సూర్యవర్మ తన ఈడువాడు, తనకు చాలా ఇష్టుడు. సరే ఒకరోజు సూర్యవర్మని మధ్యాహ్నం భోజనాన్ని పిలిచి, మీ అమ్మాయిను చంద్రగుప్తుడు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారట, చక్కగా పెళ్లి చేద్దామా మనం అని అడిగాడు. ఆయన సంతోషంగా అడిగేసరికి సూర్యవర్మ కొళ్ళు మండిపోయింది. మొహం చెట్లిచ్చి, నేనేమో రాజవంశానికి చెందినవాడిని, వాడేమో ఉద్యోగి, మా పిల్ల వాడిని ప్రేమించడం నేను నమ్మను, అలాంటివేమీ జరగలేదు, వాడు మీకు ఏదో అబద్ధాలు చెప్పాడు, మీకు వాడి మీద ఉన్న ప్రీతిని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తున్నట్టున్నాడు, రాజవంశంలో చేరటానికి వాడు ఎత్తేస్తున్నాడు అన్నట్టుగా ఆయన అన్నాడు. అన్నాక ఈయన అన్నాడు, రాజుగారి శక్తిసింహుడు, నేను అట్లా అనుకోను, చంద్రగుప్తుడు నాతో అబద్ధం ఆడే సాహసం చేయడు, నువ్వు మీ అమ్మాయిని కనుక్కోమన్నాడు. సూర్యవర్మ గారు హుటాహుటిన వాళ్ళు ఊరు వెళ్ళిపోయి కూతుర్ని కేకలేసి అడిగాడు, ఏమిటమ్మాయి ఏమిటి సంగతి అంటే, ఆ అమ్మాయి ఏమో, అవును నేను చంద్రగుప్తుడిని ప్రేమిస్తాను, చంద్రగుప్తుడిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్ళే చేసుకొని దిక్కుని చోటు చెప్పుకోను. ఆయన చాడా మడా కేకలేసాడు కూతురు. మన వంశం ఏంటి, వాడి వంశం ఏంటి, వాడు ఉద్యోగి, వాడిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, బ్యాడ్ ఐడియా, వెరీ బ్యాడ్ అన్నాడు. ఏం చేస్తుంది ఆ పెళ్ళి, ఏం చేస్తుంది, ఓ రోజు ఉత్తరం రాసి వచ్చేస్తున్నా అని చెప్పేసి చంద్రగుప్తుడి ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ ఓ పురోహితుడు ఎవరు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ఆయన ఏం చేశాడు, చటుక్కుని వీళ్ళిద్దరికి చక్కగా ముహూర్తం చూసి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసుకున్నాక వీళ్ళిద్దరూ అడవికి వెళ్ళిపోయారు, ఇంకా ఊళ్ళో ఉండాల. రాజుగారు ట్రై చేసినా తమ పెళ్ళి అవ్వలేదు కదా, ఇంక ఇక్కడ ఉండకుండా అడవిలోకి వెళ్ళి కాపురం పెట్టుకున్నారు. ఆ అడవిలో ఏముంది, అక్కడ ఒక మాన్యం ఉంది. ఆ మాన్యాన్ని ఎప్పుడో ఏదో యుద్ధ సందర్భంలో ఈ చంద్రగుప్తుడికి మన రాజుగారు గిఫ్ట్ ఇచ్చాడు. అందులో అశోక చెట్లు ఉన్నటువంటి అడవది, అన్ని అశోకాలే. అక్కడ ఒక కుటీరం నిర్మించుకుని వాళ్ళిద్దరూ కులాసాగా ఉండటం మొదలుపెట్టారు. సూర్యవర్మ ఎప్పుడైతే తన కూతురు కనపడలేదో, ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందని వార్త వచ్చిందో, ఎప్పుడైతే వెళ్ళిపోయారనే విషయం అర్థమైపోయిందో, రేమని రాజుగారి దగ్గరకు వచ్చి, హాత్తేరి మా పిల్లని మీ వాడు లేవదీసిపోయాడు, నా పిల్లని నాకు అప్పచెప్పండి అనేసరికి రాజుగారికి ఏం చేయాలో తెలియదు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, ఏమనాలి, ఏదో చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఎన్ని రోజులు గడిచినా సూర్యవర్మ గారు దాని మీద వదిలిపెట్టలేదు.
వదిలిపెట్టక నువ్వు ఎలాగైనా సరే మా పిల్లని నాకు అప్పచెప్పాల్సిందేనని అంత చుట్టుపక్కల అన్ని చోట్ల గొడవ మొదలుపెట్టాడు. ఎక్కడా కుదరలా. సరే ఒకరోజు ఏం చేశాడు, సభలో లేచి నిలబడి అందరి ముందు చెప్పాడు, మా అమ్మాయిని మా పిల్లకి ఇష్టం లేకుండానే అతను బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు. ఏమన్నదని అబ్డక్షన్ అంటారు, ఎత్తుకుపోయారు. కిడ్నాప్ చేశాడు. ఎక్కడో తీసుకుపోయి అడవిలో పెట్టేసేసాడు. నా పిల్లని నాకు దక్కనకుండా చేశాడు. మా అమ్మాయిని నాకు వెతికించి ఇవ్వాల్సింది, వాడిని శిక్షించవలసిందే అని సభలో అడిగాడు. ఇప్పుడు కాదని అనలేడు రాజుగారు. నలుగురు ముందు అడిగినప్పుడు చూసి ఊరుకోవయ్యా అంటే మిగిలిన వాళ్ళు ఏమంటారంటే ఎవరి పిల్లనైనా ఎవడైనా లేవ తీసుకుపోతే మేము ఒప్పుకోవాలా? అంతేగా రాజే సపోర్ట్ చేస్తే ఎట్లా? సరే ఇంకేమీ చేయలేక సరే కొంత సైన్యాన్ని ఇస్తాను, మీరే వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. తెచ్చుకోండి అంటే కొంతమంది ముందు సైన్యాన్ని పంపించారు. ముందు సైన్యం వెళ్ళింది. వెళ్ళేసరికల్లా వాళ్ళలో ఒక్కడి కూడా ఈ చంద్రగుప్తుడి మీదకి వెళ్ళే ఇష్టము లేదు, ధైర్యము లేదు. వాళ్ళు కలిసి కాపురం చేస్తున్నారండి, మీ అమ్మాయి హాయిగానే ఉందని చెప్పారు. సూర్యవర్మ మళ్ళీ ఒప్పుకోవాలి. ఈసారి మళ్ళీ సైన్యాన్ని ఇవ్వండి, నేనే స్వయంగా వెళ్ళి వాడు అంతు చూస్తాను. వీళ్ళందరూ భయపడుతున్నారు వాడితో యుద్ధానికి, నాకేం భయం, నేను రాజవంశానికి చెందిన వాడిని. వీళ్ళందరూ వాళ్ళ కొలీగ్ కాబట్టి వాళ్ళు వెనక్కి తీశారన్నాడు. ఈసారి గుంపంతా పోయేసరికి ఇతనేం చేశాడు, ఎప్పుడైతే చాలామంది జనాలు వస్తున్నారో చంద్రగుప్తుడు ఈ అమ్మాయిని అడవిలో ఇంకో కొంచెం లోపలికి ఒక సేఫ్ ప్లేస్కి పంపించేశాడు. ఈ సీమంతిని పంపించేసి కుటీరంలో ఒక్కడే ఉన్నాడు. జనం అంతా వచ్చేసేసరికల్లా ఇతను లోపల నుంచి బయటకు వచ్చాడు చంద్రగుప్తుడు. ఏంటండి మీకు శౌర్యం తక్కువైందా, ఇంత గుంపునేసుకొచ్చారేంటి, మీకు అంత సరదాగా ఉంటే యుద్ధం చేద్దాం రండి అని కత్తి తీశాడు. తీసేసరికల్లా ఈయనకి కత్తి యుద్ధం చేయడం ఇష్టం లేదు. నా పిల్లని నాకు అప్పచెప్పు, నీతో యుద్ధం చేయడానికి రాలేదు, నేను పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చానంటే మిగిలిన వాళ్ళంతా అసహించుకున్నారు. ద్వంద్వ యుద్ధానికి పిలిచినప్పుడు నో చెప్పకూడదు. అతను పిలిచాడు కదా రండి యుద్ధం చేద్దామని. అసహ్యంగా పెట్టుకున్నారు వాళ్ళంతా మొహాలు, ఎవరికీ నచ్చల. సరే మా పిల్లని వెతుక్కురండి అన్నారు. లోపలికి వెళ్ళి అంతా వెతుక్కొచ్చారు. పిల్ల లేదు. పిల్ల లేకపోతే ఈయన అన్నాడు సరే ఇంకేం చేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజుగారి దగ్గరికి ఇంకోసారి వెళ్ళి అడిగాడు, మా అమ్మాయిని నాకు అప్పచెప్పాల్సిందే మీరండి. పిల్ల పెళ్లి చేసుకుని వాడితో కాపురం చేస్తున్న పిల్లని తెచ్చుకుని తను ఏం చేస్తాడు, ఒక ఈగో అనమాట. చాలా మందికి ఉంటుంది చూడు, పిల్లలు కాపురాలు చేస్తూ కడుపుతో ఉన్నా సరే ఆ అల్లుడిని చంపేయాలి, ఆ కూతుర్ని చంపేయాలి, అవే ఉద్దేశాలు ఉంటాయి. ఆ కాస్త అయిపోయాక ఇక మనం ఎందుకు, ఏం మిగులుతుంది పరువు, వాడితో కాపురం చేసిన పిల్లని తెచ్చుకుని వీళ్ళు ఏం చేస్తారు, చాలా మంది చేస్తారు. ఇప్పటికీ కూడా తండ్రుల్లో చుట్టాల్లో ఈ రకమైన ఈగో పద్ధతి, పరువు హత్యలు అవే కదా. అవే కదా. పిల్ల అక్కడ ఉండి పోని ఎక్కడో ఉంటే కాదు, వాళ్ళతో కలిసి కాపురం చేస్తూ వాడితో కలిసి తింటూ తిరుగుతూ గర్భవతులు కూడా అయ్యాక నీ పిల్లని నువ్వు వెనక్కి తెచ్చి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తావో చెప్పు. ఈ రాజస్థాను, బీహారు ఆ వైపు కూడా ఇలాంటి పద్ధతులే కుదిరితే ఆ పిల్లని కూడా చంపేస్తారట. అక్కడేమో ఆ పిల్లని చంపేస్తారు, మనకి ఇక్కడ పిల్లని చంపరు. పిల్లని తెచ్చేసుకోవాలనుకుంటారు. కాపురం చేసిన పిల్లని తెచ్చుకుని ఏం చేసుకుంటామనుకోరు, ఆలోచించరు. కేవలం వాడి దగ్గర ఇది ఉండకూడదు అంతే. వీయన కూడా అదే చేశాడు. ఈసారి ఏం చేశాడు, కొంతమందిని పిలిచి మీరందరూ ఓ పని చేయండి, వాడి దగ్గరికి వెళ్ళి స్తోత్రపాఠం చేయండి, వాడు స్తోత్ర పాఠాలు వినటానికి అప్రమత్తంగా ఉంటాడు, అప్పుడు మేము మీద పడి పట్టేసుకుంటామన్నాడు. వాళ్ళు వణుక్కుంటూనే పోయారు వంది మాగధులు. ఈసారి శ్రీమంతిని ఇంట్లోనే ఉంది. ముందు వంది మాగధులు వెళ్ళేసరికి వెళ్ళిన వాళ్ళు నువ్వు అంతవాడివి ఇంతవాడివి, నీలాంటి వాడు గొప్పవాడు ఎవరు లేరు, మీ నాన్న అంత గొప్పవాడు, మీ తాత ఈ యుద్ధంలో వీళ్ళని గెలిచాడని స్తోత్ర పాఠాలు చేస్తుంటే అతను స్థిమితంగా కూర్చుని వింటున్నాడు. కత్తిడాలు ఏమీ లేవు దగ్గరలో. వాడి చేతిలో కత్తి ఉంటే చెండ ప్రచండు వాడు. కూర్చుని ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆ కత్తి కోసం వాడు వెళ్ళే లోపలే వాడిని పట్టేసుకోవచ్చు. ఈ సూర్యవర్మ ఏం చేశాడు, ఒక 50 మంది సైనికులతో ఒక్కసారి ఆ కుటీరం మీద పడి ఈయన కాళ్ళు చేతులు పెడరెక్కలు విరిచి పట్టేశారు ఆ చంద్రగుప్తుడిని. నా పిల్లని నాకు అవి చెప్పి అమ్మాయిని కూడా వెంబడి అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. సరే తీసుకొచ్చేసరికల్లా చంద్రగుప్తుడు ఏమంటాడు, వివాహం అయింది, 8 నెలల నుంచి కాపురం చేస్తున్నాం, ఫలానా పురోహితుడు ఫలానా దేవాలయంలో ఫలానా చుట్టుపక్కల మధ్యలో నా పెళ్ళయింది, నేను ఆమెను ఎత్తుపోలేదు, ఆమె నాతో స్వయంగా వచ్చింది, నన్ను ప్రేమిస్తోంది, నాతో భార్యగా ఉంది, ఆమెను విడిచే ప్రసక్తి లేదంటాడు చంద్రగుప్తుడు. నా ఇష్టం లేకుండా నేను కన్యాదానం చేయకుండా నా పిల్లకి పెళ్ళేట అవుతుంది అంటాడు సూర్యవర్మ. ఆయన ఆ పాయింట్లోంచి దిగడు, ఇతను ఈ పాయింట్లోంచి దిగడు. రాజుగారికి విసుగుబుట్టి చిచ్చి దిక్మాల్గోల, ఓ పని చేయండి, ఆకురాలు కాలం అంతా కూతురు సూర్యవర్మ దగ్గర ఉంటుంది, చిగురించి చెట్లు చిగురించి మళ్ళీ ఆకురాలే కాలం వచ్చేదాకా చంద్రగుప్తుడి దగ్గర ఉంచుకోవచ్చు. 6 నెలలు నువ్వు 6 నెలలు నువ్వు ఉంచుకోండి అంతేనని తీర్పిచ్చాడు.
ఎప్పుడైతే ఇతన్ని సభలోకి తీసుకొచ్చారో ఆ సీమంతిని ఇంకా రాల, ఆ ఇంటి దగ్గర ఉండిపోయింది, అడవిలో ఉండిపోయింది. నేను రానని చెప్పేసింది. అక్కడి నుంచి ఏం చేశారు, సైనికులు వచ్చి రాజుగారి ఫర్మానా అంతా చదివారు. అమ్మా, ఆకురాల కాలం వచ్చింది, నువ్వు ఇంకా వచ్చి మీ నాన్నగారి దగ్గర ఉండాలంటే సరే అనండి. ఆవిడ ఏం చూపించింది, తోట అంతా చూపించింది. ఈ చెట్ల ఆకులు రాలేక వస్తా మా నాన్న ఇంటికి, కావాలంటే 2 సైనికులు ఇక్కడ కాపలా ఉండండి, ఆకులు రాలేక వస్తాను అని చెప్పింది. ఏమిటది, అశోకవనం, అది చచ్చినా చెట్లు రాదు. అవును, ఎప్పటికీ రాదు. ఎప్పటికీ రాదు. ఆ అమ్మాయి ఏనాడు తన తండ్రి ఇంటికి వెళ్ళాల, హాయిగా భర్తతోటే ఉండిపోయింది. రాజుగారు ఇచ్చిన తీర్పు ఏమైంది, తీర్పు మాత్రం ఇచ్చారు, చెట్ల ఆకులు అన్ని చోట్ల రాలుతాయి, నేనున్న చోట ఆకులు రాలితేనే నా లెక్క, అంతే. నేనున్న చోట ఆకులు రాలిపోతే నేను రాను, అవి రాలనే నేను వస్తానంటు. అస్సలు అశోకానికి ఆకులే రాలు, అందుకే అది అశోకవనం అయిందనమాట. ఎప్పటికీ ఆకులు రాలవు. కాదు కంచికి మనం ఇంటికి. భలే ఉందండి. నమస్తే రమ్మ. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ చెప్తారా? పూర్వం సింధు దేశంలో సుందరుడని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు ఏదో చిన్న పని చేసుకునేవాడు. అమ్మ నాన్న ఉన్నారు కానీ ఏదో చాలా సామాన్యమైన కుటుంబం. వాళ్ళు ఉన్న ఊళ్ళ నుంచి ఎగువ సముద్ర తీరం వైపుకు వచ్చి అక్కడ ఏదైనా పని దొరుకుతుందని అక్కడ ఉన్నాడనమాట. ఏదో దొరికేది చిన్నది. పొద్దుటి పూట పనులు ఉండేవి. సాయంకాలం వాడు ఏం చేసేవాడు, రోజు ఆ సముద్ర తీరం, మనం బీచ్కి కొత్త వాళ్ళం అయితే భలే సరదాగా ఉంటుంది. అవును. రోజు సముద్రపు తీరంలో అలా వ్యాహ్యాళికి తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుంటే ఒకనాడు సాయంకాలము వాడు వెళ్తూ ఉంటే వాడికి ఎట్లా కనపడింది, ఈ సముద్రాలకు అలలు వచ్చి అలలతో పాటు వస్తువులన్నీ అవి ఇవి శంఖాలు చేపలు గీపలు వస్తాయి, కొట్టుకొస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. గవ్వలు వస్తాయి, ఎన్ని పీతలు గీతలు కూడా వస్తుంటాయి నీళ్ళలో నుంచి. అయితే అలా వచ్చిన ఒక చేప అక్కడ ఉండిపోయింది. అది ఎట్లా అయింది, అక్కడ ఎవరో పిల్లలో లేకపోతే పెద్దవాళ్ళేనో ఇంత గుంట లాంటివి తవ్వారు. గుంటలు తవ్వితే కాసేపటికి ఇసుక వచ్చి వచ్చి పూడిపోతాయి. ఇది ఏకంగా ఒక మడుగులాగా అయ్యింది, పెద్ద గుయ్యి. ఒక చేప ఈ అలతో పాటు కొట్టుకొచ్చి ఆ మడుగులో కొట్టుకుంటుంది. అది ఎంత ఎగిరినా మడుగులోంచి పైకి రాలేకపోతుంది. బంగారపు రంగు చేప ఎంత చక్కగా ఉందో. వీడేం చేశాడు సుందరుడు, దాని దగ్గరికి వెళ్ళి అది అలతో పాటు పైకి ఎక్కడానికి ట్రై చేస్తోందని అర్థమే. పాపం సముద్రంలోకి పోవాలనుకుంటోంది. సముద్రంలో ఉండే చేప అంత మడుగులో అట్ట గోతులో ఉండమంటే ఎట్లా ఉంటుంది. అవును. అందుకని వీడేం చేశాడు, ఆ గొయ్యి దగ్గర కూర్చుని దానిటా చేతితోటి పైకి లేవదీసి అల వచ్చినప్పుడు అల మీదకి విసిరాడు. విసిరేసరికల్లా ఆ చేప బతుకు జీవుడా అని లోపలికి వెళ్ళిపోయింది లోపలికి. ఇక మళ్ళీ రాల. మర్నాడు ఏమైంది, ఆ రోజు అయిపోయింది. మర్నాడు ఇతను మళ్ళీ సముద్ర తీరానికి వచ్చేసరికల్లా ఒక నడి వయసులో ఉన్న ఒక స్త్రీ ఇతన్ని పిలిచింది. బాబు బాబు, నేను సాయంత్రం ఇక్కడ మడుగులోంచి చేపను తీసింది నువ్వే కాదు అంది. నేనేనన్నాడు. దాదా ఇట్లా నా దగ్గరికి రా అని రమ్మని పిలిచి, ఆ చేప సముద్రపు రాజు గారి కూతురు, అందరితో పాటు వచ్చింది బయటికి. తనొక్కతి మడుగులో ఉండిపోయింది, నువ్వు రక్షించావు, మా రాజుగారు నిన్ను తీసుకురమ్మన్నారు, సముద్రపు రాజు దగ్గరికి వెళ్దాను రమ్మంది. సముద్రంలోకి వెళ్ళాలంటే ఎటా వెళ్తాడు, అదే కదా, మరి నేను ఎట్లా వస్తాను సముద్రంలోకి, నాకు అసలు ఈత రాదు, ఊరికే ఇట్ట బయట తిరుగుతాను, సహాయమేగా చేశాను, ఏం పర్వాలేదులే అన్నాడు. ఆవిడ ఒప్పుకోలే. కాదు రా నువ్వు రా, నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఆ అబ్బాయి రెక్కపుచ్చుకుని నీళ్లలోకి తీసుకుపోయింది. మోకాళ్ళు దాటిన నీళ్ళు వచ్చేసరికి ఈ ఆడమనిషి పెద్ద చేపలాగా మారిపోయింది. చేపలా మారిపోయి తన మీదకి ఎక్కించుకుంది కుర్రాడిని. ఎక్కించుకుని ఒక నీటి బుడగ లాంటిది వీడి మొహం మీద వేసింది. వీడికి ఊపిరాడదు, చేప ఈత రాదు కదా. ఆ చేప మీద ఎక్కిన ఈ కుర్రాడు సుందరుడు జాయమని వెళ్ళిపోయింది చేప లోపలికి, ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. వీడి చుట్టూతో ఒక గాజు దుండేసరికి ఆ అబ్బాయికి ఏమి నీళ్ళలోకి వెళ్ళిన ఇబ్బంది ఏమి ఎదురవ్వాల. అలా లోపల తీసుకుపోయింది ఆ చేప. తీసుకెళ్ళాక ఓ చోట దింపింది. అది చక్కగా పెద్ద తోటలాగా పెద్ద పెద్ద భవనాల్లాగా ఉన్నాయి నీళ్ళ లోపల. ఆ అబ్బాయికి ఏం చెప్పిందంటే, బాబు మా రాజుగారు ఆతిథ్యం ఇచ్చి నీకు 2 రోజులు ఉంచుకుని పంపుతాడు, ఏదైనా ఇస్తాను, నీకేమైనా కావాలా అని అడుగుతాడు, నువ్వు మనిషివి కదా, నీకు చెవి ఉపయోగపడుతుంది, మంత్రపు చెవి ఇవ్వండి, నాకు ఇంకేమీ వద్దని చెప్పు. మంత్రపు చెవి ఇస్తాడు, అది తెచ్చుకో, అది నీకు ఉపయోగపడుతుంది. రాజుగారు అమ్మాయిని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను, నీ వల్ల బతికి బట్టగట్టింది, నేను నీకు సహాయం చేయదలుచుకున్నాను, ఇంతే చేయగలను, ఏదో ముత్యాలో రత్నాలో వజ్రాలో అడగద్దు, మంత్రపు చెవి అడుగు అంతే అని చెప్పింది. సరే ఒప్పుకున్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకుపోయింది. ఆయన పరమానంద భరితుడైపోయి
ఈ అబ్బాయికి బోళ్ళని చేపలతో వాటితో వీటితో సేవలు చేయించి 4 రోజులు చక్కగా ఉంచుకొని బాగా ఆతిథ్యం ఇచ్చి ఎన్నో రకాల సముద్రపు భోజనాలు పెట్టివిచ్చి అటు తిప్పి ఇటు తిప్పి ఉంచుకున్నాడు. 4 రోజుల తర్వాత ఈ అబ్బాయిని ఇంకా వెళ్ళొస్తానండి అన్నాడు. సముద్రపు రాజు అన్నాడు, అబ్బాయి నా చాలా సంతోషం కలిగించావు, మా పిల్లని రక్షించావు, 4 రోజులు వచ్చి ఆతిథ్యం స్వీకరించావు, నీకేం కావాలో చెప్పు అనగానే కుర్రాడు అన్నాడు, మంత్రపు చెవి అని ఒకటి ఉంటుందట కదండి, అది ఇప్పించండి నాకు అన్నాడు. ఈయన తెల్లబోయాడు. మంత్రపు చెవి ఎక్కడుంది మన దగ్గర అని బాగా ఆలోచించి, బాబు మా దగ్గర ఒకే ఒకటి ఉంది పాతాళంలో సముద్రంలో ఉంది, కానీ ఒక్కటే ఉంది, నీకు ఇస్తా. 1 ఏడాది తర్వాత ఇది మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. సంవత్సరం పాటే నీకు ఇవ్వగలను, మా దగ్గర ఉండాలి అది. ఓ ఏడాది, మీకు 1 ఏడాది అంటే మాకంత ఏడాది పట్టదు, ఇంకా చిన్నది పడుతుంది. మీ ఏడాది మీకు సరిపడా సంవత్సరం కాలం మాత్రం నేను నీకు ఇవ్వగలుగుతాను దాన్ని అంటే ఒప్పుకున్నాడు. అది ఇంత బుల్లి శంఖంలాగా ఉంది. మంత్రపు చెవి. ఆ మంత్రపు చెవి షేపులో ఉంది, శంఖం వల్లే ఉంది అంతది. దాన్ని ఎత్తి ఇట్లా చెవిలో పెట్టుకుంటే అన్ని జీవుల సంభాషణలు అర్థమవుతాయి. ఓహో. ఆ మంత్రపు చెవి లక్షణం ఏంటంటే పిచ్చుకలు, పాములు, ఉడతలు, ఎలకలు, కుక్కలు, అన్నీను పిల్లులు అన్నిటి భాష అతనికి అర్థమవుతుంది. కొత్త భాష అర్థమవుతుంది, జంతువుల భాష అర్థమవుతుంది. సంవత్సరం పాటు దీన్ని ఎంజాయ్ చేయి నువ్వు అని చెప్పి ఆ మంత్రపు చెవిని చేతులు పెట్టాడు. ఇంకా ఏవో తినుబండారాలు కాస్త మెళ్ళో వేసుకుని 2 ముత్యాల దండలు మెళ్ళో వేసి 2 ముత్యాల దండలు చేతులకేసి పంపించారు. మళ్ళీ ఈ మొదట వచ్చిందిగా ఆడచేప, ఆవిడే చేప రూపంలో వచ్చి ఈ కుర్రాన్ని తీసుకుపోయి జయమని బయటికి తీసుకెళ్ళి సముద్ర తీరంలో వదిలిపెట్టారు. వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు కదా, ఆ ఊళ్ళో ఎక్కడో ఉన్నారు వాళ్ళు. సరే వీడు మళ్ళీ పని చేసుకోవటం మొదలుపెట్టాడు. అయితే వీడు పని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వాగుంది అక్కడ. వాగుని దాటడానికి ఒక బండ లాంటిది పెట్టారు. అదెంత వాగు, సుమారుగా ఒక 2 అడుగులు ఉందనుకో. మామూలుగా 1 అడుగు ఉంటే మనం ఏం చేస్తాం, దాటేస్తాం. అవును. కొంచెం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, ఆడవాళ్ళు దాటలేరు కదా. కొంతమంది ఏం చేస్తారు, కొంచెం కాలిపడుగు మగపిల్లలు అయితే చేయమని ఒక జంప్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తారు. అట్లా అంత జంప్ కంటే కొంచెం పెద్దది అది. విసురు లాంగ్ జంప్ చేస్తే దాటగలరు, పొరపాటున దారి పడితే బోధలో పడతారు. అందుకని దాని మీద ఒక రాయి లాంటిది వేసింది, కొంచెం నడిచి వెళ్ళటానికి పాదాలు తడుస్తాయి. నీళ్ళల్లోకే ఉంది, ఒక బండ ఉంది. ఆ బండ పక్కన వీడు ఏం చేశాడు, ఈ బోధు దగ్గర ఏదో అన్నం తెచ్చుకున్నాడు, అది తినడానికి ఒక పక్కన కూర్చున్నాడు. 2 పిచ్చుకలు తెగ కిచకిచకిచకిచకిచకిచకిచకిచు అంటాయి, మాట్లాడుకుంటున్నాయి. కిచకిచలాడుతుంటే ఏం మాట్లాడుకుంటున్నాయో విందామనిపించింది అబ్బాయికి. మన దగ్గర మంత్రపు చెవి ఉంది కదా, అదే కదా. వాడికి ఇట్లా రొంటిని పెట్టుకుని ఉన్నాడు. దాన్ని ఊడదీసి ఇట్లా చెవిలో పెట్టాడు. చెవిలో పెట్టుకుంటే ఆ పిచ్చుకలు ఏం మాట్లాడుతున్నాయి, ఆ బండ మీద పిచ్చి పెదవులు నడిచిపోతారు, బంగారపు బండని తెలియట్లేదే వీళ్ళు దుంపతేగా వీళ్ళకి, ఎన్నేళ్ళ నుంచో నడుస్తున్నారు దాని మీద నుంచి. అది బంగారపు పలక, ఆ బోధులో పడి ఉండి పైన అంతా పాచిపట్టి అది మట్టి దానిలాగా ఉంది, రాయల్లే కనపడుతుంది. ఆశ్చర్యపడిపోయి ఇది బంగారమా, ఆ చెవి తీసి జేబులో పెట్టుకున్నాడు. వెళ్ళి ఆ బోధ దగ్గర కూర్చుని దాన్ని పైన ఉన్న పాచి అంతా బాగా తూమేసి దాన్ని పైకి లేవతీశాడు. చూస్తే ఆ మాత్రం లావులో అంత పొడుగు, ఈ 2.5 అడుగుల క్రమంలో ఉన్న అటువంటి పెద్ద బంగారపు రేఖ అనమాట అది. అదే దిమ్మనుకో. ఆశ్చర్యపడి బంగారమా, సరే అది తీసుకున్నాడు. తీసుకుని ఇంకేముంది, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అబ్బాయి ఏం చేశాడు, 2 తాటి కమ్మలు కట్ చేసి పట్టుకొచ్చి దాని మీద వేశాడు, నడవడానికి వీలు. ఈ దిమ్మ తీసేశాడు కదా తను. ఆ దిమ్మని తీసుకెళ్ళి సొన్నార్ దగ్గర పరీక్ష చేస్తే ఏముంది, ప్యూర్ గోల్డ్. ఏ కాలాన కొట్టుకొచ్చిందో అది ఆ బోధులోకి ఉండిపోయింది. ఆ రాయిగా దాన్ని వాడేసుకుంటున్నారు. చాలా సంతోషించాడు, జీవితం హాయిగా ఉంది. మరి ఎంత సంపాదించాడు మరి. అమ్మ నాన్న వాళ్ళకి వీళ్ళకి ఏవో కొంత పంపించాడు, పక్కనున్న దేవాలయానికి ఏదో కొంత బంగారం ఇచ్చాడు, కొంత బంగారాన్ని సొమ్ము చేసుకుని కులాసాగా ఉంటున్నాడు. అయితే ఏమైంది, రాజుగారింట్లో ఏదో ఒక హడావిడి నడుస్తోంది. ఆ ఊరు రాజుగారింట్లో కూతురికి అస్సలు ఒంట్లో బాగుండ. ఆ అమ్మాయి కోసం రోజు ఎవరో ఒక వైద్యులు వస్తున్నారు. ఇతను ఒక రచ్చబండ మీద కూర్చునేవాడు. ఆ వైద్యులు రాకపోక కనపడుతూ ఉండేది. ఎవరో ముసలి వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళందరికీ ఏవో రొట్టెలు కొనిపెట్టి అవి తినడానికి కొనిపెట్టి చేస్తూ రచ్చబండ దగ్గర కూర్చునేవాడు. రచ్చబండ పైన ఉన్న రావి చెట్టు మీద 2 కాకులు ఉన్నాయి. అవి తెగ కావు 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 ఎంత అరుస్తాయో.
ఎందుకు మాట్లాడుకుంటున్నాయి, ఏం మాట్లాడుకుంటున్నాయో విందామనిపించింది. జనం ఉంటే అంత తట్టదు. ఒక్కళ్ళమే ఉన్నాం అనుకో, అది కా 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 అంటూనే ఉంటాయి. ఏమిటో దీనికి అగ్గోలా, అదేమిటో చూద్దామనిపిస్తుందా. జేబులోంచి ఆ మంత్రపు చెవి తీసి చెవులు పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికల్లా ఆ కాకులు రెండు మాట్లాడుకుంటున్నాయి. ఇంతమంది వైద్యులు వస్తారు, ఒక్కడికి తెలియట్లేదు. ఏ వైద్యం చేసినా పిల్ల ఏం బతుకుతుంది, పిల్ల బతకదు, ఆ పిల్ల చచ్చిపోవటమే ఎట్లాగూ అనేసరికల్లా ఇంకో మూడో కాకు వచ్చింది. అసలు దానికి చేసిన జబ్బేమిట్రా అన్నా అసలు అని అడిగేసరికల్లా ఈ ముందు రెండు కాకులు ఉన్నాయిగా, ఈ రెండు కాకల్లో ఓ కాకి చెప్పింది, ఆ రాజుగారు నిరుడు ఇల్లంతా నేయిచ్చారు, బిల్డింగ్ అంతా గడ్డి పెట్టారు, అందులో ఆ గడ్డిలో ఒక పాము చిక్కుకుపోయింది. అది ఆ ఇంటి మీద ఉంది, ఆ ఇంటి పైకప్పు మీద. ఆ కప్పు మీద గడ్డి వేయబడిన పార్టు యువరాణి యొక్క గదిలోకి ఉంది. ఆ పాము ఆహారం లేక కృషించిపోయింది. దాన్ని ఏడుపు కొట్టి యువరాణికి జబ్బు చేసింది. తొందరలో పాము చచ్చిపోతుంది తిండి లేక, యువరాణి కూడా వెళ్ళిపోతుంది, అమ్మాయి కూడా. ఆ పాముని తీస్తే ఈ పిల్ల బతుకుతుంది అనేసరికి ఆశ్చర్యం వేసింది. ఈ బిల్డింగులు అంటే ఇప్పుడు అప్పట్లో ఈ మన ఏమనాలి పక్కా బిల్డింగులు లేవుగా, భవనాలు కాదు అవి. ఏం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద గోడలు కట్టి పైనుంచి వాసాలు దించి ఎత్తుగా హై రూఫ్ చేసి గడ్డి అవి వేసి తాటాకులు పరిచేవాళ్ళు. అలాంటి గదిలో ఉంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ గది పై భాగంలో ఉన్న గడ్డిలో ఒక పాము శల్యావశిష్టంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. సంవత్సరంగా దానికి ఆహారం లేదు. ఈ అబ్బాయి ఏం చేశాడు, సరే ఇది బాగుందని ఆ చెవి ఎత్తి జేబులో పెట్టుకున్నాడు. పెట్టుకుని రాజుగారింటికి వెళ్ళాడు. యువరాణి జబ్బు తగ్గిస్తాం అని చెప్పిన ప్రతి వాళ్ళని తీసుకుపోతున్నారు లోపలికి. అదే ఒక 5-6 ఉద్దండ పండితులు అక్కడ నుంచున్నారు. వాళ్ళు అన్నారు, ఏంటి ఏం చేస్తావో నువ్వు, చిన్న కుర్రాడ లేవునో 25 ఏళ్ళు కూడా లేవు, నీకు ముక్కుపచ్చలారలేదు, ఏం వైద్యం చేస్తావంటే, మీరందరూ చేసిందే ఏదో చేస్తా, నేను ఏదో చేస్తా, వైద్యం చేయగలిగిన వాడిని నేనైనప్పుడు ఇతరులకు ఎలా తెలుస్తుంది, అది నాకే తెలుస్తుంది ఆ కిటుకు అనేసరికల్లా సరే రాజుగారి దగ్గర తీసుకుపోయారు. రాజు ఏంటంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరో ఒకళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళకి పిల్లని చూపిస్తుంది. మరి ఆశ కదా. పిల్ల ఒక 16-18 ఏళ్ల పిల్ల, సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంది, పాలిపోయి పీల్చుకుపోయినట్టు ఉంది. ఇప్పుడు రూపసులైన నీరసము అనారోగ్యము వస్తే జబ్బుగా ఉండి మొహాలు ఏమందంగా ఉంటాయి, మళ్ళీ కాస్త చెంపలు పూడి కొత్త నెత్తురు పడితే ఏమైనా మనుషులు బాగుంటారు. అయితే ఏమైంది, అబ్బాయి లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూస్తే తను తెలిసింది పాలిపోయి బూడిద రంగులో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ అబ్బాయి ఆ గదంతా కలే తిరిగి రాజుగారికి ఏం చెప్పాడంటే, మీరు ఒకసారి రండి, ఈ పైన పైకప్పులో ఆ గడ్డిలో ఒక పాము ఉంది, కప్పు విప్పించండి, ఆ పాము బతికితే మీ అమ్మాయి బతుకుతుంది. ఓకే అనగానే ఆశ్చర్యపోయారు అందరు. ఇదేం వైద్యం, ఓ మందో మాకో కాదు, సరే చూద్దాం అనుకున్నారు. పని వాళ్ళంతా సేవకులు పోట్లాడారు, అట్లా ఏం ఉండదు, మామూలుగా మేము గడ్డంతా కలేస్తాం, కలయకుండా పైకి వెయ్యం అసలు అంటే, కాదు ఇందులో పావుంది అంటాడు అబ్బాయి. సరే మొత్తం ఊడదీశారు. చూస్తే ఒక ఇంత పొడుగు గోధుమ తాచు సన్నగా బక్కచిక్కిపోయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అమ్మ బాబాయ్ ఇంకేముందని ఆ పావును కిందకి దించి, పైనుంచి కింద పడితే చితికిపోతుంది అది, దాన్ని అలాగ గడ్డి చుట్టలతోటి కిందకి దించారు. ఓ పెద్ద గిన్నెతో పాలు పోసి పెట్టారు, ఒక గిన్నెతో నీళ్లు పోసి పెద్ద పెద్ద పాత్రతోటి నీళ్లు పెట్టారు. ఆ పాము మెల్లిగా పాలు కాసిన తాగి, పాము పాలు తాగుతున్నాను అడగండి, ఇది కథ. పోయి ఆ నీళ్ళల్లోకి పాల దగ్గరికి నీళ్ళల్లోకి పాల దగ్గరికి 5-6 సార్లు తిరిగింది. తిరిగేసరికి దానికి కొంచెం ఓపిక వచ్చింది. అట్లా నీటిలో తిరుగుతాయట సర్పాలు. మెల్లిగా దాన్ని వదిలేశారు. ఎప్పుడైతే ఈ పాము అటు ఇటు తిరుగుతుందో, ఈ మంచం మీద పడుకున్న రాకుమార్తె అప్పటిదాకా అసలు దిగటం అన్నది లేదు, మంచం దిగటల్లా మెల్లిగా దిగి 4 అడుగులు వేయటం మొదలుపెట్టింది. పాము ఇలా బయటికి వెళ్ళింది, పిల్ల బయటకు వచ్చింది. బయటకు వచ్చింది, నాన్న అని నీరసంగా బయటకు వచ్చింది. వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ లోపల గబగబా వైద్యులు వచ్చేసి ఈ పిల్ల కొంచెం ఆ నీరసం తగ్గటానికి అవి ఇవి 2-3 లేహ్యాలు ఇచ్చి ఆహారం అదన్నీ చక్కగా సప్లై చేయించి ఒక 15 రోజుల్లో యువరాణిని లేవదీశారు. కోలుకుంది. ఆ అబ్బాయిని వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఎవరో నువ్వు ఏం చేస్తావునైనా, నీ సంగతి ఏమిటి, సందర్భం ఏంటి కనుక్కున్నారు. కనుక్కుంటే ఇతను మెల్లిగా చెప్పాడు, నేను చేసిన సహాయం వల్ల నాకు ఒక అవకాశం లభించింది, ఆ అవకాశాన్ని ఇప్పుడు ఇక్కడ వాడే అమ్మాయికి. సరే ఆయన సంతోషించాడు. ఒక 4 నెలలు గడిచాక రాకుమార్తె పూర్తిగా నార్మల్ అయిపోయింది. రాజుగారు అన్నాడు, మా పిల్లని బతికించావు, పిల్లని పిచ్చి పెళ్లి చేస్తా.
హాయిగా ఇక్కడే ఉండు, మా దగ్గరే ఉండు. యువరాజు ఉన్నాడు, అతను రాజు అవుతాడు, నువ్వు రాజుగారి బావమరిది అవుతావు, బావ అవుతావు, హాయిగా ఉండొచ్చు కదా. ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం పెద్ద రకంది, వ్యాపారాన్ని జరుపుకుంది. కానీ రాజుగారి అల్లుడు వ్యాపారం బాగా నడుస్తుంది కదా. సరే, దాంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సంవత్సరం తిరిగేసరికి ఒకనాడు ఉదయం ఇతని మంత్రపు చెవి ఇతని దగ్గర నుంచి మాయమైపోయింది, వెళ్ళిపోయింది. అది తన ప్లేస్కి ఇతను ఒప్పుకున్నాడు కదా. కానీ ఇతను మాత్రం రాజుగారికి అల్లుడు అయిపోయాడు. చక్కగా తన దగ్గర చేరిన బంగారాన్ని జాగ్రత్త పెట్టుకున్నాడు. హాయిగా రాజుగారి ప్రమేయం లేకుండా తనే వ్యాపారం పెట్టుకుని బాగా పైకొచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను జయ ఇది చెప్దామని, ఏవో సందర్భం కుదరలేదు. వల్కల చీరి కథ. వల్కల చీరి తమాషాగా ఉంది చూడు పేరు. అంటే వల్కలమే చీరగా కలిగిన వాడు అయి ఉంటుంది, బహుశా వస్త్రంగా కలిగిన వాడు. ఈ వల్కలం అంటే మామూలుగా మనము నారబట్టని అనొచ్చేమో మరి. వల్కలం అంటే వస్త్రం అని కూడా అర్థం. ఓకే. మరి ఎలాంటి అర్థంలో ఆ పేరు పెట్టారో తెలీదు. ఇది జైన పురాణ గాథగా చెప్తారు. ఇలాంటి గాథ మనం రామాయణానికి పూర్వగాథగా చెప్పుకుంటాం. కొంచెం అటు ఇటుగా అలాంటి కథ అనమాట. పూర్వం అట పోతనం అనే నగరానికి సోమచంద్రుడని ఒక రాజుగారు ఉండేవారట. ఆయన భార్య పేరు ధారిణి. అయితే కలిసి హాయిగా ఉండేవాళ్ళు. వీళ్ళకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, ప్రసన్నచంద్రుడు. పిల్లాడు కొంచెం పెద్దవాడు అయ్యాక, కొంచెం 40-50 దగ్గర పడ్డాకో 50 వచ్చాకో ఒకనాడు భార్య భర్త వాళ్ళిద్దరు చాలా స్నేహంగా ప్రేమగా ఉండేవాళ్ళట, రాజుగారు రాణిగారు. ఆయన తల సవరిస్తూ ఆవిడ ఒక తెల్లటి పండిపోయిన వెంట్రుక చూసి ఆవిడ వేళాకోళం చేసిందిట. మీకు వెంట్రుకలు పండిపోయినాయి అని. ఇలా సహజంగా అలాంటివి జరుగుతాయి భార్య భర్తల మధ్య. ఒక చిన్న రొమాంటిక్ థింగే అది. కానీ ఈయనేమనుకున్నాడు, అమ్మ నేను వృద్ధుడిని అయిపోతున్నా, ఇంకా నేను తపస్సు చేసుకోవాలి, అందుకే చూపిస్తోంది జుట్టు. ఇప్పుడేముంది వృద్ధాప్యం, మనకు 10 ఏళ్లకే వస్తాయి తెల్ల జుట్లు. ఆ కాలంలో అది కాదు, చాలా కాలం జుట్లు నల్లగా ఉండేవి వాళ్ళకి. ఎప్పుడైతే ఈ వెంట్రుక కనబడి ఈవిడ వేళాకోళం ఆడిందో, ఇంకా ఈయన నాకు ఎక్కువ సమయం లేదు, నేను ఋషి జీవితం గడపాలని చెప్పి ఈ కుమారుడు 20 ఏళ్లవాడో 25 ఏళ్లవాడో అయినటువంటి ప్రసన్నచంద్రుడికి రాజ్యం ఇచ్చేసి, నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, నేను తపస్సు సమయం అంతా వృధా అయిపోతుందని వెళ్ళిపోతానన్నాడు. ఆయనకి అలా అర్థమైంది. ఈ భార్య ఆయన్ని వదిలిపెట్టి ఉండలేదు. ఆవిడ నేను కూడా అడవికి వచ్చేస్తానని ఆయన వెనకాలబడి ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఋషి జీవితమే గడుపుతున్నారు. కానీ భార్యాభర్త ఇద్దరు ఒకచోటే ఉన్నారు. కాలక్రమాన ఎంతో కాలానికి ఆవిడ గర్భవతి అయింది. మళ్ళీ అయ్యాక ఒక కుమారుడు కలిగితే వాడికి వల్కల చీరి అని పేరు పెట్టారట. వల్కల చీరి పిల్లవాడి పేరు. కొన్నాళ్ళకి ఇవిడు చనిపోయి. ఋషి జీవితం గడపటము అంటే ఏంటంటే రాజ్యకాంక్ష లేదు, ఇలాంటి అద్భుతమైన భోజనాలు, ఎవరైనా తనని సేవించటాలు అవేం లేవుగా. వాళ్ళ నీళ్ళు వాళ్ళు తెచ్చుకుని, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుకుని, వాళ్ళ అన్నం వాళ్ళు వండుకున్నారు. జీవితంలో ఉంది, భార్య ఉంది కాబట్టి సంసార జీవితంలో ఉన్నారు. ఇది తప్పు ఏం కాదమ్మా, ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతారు భార్యాభర్త. ఇప్పుడు వీళ్ళు వానప్రస్థానికి వెళ్తే భార్యాభర్త వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ మధ్య దాంపత్యం ఉండకూడదని ఎవరు చెప్తారు? ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరమేం లేదు. అందులో ఏ తప్పు లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏ తప్పు లేదు. దాంపత్యం ధర్మం ప్రకారం దాంపత్యం కదమ్మా, అది తప్పేముంది? అది తప్పు కాదు. అయితే ఈ కుమారుడు కలిగిన తర్వాత కొంతకాలానికి ధారిణి చనిపోయిందట. చనిపోతే ఈయన సమీపంలో దొరికే ఆవుల పాలు పోసి పిల్లవాడిని పెంచుకున్నాడు. పిల్లాడు కూడా పెద్దవాడయ్యాడు. అయితే కొన్నేళ్లకి ప్రసన్నచంద్రుడికి ఈ అడవి నుంచి వచ్చినటువంటి మునులు, ఋషులు, ఈసారి సంఘ పరిత్యాగులు వాళ్ళు కొంతమంది వెళ్తుంటారు కదా నగరాలకి, వాళ్ళ వల్ల తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, వాడు ఋషి జీవితం గడుపుతున్న తన తండ్రి దగ్గర ఉన్నాడని తెలిసింది రాజుకి. ఆ పిల్లాన్ని తెచ్చేసుకోవాలనిపించింది. తమ్ముడు కావాలి. అమ్మ నాన్న లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఏదో వివాహితుడే అయ్యి ఉంటాడు, సంతానం ఉంటుంటుంది. తమ్ముడు అనేసరికి ఒక ప్రీతి ఉంటుంది చూడు, నా తమ్ముడని. వదిలిపెట్ట బుద్ధి కాదు జయ తమ్ముళ్ళని, అస్సలు కాదు. దాంతో ఏం చేశాడు ఈయన, తెప్పించుకోవడానికి తన గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది గణికాకులంలో ఉన్న వాళ్ళని పిలిచి, అమ్మాయిలు మీరు అడవికి వెళ్ళండి, ఆడో పిల్లవాడు ఉన్నాడు, వల్కల చీరి వాడి పేరు, వాడిని బుచ్చుకురండి అని చెప్పారు. ఋషి దగ్గరికి వెళ్ళి మీ పిల్లని మాకు ఇవ్వమంటే ఇస్తాడో ఇవ్వడో. వీళ్ళు ఏం చేశారు, బోల్డని పళ్ళు స్వీట్లు అవన్నీ మోసుకుని అక్కడికి వెళ్ళి ఆ ఋషి సోమచంద్రుడు లేని, తండ్రి లేని సమయంలో పిల్లవాడిని బాగా ఆదరించి స్వీట్లు గీట్లు అన్నీ బాగా తినిపించి, మా ఊర్రా పోతనాశ్రమం మాది, ఏ ఆశ్రమం మీద వీళ్ళని
ఇంత ఛాతీలు నిండుగా ఉన్న మనుషుల్ని వాళ్ళని చూసి ఆడవాళ్ళని చూసి ఆడవాళ్ళని తెలుసుకోవాలి ఆ పిల్లవాడు. ఎందుకంటే అతను ఎవరిని చూడలా, అందరినీ ఋషులనే అనుకుంటాడు. పెద్దవాళ్ళందరినీ నాయన గారు అంటాం అలవాటు. అమాయకుడు పిల్లవాడు. రెండో ప్రపంచం తెలియదు కదా వీళ్ళని. మామూలుగా ఋషులు ఇక్కడ ఉంటాయి, నెత్తి మీద కొప్పులు ఉంటాయి కదా, వీళ్ళకి ఛాతీ మీద కూడా కొప్పు ఉంది అనుకున్నాడు. అనుకుని వీళ్ళని గొప్ప గురువులుగా భావించేశాడు. వాళ్ళు ఏమన్నారు, మా ఊరు పోతనాశ్రమం, పోతనం అనే నగరానికి చెప్పారు. మా ఆశ్రమంలో ఇలాంటివి ఎన్నో దొరుకుతాయి, చక్కగా హాయిగా తినచ్చు, ఎంతో సంతోషంగా ఉండొచ్చు అని బోళ్ళని ఆటలాడించి పాటలు పాడించి బంతులు విసిరి ఆడి 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 సాయంకాలం అయ్యేసరికి లేచకపోయారు, వెళ్ళిపోయారు. ఆయన వస్తున్నాడని. ఈ పిల్లాడు ఆయన రాలేదు, కానీ ఈ అబ్బాయికి ఇంకా ఉండబుద్ధి కాల. పొద్దు నుంచి కాలక్షేపం చేసి అందరు వెళ్ళిపోగానే పిల్లలు బూరు కొడుతోంది అని ఏడవడం మొదలు పెడతారు. ఈ అబ్బాయికి ఒక 18 ఏళ్ళు ఉన్నాయి, 17 18. తోచల ఆ పోతనాశ్రమానికి వెళ్ళిపోదామనిపించింది. తండ్రి ఎక్కడికో వెళ్ళాడు, ఆయన రాకముందు ఈ అబ్బాయి బయలుదేరి వెళ్ళిపోయాడు. వాళ్ళ వెంబడబడి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏదో రథాల్లో వచ్చారు, రథాలు తోలుకున్నారు, ఎక్కడో దాచిపెట్టారు వాటిని, రథాలు ఎక్కి వెళ్ళిపోయారు. ఇది ఋష్యశృంగ మహామునిని ఇట్లా తెచ్చారని చెప్తారు. ఇదే కదా మనకి రామాయణానికి పూర్వకథ. పుత్రకామేష్టి చేశారు కదా దశరథులు. పుత్రకామేష్టి చేయడానికి ఋష్యశృంగుడు వచ్చి చేశాడు. ఆ ఋష్యశృంగుడి ఇట్లా అడవి నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆయన వస్తేనే వానలు పడతాయని చెప్పారు ఇంకొక రాజ్యంలో, రోమపాదుడి రాజ్యంలో. ఆయన తీసుకొచ్చాక వానలు పడ్డాయి. ఆ శాంతాదేవిని, రాముల వారి అక్కయ్య అయిన శాంతాదేవిని ఋష్యశృంగ మహామునికి ఇచ్చి వివాహం చేశారు. ఆయన వచ్చి పుత్రకామేష్టి యాగం చేయించారు వీళ్ళకి. ఋష్యశృంగుడి కథ కూడా ఇలాగే కనపడుతుంది. స్త్రీముఖం తెలియని వాడు ఋష్యశృంగుడు అంటే. సరే ఏమైంది, రథాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం అటు చూసి ఇటు చూసి తోచక ఈ కుర్రాడు కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. అదే పనిగా పోతనాశ్రమానికి దారెట్టు అని వాళ్ళని అడుక్కుంటూ కనపడ్డ వాళ్ళని వెళ్తుంటే ఒక బండి వాడు కనపడ్డాడు. ఒక బండి వెళ్తోంది, అడవిలో నుంచి బయటకు వచ్చేసాడు. బండి వెళ్తుంటే వాళ్ళకి నవ్వొచ్చింది. పోతనమా అన్నారు. అవును పోతనాశ్రమం అన్నాడు. అనేసరికి భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కుర్రాన్ని చెయ్యిలు వాటి లాగి పైకి ఎక్కించుకున్నారు. ఎక్కించుకుని బండి మీద కూర్చుని ఈ పిల్లవాడు వెళ్తూ ఉంటే ఈ ఋషిగారిది ఈ ఆశ్రమం ఎవరిది, ఆశ్రమం ఇళ్ళని కూడా ఆశ్రమం అనుకుంటున్నాడు. వాడికి తెలియదు పాపం. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకుంటూ భార్యాభర్త కుర్రాన్ని బాగా ఆదరించారు. ఏవో పళ్ళు కాయలు చేతిలో పెట్టారు. ముందుకెళ్ళేసరికల్లా ఒక దొంగవాడు బండిని అటకాయించాడు. బండిలో ఏదో ధాన్యం ఉంది, అది ఇవ్వమని అటకాయించేసరికి బండివాడు మంచి గట్టివాడు. వాడేం చేశాడు, ఆ బండికి పోల్ కర్రలు ఉంటాయిగా పక్కన, ఒక మంచి గెన్స్గా ఉన్న కర్ర తీసి తలకాయ పగలగొట్టేశాడు దొంగ. వాడిని పొదల్లో కీడ్చేసి వాడి దగ్గర కొంత దొంగ సొమ్ము ఉంటే ఆ సొమ్ము అంతా తెచ్చి తన బండిలో పెట్టుకున్నాడు. బండి అట్లా ముందుకు పోయింది. కుర్రాడు వాళ్ళతో పాటే ఉన్నాడు, వలకలు చీరి. ఈ నగరం దగ్గరికి వెళ్ళేసరికల్లా ఇదిగో ఇదే పోతనాశ్రమం ఇదే బాబు, దిగి వెళ్ళు అని కుర్రాడిని దింపేసి ఏమనుకున్నారు, ఈ కుర్రాడు ఎక్కటం వల్లే మనకి ధనం లభించింది. లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఏ దొంగ అటకాయిచ్చలా ఎవరి దగ్గర నుంచి పావలా 10 పైసలు ముట్లా మనకి. వాడు దొంగతనం చేసుకొచ్చిన సొమ్మంతా మన బండిలోకి ఎక్కింది. అది పిల్లాడి వల్ల ఈ అదృష్టం పట్టిందని నమ్మాడు బండివాడు. వాళ్ళ ఆవిడే నమ్మింది. ఏం చేశాడు, జేబులోంచి కాసిన రూపాయి నాణ్యాలు తీసి పిల్లాడి చేతులు పెట్టి, బాబు ఇవి లేనిదే ఇక అక్కడ నీ కథ నడవదు, ఈ డబ్బులు ఉంచుకో, జాగ్రత్తగా ఉండని కుర్రవాడిని పంపించాడు. ఈ కుర్రాడు అలా పోతనాశ్రమం అని నడుచుకుంటూ వెళ్తూ ఒక వేశ్యవాటిక వైపుకి ప్రవేశించాడు. వెళ్తే చక్కటి వాడు, పైగా అడవిలో ఉండి ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి తిని నున్నగా ఉన్నాడు వాడు, తలతల్లాడుతూ. మరి ఏ మురికి మకిలి అంటనిది ఏదైనా బాగుంటుంది కదా. ఈ కుర్రాడు ఒక పెద్దవాళ్ళ వాకిట్లో ఆగి, ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టించండి నాయన గారు, లేదా ఈ డబ్బులు తీసుకుని నాకు కూడా ఒక ఆశ్రమం నిర్మించండి అని ఆ చేతిలో ఉన్న డబ్బులు ఆ వేశ్యమాత చేతిలో పోసాడు. అయ్య బాబు, ఈయన ఎక్కడి నుంచో మహర్షి మనకు దొరికాడని ఆవిడేం చేసింది, రానాయన లోపలికి రా అని లోపలికి తీసుకెళ్ళి, వాళ్ళకి వంట బ్రాహ్మణులు ఉన్నారు లోపల ఇంట్లో, వాళ్ళు ఎవరితోటో చక్కగా వంట చేయించి పెట్టి రుచికరమైన పదార్థాలు, నీకు ఆశ్రమం ఏమిటి వివాహమే చేయిస్తానని పెళ్ళి ఏర్పాట్లు చేసేసింది ఆవిడ, తన కూతుర్నిచ్చి ఈ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయటానికి. ఇంతలో ఏమైంది, ఈ వేశ్యవాటికల ముందు నుంచి వెళ్ళారుగా గణికలు కొంతమంది, వాళ్ళు వెళ్ళి వచ్చేలాగా లేడండి ఆ అబ్బాయి, అతనికి ఏమీ తెలీదు, చాలా అమాయకంగా ఉన్నాడు, మేము మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికల్లా అబ్బాయి ఆశ్రమంలో లేడు, మీ నాన్నగారు వచ్చేసారు, ఆయన వెతుక్కుంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, మేము అతన్ని మిస్ చేసేసాము, మాకు తెలియలేదు, అమాయకుడు ఎటు వెళ్ళిపోయాడు అని రాజుగారికి చెప్పారు.
చెప్పేసరికి ఆయన విసుగొచ్చేసింది. సాయంత్రం అయ్యేసరికి తమ్ముడిని చూసేస్తానని ఉత్సాహంలో ఉన్నాడు. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళు రాకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటుందా? ఆయన ఆ చుట్టుపక్కల అంతా వాయిద్యాలు పెట్టి చిచ్చి ఇవన్నీ ఆపండి, గోల ఆపండి కసురుకున్నాడు. అందరూ అన్నీ ఆపేశారు. రాజుగారు దుఃఖంలో ఉన్నాడు, తమ్ముడు చేజారిపోయాడని. ఇంతలో ఎక్కడి నుంచో మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి. ఏమిట్రా మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి, ఎక్కడి నుంచి రా అని కేకలు పెట్టాడు. పెట్టేసరికి సైనికులు 2-3 రోడ్ల మీదకి వెళ్ళి కనుక్కొని వేశ్యాగృహాల నుంచి వస్తుందండి, ఒక పెద్ద వేశ్యమాత ఒక ఆవిడుంది, వాళ్ళ అమ్మాయికి వివాహం చేస్తుంది. వేశ్యా కూతురికి వివాహం ఏమిట్రా, ఎవరితో ఏమిటి కనుక్కోండి అంటే ఎవరో ఋషికుమారుడిలాగా ఉన్నాడండి అని వార్త తెచ్చారు. అక్కడి నుంచి ఈ గణికలు ఎవరైతే వెళ్ళారో ఈ అబ్బాయిని తీసుకురావడానికి పలకల చేతిని తేవడానికి వాళ్ళతో కలిసి రాజుగారు అక్కడే పరిగెత్తాడు. పరిగెత్తేసరికల్లా సాక్షాత్తు తమ్ముడే పెళ్లి కుమారుడుగా కనపడ్డాడు. పెళ్లి ఇంకా అవల, ముందు ఏర్పాట్లు ఉంటాయిగా, పెళ్లి కొడుకుని చేయటం పెళ్లి కూతురు చేయటం, మంగళ వాయిద్యాలు భోరని మోగుతున్నాయి. అక్కడి నుంచి పట్టేశారు. పట్టుకుని ఆవిడకి ఏదో కొంత ధనం ఇచ్చి కుర్రాన్ని తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఇంటికి తీసుకొచ్చి చక్కగా స్నానం అది చేయించి తల అంతా సంస్కరించి ఆహారం పెట్టి అంతా నువ్వు ఇక్కడే ఉండు కానీ హాయిగా ఉండొచ్చు, ఇక్కడ వివాహం చేస్తామని మంచి వివరాణుల్ని ఎవరినో వివాహం చేసి ఎదు చేద్దామనుకున్నారు. ఇంతలో ఏమైంది, కొద్ది రోజులు గడిచేసరికల్లా ఒకనాడు కొంతమంది ఊరి వాళ్ళు వచ్చి మా దొంగలు మా వస్తువులు పోయినాయండి, ఇదివరకు దొంగతనానికి రిజిస్టర్ కూడా చేశాము, దొంగతనం జరిగిందని ఎవడు దొరకలేదు, ఇప్పుడు ఒకడు పట్టుబడ్డాడని బండివాడిని పట్టుకొచ్చారు. ఓహో. బండివాడిని పట్టుకొచ్చేసరికల్లా బండివాడు ఏం చెప్పబోయేసరికి ఈ పలకల చీర కూర్చున్నాడుగా, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నాయనగారు బాగున్నారా అని వెళ్ళి కావలించుకున్నాడు బండివాడిని. సభలో అందరు ఆశ్చర్యపోయారు, ఏమిటంటే ఈ బండి అయినే నన్ను తీసుకొచ్చాడు పోతనానికి అని చెప్పేసరికల్లా రాజుగారు ఏమిటి అని కనుక్కుని ప్రసన్నచంద్రుడు ఆ దొంగ ఎవరో వచ్చి అటకాయిస్తే అతన్ని కొట్టి అతని వస్తువులు తీసుకున్నామని చెప్పారు. ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ అమ్మాడో అవన్నీ ఎవరి వస్తువులు వాళ్ళకి అప్పచెప్పి బండివాడికి కూడా కొంత ధనం ఇచ్చి తమ్ముడిని తెచ్చి వెనక ఈ ఊళ్ళోకి అప్పచెప్పినందుకు బాగా ఆదరించాడు. అట్లా 12 ఏళ్ళు గడిచిపోయాయట. ఈ వల్కల్ చీరికి చక్కగా వివాహం చేశాడు అన్నయ్య. రాజ్యంలో హాయిగా రాజుగారి తమ్ముడుగా హాయిమని ఉంటున్నాడు. ఇక్కడ భోగాలకి ఏం తక్కువ, ఎవరైనా స్నానం చేస్తారు, ఎవరైనా వండి పెడతారు, చక్క కాలక్షేపానికి బోళ్ళని జరుగుతాయి, వాళ్ళు వీళ్ళు వచ్చి కబుర్లు చెప్తారు. 12 ఏళ్ళు అయిపోయింది. ఒకనాడు ఈ వల్కల్ చీరికి తండ్రి గుర్తొచ్చాడు. అక్కడ ఏం జరిగింది, ఈ సోమచంద్రుడు ఆయన ఆశ్రమానికి తిరిగి వచ్చి కుర్రాడు కనపడక అబ్బాయి కోసం వెతుకుని విపరీతంగా ఏడ్చి కుమారుడి కోసం కళ్ళు పోయినాయి ఆయనకి. అయ్యో. ఆశ్రమం చుట్టుపక్కల ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ఎవరి సహాయంతో ఆయన జీవితాన్ని సాగిస్తున్నాడు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారు, సోమచంద్ర మహారాజు ఋషిగా ఉన్నాడు కదా, ఆయన కళ్ళు కనపట్టలేదని వార్త వచ్చింది. వార్త వచ్చేసరికల్లా వల్కల్ చేరి ఏడవటం మొదలుపెట్టాడు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నేను తండ్రిని వదిలేసి ఈ భోగలాలసత్వంతో ఇక్కడ ఉండిపోయాను అనేసరికల్లా ప్రసన్నచంద్రుడు ఏం చేశాడు, తమ్ముడిని కూడా వెంబడి పెట్టుకుని తీసుకుపోయాడు. అతను వెళ్ళాడు తండ్రిని చూసి రావడానికి, తల్లి ఎలాగూ లేదు, ఆయన చూసి రావాలి కదా, అందుకని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పిల్లలు దగ్గరకు వచ్చేసరికల్లా ఆయన ఆగకుండా ఆ కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చి మళ్ళీ కంటి చూపు బాగుపడిపోయిందట. ఆయనకి కళ్ళు బాగుపడ్డాయి. తర్వాత తండ్రికి వలసిన ఏర్పాట్లు చేసి ప్రసన్నచంద్రుడు మళ్ళీ వల్కల్ చీరిని రాజాశ్రమానికి తీసుకెళ్ళిపోయాడు. ఎంతో కాలం జీవించారట. ఇది ఒక విచిత్రమైన గాథ, జైన పురాణంలో ఉంది. చిత్రంగా ఉంది కదా, చాలా రోజులు ఎప్పుడో చదివాను నేను. ఓకే. అప్పటి నుంచి చెప్దాం అనుకుంటాం, మనకు సందర్భం కుదరలేదు, ఇవాళ సాగిద్దనమాట. అది వల్కల చీరి కథ. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా పెద్ద కథ చెప్పుకుందామండి. చాలా పెద్దది కాదు, కొంచెం పెద్దది చెప్పనా? అట్లని. పూర్వం చెంపక నగరానికి ప్రవర్ధనుడని ఒక రాజుగారు ఉండేవాడు. అయితే ఆయనకి లేక ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురు అంటే చాలా ప్రేమగా ఉండేవాడు ఆయన. అయితే పిల్ల కొంచెం పెంకెగా ఆకతాయిగా ఉండేది. గారాబం చేస్తే పిల్లలు అంతే కదా. అయితే ఓసారి ఏదో యుద్ధం కారణంగా ఆయన బయటికి వెళ్ళవలసి వచ్చింది. బయటికి వెళ్తే కూతుర్ని జాగ్రత్తగా ఉండు, అల్లరి చేయబోక, అటు ఇటుగా ఆకతాయి పనులు చేయొద్దు, కేర్ఫుల్గా ఉండాలని చాలా జాగ్రత్తలు చెప్పి నగరాన్ని మంత్రి గారి చేతిలో పెట్టి ఆయన బయటికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ పిల్లకి కొంచెం తండ్రి ఉంటే కొంచెం కంట్రోల్ ఉండేది, ఈ పద్మినికి కంట్రోల్ లేదు. విపరీతంగా చెలికత్తెలు నేసుకుని తోటల వెంట దొడ్ల వెంట తిరిగేది. అయితే ఆ ఊళ్ళోనట, ఆ చెంపక నగరంలో చాలా రకాల సరస్సులు ఉండేవి. అందులో గంధర్వ సరస్సు అని ఒక ప్రత్యేకమైన సరస్సు ఉండేదట. అందులో ఎవ్వరూ దిగేవాళ్ళు కాదు.
దాని నిండా పువ్వులతోటి ఆకర్షణీయంగా ఉండేది, కానీ చుట్టూతో అడ్డుకట్ట కట్టి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఉంచేవాళ్ళు. అది ఎందుకో వీళ్ళెవరికీ తెలియదు, ఈ తరం వాళ్ళకి తెలీదు. పాత తరం వాళ్ళంతా అందులో నుంచి వెళ్తే వేరే లోకంలోకి వెళ్ళిపోతారని చెప్పుకునేవారు, కానీ ఒట్టి కథలుగానే ఉన్నాయి, కానీ ఎవరు వెళ్ళిన దాఖలాలు లేవు, ఎవరు అందులో తిరగలేదు. ఈ అమ్మాయి రోజుకో చెరువులో ఈతలు కొడుతూ, ఒకనాడు ఏమైంది, అది ఈ గంధర్వ సరస్సులో ఈత కొడదామని చెలికత్తెల్ని ప్రేరేపించింది. చెప్పినా వినలా. ఆ పిల్ల దాదులు వాళ్ళు చిన్నప్పుడు పెంచిన ముసలమ్మలు ఉంటారు కదా, ఏదో కొంప మునిగిపోతుంది వద్దంటే అన్నిట్లలో దూకాం, దేంట్లోనూ ఏమవ్వలేదు, దీంట్లో ఏమవుతుంది, మీరందరూ ఉండండి, మీరున్నారుగా నాకు సహాయం అని చెప్పి చెలికత్తెలతో సహా ఆ గంధర్వ సరస్సులోకి దిగితే కాసేపు ఈత కొట్టినట్టే కొట్టారు. ఉన్నట్టుండి రాకుమార్తె మాయమైపోయింది, నీళ్లలో మునిగిపోయింది. ఎంత వెతికినా దొరకల. దిబోమన్నారు, ఏడ్చి గందరగోళం చేశారు. సైనికులు వచ్చి చుట్టూతా తిరిగి ఏం చేస్తారు, నీళ్ళలో దిగితే నీళ్ళలో ఏం కనిపించట్లా, ఎలా మాయమైందో అమ్మాయి తెలియదు. నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చున్నారు. రాజుగారు వస్తే ఏం చెప్పాలి అని. కానీ మర్నాడు ఉదయం ఇవాళ చెరులో పడిన పిల్ల మర్నాడు తనంతట అది చెరులో నుంచి నడిచి బయటకు వచ్చేసింది. ఆ సరస్సులో నుంచి వచ్చేసింది. ఆ బయట అందరూ దుఃఖపడుతూ సైనికులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా నీళ్ళ నుంచి ఇంకేంది రాకుమార్తె వస్తోంది అన్నారు. తడి బట్టలతో వస్తుందిగా చెలికత్తెలు దాదులు పరిగెత్తుకొచ్చారు. అమ్మాయి చుట్టూతా బట్టలు కప్పి లోపల తీసుకుపోయారు. క్రమంగా వీళ్ళకి తెలిసింది ఆ పిల్ల గర్భవతి అయింది. రాజుగారు వచ్చి తిరిగి వచ్చేసరికల్లా 5 నెలల్లో ఏమో పట్టింది, 4-5 నెలలు పట్టింది. ఆయన వచ్చేసరికి పిల్ల 5 నెలల గర్భవతి. చాలా కోపం వచ్చింది. ఇట్లాంటి పని చేస్తావా, నా పరువు ఇట్లా తీయటానికి ఈ రకంగా ఎందుకు చేసావు నువ్వని కూతుర్ని చాలా నిర్బంధించి కేకలేసి చాలా కఠినంగానే ప్రవర్తించాడు. పాపం తిట్టాడు బాగా. పెళ్ళి ఏం చెప్పిందంటే, నేను ఇక్కడ ఎవరితోటి ఏ రకమైన పని చేయలే, ఈ గంధర్వ సరస్సులోకి దిగితే లోపల ఎవరో నాకు తెలీదు, అతను నాగుడో గంధర్వుడో తెలీదు. నన్ను నీళ్ళల్లోంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అందులో లోపల ఒక పెద్ద భవనాలు, తోటలు, దొడ్లు ఉన్నాయి. ఆ రాత్రి అతనితోటి గడిపాను. మర్నాడు నన్ను చెరువులో వదిలిపెట్టేశాడు. అతని వల్లే నేను గర్భవతిని అయ్యాను అని చెప్పింది. ఊళ్ళో అదే ప్రచారంలోకి వచ్చింది. ఇంకా వేరే ఏం జరగల. పిల్ల ఇక్కడ మాయమైపోయి తిరిగి వచ్చింది. ఇక గంధర్వుడో నాగుడో ఎవరో మనకు తెలియదు. అక్కడి నుంచి కొంతకాలానికి అమ్మాయికి పిల్లవాడిని కన్నది. రాజుగారి ఇంకా చేయగలిగేది ఏం లేదు కదా, మనుష్య తప్పిదమైతే మనుషుల్ని పట్టుకోగలుగుతాడు. ఈ గంధర్వుల్ని ఎట్ట పట్టుకుంటాం, ముందు అట్ట పెట్టుకున్నాడు కూతుర్ని. మెల్లిగా నెలలు నిండినాయి. ఆ అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు, చక్కగా ఉన్నాడు. వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు. ప్రగల్భుడు అని పేరు పెట్టి ఇంట్లో అట్టు పెట్టుకున్నారు. ఈ రాజుగారికి మనవడి మీద ప్రీతి వచ్చింది. చంటి బిడ్డను చూస్తే ఆటోమేటిక్గా వస్తుంది. పైగా మగపిల్లలు కలగలేదు, వీడే ఉత్తరాధికారి. ఇప్పుడు మా తండ్రికి కుమారుడు లేకపోతే కూతురు కొడుకే కదా ఉత్తరాధికారి. అంతేగా. ఆ రకంగా వాడు ఎవరి కొడుకైనా కూతురు కొడుకు, తండ్రి ఎవరైనా సరే. సరే, ఆ పిల్లాడితోటి చాలా ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడు. పిల్లాడు కొంచెం చర్చర్లాడుతూ ఉండేవాడు. వాడు పెద్దగా ఎవరితోటి స్నేహంగాను అదిగాను ఉండేవాడు కాదు. తాత వాడు పర్వాలేదు, బాగానే ఉండేవాళ్ళు. వాడికి ఒక 14-15 సంవత్సరాలు వచ్చాక ఓసారి తాత మనవడు బయటికి ఎక్కడికో అలా వెళ్ళారు, వ్యాహ్యాలకి వెళ్ళారు తిరగడానికి. ఆయన కొంత దూరం నడిచాక తాత మనవడు ఒక గట్టు మీద కూర్చున్నాడు. తాత, ఇప్పుడు నువ్వు రాజు కదా, నీ తర్వాత రాజెవరు అని అడిగాడు పిల్లాడు. ప్రగల్భుడు అడిగితే నువ్వే రా అన్నాడు ఆయన. అనేసరికి మరి నన్ను రాజుని ఎప్పుడు చేస్తావు అంటే, సమయం వచ్చినప్పుడు చేస్తాలేరా అన్నాడు. వాడికి ఏం పెద్ద నచ్చల. కానీ ఈయనకి పిల్ల చేష్టలు, పిల్లలు అట్లాగే కదా అడుగుతారు. తాత నాకు మీసాలు ఎప్పుడు వస్తాయి, నేను ఎప్పుడు కార్ డ్రైవ్ చేస్తాను, అలాంటివి అడుగుతాను. అలాంటిదే చిన్నపిల్లలందరూ తమ తాతల్ని అడిగినట్టుగానే వీడు కూడా అడిగాడని ఆయన సర్దుకూరుకున్నాడు. ఇంకొన్ని నెలలు పోయాక మళ్ళీ ఎప్పుడో ఒకరోజు వాళ్ళిద్దరే ఏకాంతంగా ఎక్కడికో తిరుగుతూ మళ్ళీ అడిగాడు, తాత నాకు ఎప్పుడు రాజ్యం ఇస్తావు అని. అనేసరికల్లా ఈయన అన్నాడు, ఏమిట్రా రాజ్యం అని పట్టించావు, నేను చచ్చాక రాజ్యం నీదే అన్నాడు. ఈ పిల్లాడని, నువ్వు ఎప్పుడు చేస్తావు, నేను ఎప్పుడు రాజును అవుతాను, చిచ్చి అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఏమిట్రా వేషాలు ఇస్తున్నావా, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడతారా, 15-16 ఏళ్ళు వచ్చినా నీకు బుద్ధి రాలేదు, పెద్దవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలీదు, నేను చచ్చాకే నీకు రాజ్యం వచ్చేది, ఇష్టం లేకపోతే పో అన్నాడు. అంతేగా అని వెళ్ళిపోయాడు కుర్రాడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇక రాజ్యంలో ఉండకుండా, తల్లికి చెప్పకుండా ఊరిని ఈ రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు. ఓ గుర్రం వేసుకుని
ఏదో కొంత ధనం పట్టుకుని కుర్రాడి రాజ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ రాజ్యానికి అవతలగా సువర్ణ రాజ్యం అని ఒక చిన్న రాజ్యం ఉంది. ఇతను అడవిలో వెళ్తున్నప్పుడు ఆ సువర్ణ రాజ్యం తాలూకు రాజుగారు అయినటువంటి సువర్ణుడు ఆ అడవిలో వీడికి తారసపడ్డాడు. ఆయన దారి తప్పిపోయాడు. దాహంతో అలమటిస్తున్నాడు. ఎవరైనా సహాయం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. ఈ కుర్రాడికి అవన్నీ తెలుసు. వీడికి పటాలు గమనించే ప్రక్రియ బాగా అలవాటు. రూట్ మ్యాప్స్ బాగా చూస్తాడు. మ్యాప్ ఒకసారి చూస్తే కొంతమంది పిల్లలు మర్చిపోరు. అవును, మా ఇంట్లో కూడా ఉన్నాయి అట్లాంటి గ్రహాలు. ఒకసారి చూసారంటే వాళ్ళకి మరిపోయి ఉండదు. ఇతను ఏం చేశాడు, ఆయనకి ఆ పెద్ద రాజుగారికి మంచినీళ్ళు ఇచ్చి మరి ఆయనకి కొంచెం తిండికి ఏర్పాటు చేసి పళ్ళు గిళ్ళు కోసుకొచ్చి రాజ్యం ఈ అడవి దాటిచ్చి ఆయన రాజ్యపు బాట పట్టించాడు. పట్టిస్తే ఆయన ఎవరబ్బాయివి నువ్వు ఏమిటి అంటే నేను ప్రగల్భుడు అని పేరు చెప్పాడు, కానీ ఫలానా రాజుగారి మనవండి అని చెప్పాల. నిజానికి సువర్ణ రాజ్యం వీళ్ళ రాజ్యానికి చెంపక నగరానికి సామంతులు వాళ్ళు. ఏమన్నాడు, ఏం నేను వంటది కానీ నన్ను మీ దగ్గర పెట్టుకోండి అని అడిగాడు. అడిగేసరికల్లా జీతం ఏం కావాలి నీకు అని ఆయన అడిగేసరికి నాకేం వద్దు, నాకు అవసరమైనప్పుడు సహాయం చేయండి, నేను అడిగింది చేస్తే చాలు, నాకు జీతం భత్యం ఏం అక్కర్లేదు, మీతో పాటు కోటలో ఉంటాను అంటే సరేనని రాజుగారితో పాటు ఆయన మందిరంలోనే ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రగల్భుడు. 4-5-6 సంవత్సరాల పాటు ఈయంతోటే ఉండిపోయాడు. అప్పటికి కుర్రాడు కదా, 15 ఏళ్ల వాడే కదా, ఆయన యుద్ధ విద్యలు అవి ఇవి నేర్పించుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ లోపల ఏమైంది, ఈ ప్రగల్భుడు లేచక్కబోయాడు. మొత్తం రాజమందిరం శూన్యమైపోయింది. ఒక 6 నెలలు ఏడాది గడిచేసరికల్లా రాజుగారికి వీడేమో ఎవరికో పుట్టినవాడు, వాడెవడో తండ్రి తెలీదు, వాడు ఎక్కడికి పోయాడో తెలీదు, ఈయనకి తన రాజ్యానికి ఉత్తరాధికారి లేదనిపించింది. బాగా ఆలోచించుకుని ఆయన ఒక కాపుల పిల్ల, ఒక పేద కాపు తాలూకు కూతురైన చెంపకవల్లిని పెళ్లి చేసుకున్నాడు రాజుగారు. మళ్ళీ సంతానం కావాలి ఆయనకి, కూతురుంది, కూతురు ఎవరి వల్ల గర్భవతి అయింది, ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయలేడు ఆయన. ఇంకా అదేలే మరి ఏ కాలమైనా అది కష్టమే కదా. వచ్చిన సుమారైన వయసు ఉన్న పిల్లని చూసుకుని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం గడిచింది. కొంతకాలానికి ఆ చెంపకవల్లి గర్భవతి అయింది, ఈయన భార్య, ఈయన రెండో భార్య. ఈ గర్భవతి అయ్యేసరికల్లా అప్పటికి ఎంతకాలం గడిచింది, ఒక 5-6 సంవత్సరాలు గడిచింది. ప్రగల్భుడు పెద్దవాడైపోయాడు. ఆ పెద్దవాడైన ప్రగల్భుడు సువర్ణ నగరపు రాజుగారు ఒకసారి ఏదో చిన్న యుద్ధాల్లో గెలిచినప్పుడు ఆయన అన్నాడు, నువ్వెంతో సహాయం చేసావు, ఇన్నాళ్ళ నుంచి మా దగ్గర ఉన్నావు, నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా వీడు అన్నాడు ప్రగల్భుడు, చెంపక నగరం మీద యుద్ధానికి వెళ్దాం పదండి అన్నాడు. అనేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు ఆ సువర్ణుడు. చెంపక నగరం మీదకి వెళ్ళటం ఏమిటి, ఆయన చక్రవర్తి, ఆయన చాలా సార్వభౌముడు, బోల్డని నగరాలు ఆయన అధీనంలో ఉంటాయి, నేను కూడా సామంతుని, నేను ఆయన మీదకి తిరగబడలేనంటే ఎందుకు తిరగబడలేరు, అక్కడ ఏముందో ఏం లేదో నాకు తెలుసు, ఆ రాజ్యపు ఆనుపానంతా నాకు తెలుసు, నాకు బలం రావడం కోసం ఆగాను ఇన్నాళ్ళు, నేను పెద్దవాడిని అవడం కోసం, నా మాట విని దాని మీదకి దండెత్తండి, అది నా రాజ్యం, నేను ఆయన మనవడిని, అది నాకు కావాలి. మరి ఇంత సహాయం చేసి అప్పుడు దాన్ని అడవిని దాటిచ్చిన కుర్రాన్ని కాదని ఎందుకంటాడు. ఆయన అంతా సన్నాహం చేసుకుని చెంపక నగరం మీదకి దండెత్తొచ్చారు. దండెత్తొచ్చేసరికి ఈ అమ్మాయికి చెంపకవల్లికి 5-6 నెలలు వచ్చినాయి. ఈ ప్రవర్ధన మహారాజు అన్నాడు, భార్యకి చెప్పాడు, అమ్మాయి ఈ యుద్ధంలో నేను గెలుస్తానో గెలవనో తెలియదు, ఎటు పోయి ఎటొస్తుందో, మగపిల్లవాడే పుడతాడని మనకి జ్యోతిష్యులు చెప్పారు, వాడు పుడితే ఇదిగో నా గొలుసుని రాజుగారు తన మెడలో ఉండేటువంటి రాజముద్ర ఉన్న గొలుసుని భార్య చేతిలో పెట్టాడు, ఇక్కడ ఎక్కడా ఉండద్దు, ముందు మీ నాన్న ఇంటికి వెళ్ళిపో, తండ్రింటికి వెళ్ళిపోమని అంతఃపురంలో నుంచి భార్యని ఆ మెడలో గొలుసుతో పంపించేశాడు. కూతురు ఇక్కడే ఉంది, జరుగుతోంది కదా. అక్కడి నుంచి ఏమైంది, యుద్ధానికి వచ్చింది ఎవరు, మనవడని తెలియదు కదా, సువర్ణుడని తెలుసు, వీళ్ళకి తెలిసింది సువర్ణుడు. ఏదైనా ఇబ్బంది అవుతే, ఒకవేళ నేను ఓడిపోతే పిల్లాన్ని రాజుగా పెంచాలి, ఇదిగో వీడే ఈ నగరానికి రాజని చెప్పాలి అని చెప్పి భార్యని పంపించేశాడు. రాజముద్ర అని అమ్మాయి చేతిలో పెట్టి పంపేశాడు. యుద్ధానికి వెళ్ళేసరికల్లా కుర్రాడు మనవడు యుద్ధంలో తాతగారిని సంహరించాడు. ప్రవర్ధన మహారాజు మరణించాడు. మహారాజు మరణించేసరికల్లా ఇంకేముంది, ఇప్పుడు రాజు అయిన వాడెవడు, ఆయన స్వయానా మనవడే. తాతగారికి బోళ్ళంతమంది విధేయులుగా ఉన్న వాళ్ళందరినీ తీసి అవతల బారేసి సువర్ణ నగరంలో తనతో పాటు ఉన్న వాళ్ళని తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాడు. రాజు అయిపోయాడు. తల్లికి ఏం అభ్యంతరం, తన కొడుకేగా రాజయ్యాడు, తండ్రిని చంపేశాడని కాస్త దిగులు పుట్టినా తన కొడుకు తిరిగి వచ్చాడని సంతోషించు. తండ్రి ఎటాకు పెద్దవాడు
కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆవిడ కడుపుతో ఉంది, ఇలాంటి వార్తలేవి ఆవిడ కొడుక్కి చెప్పలే. తన తాత వివాహం చేసుకున్నాడని, ఆయనకు ఒక కుమారుడు కలిగేందుకు సన్నద్ధంగా ఉందని అతనికి తెలియదు. హాయిగా రాజయ్యాడు, శుభ్రంగా ఉన్నాడు. తీరా ఆవిడ కనే నాటికి వాళ్ళకి స్పష్టంగా తెలిసింది ప్రగల్భుడే రాజయ్యాడు. ఇప్పుడు ప్రగల్భుడు రాజైతే తనకి వారసుడిగా పోటీ ఉన్నవాడిని మేనమామ, చంటి పిల్లాడైనా వాడే కదా ఉత్తరాధికారి. ఇప్పుడు ఆయనకి కొడుకులు లేకపోతే దౌహిత్రుడు, కొడుకుంటే దౌహిత్రుడేట అవుతాడు కాదుగా. కాదు. కానీ పేద కాపుకి భయం వేసింది, ఇక్కడే ఉంటే పిల్లాడిని బతకనివ్వడేమోనని పిల్లవాడిని దూరంగా వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళ ఇంటికి పంపించేసి వీళ్ళే వెళ్ళి చూసొస్తూ ఉండేవాళ్ళు. ఈమెకి పిల్లాడు పుట్టాడన్న సంగతి కూడా చుట్టుపక్కల ఎవరికీ తెలియనివ్వాల. వేరే వాళ్ళ ఇంట్లో వేరే ఊళ్ళలో పిల్లవాడిని పెంచుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఈ ప్రగల్భుడు ఒక విచిత్రమైన ప్రవృత్తి ఉన్నవాడు, ప్రజాకంటకుడుగా మారిపోయాడు వాడు. ఎందుకంటే ముందు నుంచి చిరచిరే 15 ఏళ్ల పిల్లాడు తాత నువ్వు ఎప్పుడు చస్తావని అడిగాడంటే వాడు ఏం గుండం వాడు, అదే కదా, రుసరుసలాడుతూ చిరచిరలాడుతూ ఉండేవాడు. సరే రోజులు గడుస్తున్నాయి. గడుస్తుంటే ఏమైంది, 15 ఏళ్ళు గడిచినాయి. ఇట్లా 15 ఏళ్ళకి రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దవాడు అయ్యాడు. రాజుగారి పేరు ప్రవర్ధనుడు కదా, పిల్లాడి పేరు ప్రద్యోతుడు అని పెట్టుకున్నారు. ఆ ప్రద్యోతుడికి ఒక 15 ఏళ్ళు వచ్చినాయి. వాడికి మంచి లక్షణాలు ఉన్నాయి. రాజుగారి అబ్బాయికి సహజంగా కొన్ని ఉంటాయి కదా, చుట్టుపక్కల వాళ్ళంతా వాడిని యువరాజుని గౌరవించినట్టు గౌరవించేవాళ్ళు. 15 ఏళ్ళు వచ్చాక నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, మా అమ్మని తాతతో పాటే ఉంటాను, నా తండ్రి ఎవరో తెలుసుకుంటానని వాడు వెనక్కి వచ్చేసాడు. ఈ నగరానికి వచ్చాడు, చెంపక నగరానికి. వస్తే చెంపక నగరంలోకి ప్రవేశించగానే తల్లి చెప్పింది, నాయన నువ్వు రాజకుమారుడివి, ఇదిగో ఇది మన పరిస్థితి, ఇట్లా జరిగింది, ఇలా జరిగింది, ఇదిగో నీ తండ్రి రాజముద్ర అని అది మెళ్ళో వేసి. సరే నేను అదేమిటో చూడాలి, అతను ఎవరో చూడాలి అని వీడికి వచ్చిందనమాట. మేనమామని చూద్దామా, మేనల్లుండి చూడాలి. మేనమామ చూడు, మేనమామేమో చంటి పిల్లాడు, చిన్నపిల్ల, మేనల్లుడేమో రాజు. సరే అక్కడి నుంచి తీరా ఊళ్ళోకి నగరంలోకి వెళ్తే వీళ్ళు నగరం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ప్రాంతాల్లో ఉంటున్నారు. మెయిన్ నగరంలోకి వెళ్ళేసరికి రాజుగారి గురించి అనేక గాలి వార్తలు ఉన్నాయి. ఏమిటి, రాజుగారు రోజుకు ఒకరిని పిలుస్తాడు, ఆయనకి తెల్లవార్లు కథలు చెప్పాలి. కథలు వింటూ ఉంటాడు, ఆయన నిద్ర పట్టదు. కథలు నచ్చితే సరే, ఆ కథ నచ్చకపోతే కథ చెప్పిన వాడి మెడ ఉత్తరిస్తాడు. ఎంతమంది చచ్చిపోయారో ఇప్పటికి. ఇది అన్ని చోట్ల విన్నాడు. మరి దుర్మార్గుడు రాత్రంతా కథ చెప్పించుకున్నావు, నచ్చిందో నచ్చలేదో చంపేయటమే. ఎవరికి నచ్చుతుంది అది? ప్రజాకంటకుడు, ఆయనకు ఒక కొడుకు పుట్టినా బాగుండేది, వీడిని భరించాల్సి వస్తుంది, వీడు ఎవడికి పుట్టాడో తెలీదు అని సణుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ మాట వచ్చేస్తుంది చూడు పాపం. మరి తల్లి తప్పున్నా లేకపోయినా అక్కడి నుంచి రోజులు గడిచిన ఈ పిల్లాడు బాగా ఆనుపాను తెలుసుకుని సరే ఒకరోజు రాజభవనంలోకి వెళ్ళాడు కథ చెప్పడానికి. రాజభవనంలోకి వెళ్ళాడు. అప్పుడే వంటశాల వైపు వెళ్తే వడ్డనలు చేస్తున్నారు. ఈ అబ్బాయి కూడా చకచకా వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎవరు ఎవరేంటి రాజుగారికి కథ చెప్పడానికి వచ్చాను వడ్డించన్నాడు. తెల్లబోయారు వాళ్ళు. రాజుగారికి కథ చెప్పేవాడు చస్తునో దేవుడు అన్నట్టు వస్తాడు. అవి ఎట్లా వెళ్తాయి, రోజుకొక ఇంట్లో నుంచి సెలెక్ట్ చేస్తారు. అదే ఈ పేద కాపు గారింటికి కూడా వచ్చింది కబురు. ఆయన ఏమన్నాడు, ఈ కబుర్లు చెప్పడానికి కథ చెప్పడానికి వెళ్ళి చచ్చిపోతా ఎట్లాగూ పెద్దవాడిని కదా అంటే, రాకుమారుడి మనవాడు ఏమన్నాడు, ప్రద్యోతుడు నువ్వు వెళ్ళొద్దు, నాకు ఎట్లాగూ వెళ్ళాలనే ఉంది, నేనే వెళ్తానని వచ్చాడు. ఆ ఇంటి నుంచి మనుషులు రావటం, వాళ్ళు ఏడుస్తూ వస్తారు. ఎందుకంటే కథ నచ్చుతుందో నచ్చదో తెలియదు. రాజుగారి నచ్చలేదనుకో గోవిందా, నచ్చితే వదిలిపెడతాడు. వాలంటరీగా మనుషులు రావట్లేదని ప్రతి ఇంట్లో నుంచి పిక్ చేస్తున్నారు మనుషులు. ఆయనకు అదే కావాలి. తెల్లవారులో ఆయన నిద్రపోడు, కథ వినాలి. అక్కడి నుంచి అన్నం తింటానికి కూర్చునేసరికి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఊరిని ఇంత చెలోపొలోమని ఉన్నాడే వీడు, ఎక్కడైనా ఇట్టా ఉంటారా? ఆశ్చర్యపోయారు. వాడు చకచక అన్నం తినేసాడు, కడుపు నిండి అది బాగుంది ఇది బాగుంది అన్నాడు. ఇంకోసారి పెట్టండి అన్నాడు. శుభ్రంగా తిన్నాడు. ఆ పదండి నన్ను రాజుగారి గదిలో ప్రవేశపెట్టండి అన్నాడు. అనగానే రాజుగారి గదిలోకి ప్రవేశపెట్టారు. చూస్తే కాస్తా కూస్తా తన పోలికలను వీడింత పొడుగ్గా పెద్ద ఆజానుబాహుగా ఉన్నాడు రాజు. మంచం మీద పడుకుని ఉన్నాడు. ఈ ప్రద్యోతుడిని ఇక్కడ నిలబడి కథ చెప్పమన్నారు. ఓ చోట నుంచున్నాడు. కథలు చెప్పడం మొదలుపెట్టేసరికల్లా ఈ కుర్రాడేంది, ఈ రాజుగారు ఇటు పడుకుని చూస్తున్నవాడు కాస్త అటు తిరిగి పడుకున్నాడు. తెల్లవారేసరికల్లా ఏం కథలు చెప్పావు నువ్వు, వాళ్ళే చెప్పావు కథలు అన్నాడు. నువ్వెక్కడ విన్నావు, శుభ్రంగా నిద్రపోయావు కదా అన్నాడు ప్రద్యోతుడు. రాజు ఏమన్నాడు, భలే బాగా చెప్పావు కథలు అన్నాడు. నువ్వు విన్నది ఎక్కడ, నేను చెప్తూనే ఉన్నా తెల్లవారు నాకు వచ్చిన కథలన్నీ రామాయణం మహాభారతం భాగవతమును
నువ్వు వినలేదు కదా, నువ్వు నిద్రపోతువి శుభ్రంగా అనేసరికల్లా సర్రమని లేచాడు. నేను నిద్రపోవటం ఏంటి, నేను అసలు కన్నే ముయ్యను, అటు తిరిగి పడుకున్నాడు అంతే. అనేసరికల్లా వీడన్నాడు, కన్నే ముయ్యవా, ఏ పాముకు పుట్టావు నువ్వు అని అడిగాడు. ఏ పాముకు పుట్టావు నువ్వు, అందుకే నువ్వు కన్ను ముయ్యవు. పాములు కళ్ళు మూసుకొని నిద్రపోవు కదా, చుట్టుకుని ఉంటాయి మెలకుగానే, ఏదైనా శబ్దం కానీ బుస్సమంటాయి, వాటికి నిద్ర ఉండదు, రెప్పపాటు ఉండదు. ఆ పాములు కళ్ళు మూతలు పడవంటారు కదా. అవును. నువ్వు ఏ పాముకో పుట్టుంటావు, అందుకే నువ్వు కన్ను ముయ్యమన్నాడు. అనేసరికల్లా సర్రమని లేచాడు. అనేసరికల్లా లేచేసరికి కుర్రాడు అన్నాడు, నువ్వు నా మీద పడతావేంటి, మీ అమ్మని అడిగిరా, నువ్వెవరికి పుట్టావో తెలుసుకో ముందు, అప్పుడు నా మీద కొద్దు కానీ. అనగానే వీడికి అవమానం వేసేసింది రాజుకి. మరి ఎంత అవమానం, ప్రగల్భుడు అవతల వాడు. చూస్తే వాడు ఒక 15-16 ఏళ్ళు ఉంటాయి, చిన్న కుర్రాడు. వాడు అంతా నిలదీస్తున్నాడంటే వాడికి ఏదో తెలుసు అనమాట. అక్కడి నుంచి ఇతను పరిగెత్తుకుంటూ పద్మిని దేవి ఉన్న మందిరం దగ్గర పరిగెత్తాడు. తల్లికి వాళ్ళ అమ్మని అడిగాడు, మా తండ్రి ఎవరు అంటే నాకు తెలియదు అని చెప్పింది. నాకు తెలీదు, ఆ గంధర్వ సరస్సులోకి దిగాను నేను, ఆ కింద ఏదో నగరం ఉంది, నీ తండ్రి ఎవరో నాకు తెలియదు అనగానే ఈ రాజు ఏం చేశాడు, ఆ తండ్రి ఎవరో తెలుసుకోవాలి, ఉద్రేకి వాడు పరిగెత్తుకుంటూ దూకేశాడు దాంట్లోకి, ఆ ఉద్యానవనంలోకి పరిగెత్తాడు. ప్రజలంతా పరిగెత్తారు, సైనికులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఎక్కడికో రాజుగారు వెళ్తున్నాడని అందరూ అనుసరించారు. దభేల్మని ఆ గంధర్వ సరస్సులోకి దూకాడు. రోజంతా చూశారు రాల, 3 రోజులు చూశారు రాల, వారం చూశారు రాల. దూకిన వాడు పైకి రాలేదు, కన్ను ముయ్యని వాడు. వాడి తండ్రి ఎక్కడున్నాడు, అందులో ఉన్నాడు. అక్కడి నుంచి వారం అయితే తిరిగేసరికల్లా ఆ దేశం అరాచకం అయిపోయింది, రాజు లేడు. మరి మంత్రి వాళ్ళు, సైన్యాధిపతి వాళ్ళంతా ఏమనుకున్నారు, ఎవరి వల్ల రాజుకి గతి పట్టిందో వాడు కదా రాజు. కుర్రాన్ని సంభావించారు. కుర్రవాడు ఏం చెప్పాడంటే, నేనేదో ఈ రాజుని ఆదారి పట్టించాను కాబట్టి నన్ను రాజుని చేయక్కర్లా, నేనే మీ నిజమైన రాజునని తన మెడలో ఉన్న వస్తువు తీసి చేతిలో పెట్టాడు మంత్రికి. చూస్తే ఏముంది, రాజుగారి రాచముద్ర. ఆ అమ్మని తాతని రప్పించారు. అమ్మని అందరూ గుర్తుపట్టారు, సవితల్లిని పద్మ కూడా గుర్తుపట్టింది, పద్మిని కూడా. రాజకుమారుడే ఇలాంటి పని చేశాడు. మరి ఇప్పుడు చూడు, వాడేం చేశాడు, తను యుద్ధ విద్యలు నేర్చుకుని తాతను సంహరించాడు. తెలివితేటలతో వీడు మేనల్లుని సంహరించి రాజ్యానికి వచ్చాడు. అక్కడి నుంచి ఈ రాజకుమారుణ్ణి, ఈ ప్రద్యోతుణ్ణి మళ్ళీ రాజుని చేసుకున్నారు. చంపకవల్లి కూడా నగరానికి తన తండ్రితో సహా వచ్చి ఉంది. పద్మిని కూడా ఇంకా ఒక తమ్ముడిని ఏమీ అనలా, మాట్లాడకుండా ఉండిపోయింది. ఎవరో ఒకళ్ళు ఆ రాజ్యానికి రాజు ఉండాలి. రాజవంశం వాళ్ళు రాజ్యం అరాచకం అవ్వకుండా కాపాడాలి, కానీ నేను నాది అని చూసుకోవడానికి వీల్లేదు. ఆ కాలం అట్లా ఉండేదే కాదు. అలా నేను నాది అని చూసుకునేవాడు ఏమయ్యాడు, ఇదిగో మళ్ళీ చెరలో పడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్పండి అండి. మోసం చేసే వాళ్ళ కథలు చెప్తాం, మోసగాళ్ళ కథ. ఒక ఊళ్ళోట 2 గురు శిష్యులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. దుర్బుద్ధి, వక్రబుద్ధి. వాళ్ళ పేర్లా అంటే బహుశా పేర్లు అవి అయ్యి ఉండవు, చుట్టుపక్కల జనాలు పెట్టుంటారు. వీళ్ళందరినీ మోసం చేసేవాళ్ళు. చిన్న టోకరాలు, చాలా పెద్ద డబ్బు కొట్టేసేది కాదు అది. చిన్నగా బోల్తా కొట్టించి ఆ పూటకి పబ్బం గడిపేసుకోవటం. ఈ దుర్బుద్ధి, వక్రబుద్ధి ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఆ ఊళ్ళల్లో జనాల్ని టోకరాలు ఇచ్చేవాళ్ళు. ఈ ఊళ్ళని అయిపోయాక ఒకరోజు పక్క ఊరు వెళ్ళారు. వెళ్ళి అక్కడ స్థిరపడాలి. మనం స్థిరపడాలంటే ఏం చేద్దాము అని ఆలోచించి అట్లా చూసుకుంటూ వెళ్ళి ఏం చేసేట, ఒక సావిట్లో మామూలుగా ఇళ్లలో ఎలా ఉండేవి, పాతకాలపు ఇళ్ళు, ముందుకు ఇల్లుండి వెనకాలకి గొడ్ల సావిళ్ళు ఉండేవి. ఇంటి మీద నుంచి ఇటా లోపలికి వెనకాలకి వెళ్తే పెరళ్ళు ఉంటాయి కదా. ముందు సావిళ్ళు ఉండి వెనక్కి ఇళ్ళు ఉండేది అసలు కనపడేదే కాదు, చాలా తక్కువ. అనుకోకుండా వీళ్ళకి ఏం కనపడింది, ఒక శాల పక్కనే ఇల్లు, ఆ శాలకి గేట్ లేదు. శాల అంటే పశువుల శాల. పశువుల శాల ఉండి పక్కనే ఇల్లు ఉంది, పక్క పక్కనే అది ఇది ఇట్లా ఉన్నాయి. దీనికి ఊరికే ఏదో చిన్న గొట్టం లాంటిది అడ్డం పెట్టారు, అంత జోరుగా లేదు. తాళాలు గీడాలు లేవు. ఇంట్లో మరి జనం తక్కువ ఉన్నారో ఏమో, ఎవరు బయట వాకిట్లో కాపలా పడుకోవటం. పాతకాలం ఏం చేసేవాళ్ళు పెద్దవాళ్ళు వాకిట్ పంచలో పడుకోవటము, వాకిట్లో మంచం వేసి పడుకోవటం, అరుగు మీద పడుకోవటం. ఎవడైనా మనిషి కదిలేసరికి ఎవడరా అంటూ ఉండేవాళ్ళు. వీధి కుక్కలు ఉండటము, గొడ్లే కొత్త మనిషి వస్తే ఎడ్లు గిత్తలు అవి బుసలు కొట్టడం ఏదో ఉండేది. అరుస్తాయి రమ్మగారు, గుడ్లు అరుస్తాయి. కొన్నిటికి ఇరిటేషన్, మనుషుల్లో ఇరిటబుల్ మనుషులు ఉన్నట్టే గొడ్లల్లో కూడా ఉంటాయి. కొత్త వాళ్ళని చూడగానే గిత్తలు అవి బుస కొడతాయి.
ఆహాహా. గాలి గట్టిగా వదిలిపెట్టడం చేయటం రంకేయటం. అవునా? గేదెల్లో కూడా ఒకటి రెండు ఒప్పుకోవు. కొత్త మనిషిని యాక్సెప్ట్ చేయి. ఒప్పుకోవు, ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోవు. అన్నీ కాదు, అన్నీ సాధువుగా ఉంటుంటాయి. ఒక్కొక్కటి రెండు వాటి వల్ల అవి కాపలాగా కూడా పరిణమిస్తూ ఉంటుంది అనమాట. అదేలే. అయితే ఇవి ఏం చేశారు వీళ్ళు, ఆ శాలలో ఒక ఎద్దు ఒకటి కనపడింది. ఏదో వెనక్కి ఒంటెద్దు బండి ఉంది, గొడ్లేవో ఇంకా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఎద్దు సాధువుగా ఉంది, దాని దారిని అది ఎటాగో చూస్తుంది. పడుకుని ఉండే దాన్ని అయితే లేవదీయలేకపోయేవారు, అది నిలబడి ఉంది. ఏ మూత్రించడానికో నుంచున్నట్టుంది. చల్లగా మెడలోంచి తాడోడు తీసుకుపోయారు. తీసుకుపోయి ఎక్కడో అడవి వైపుకి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చేసారు. తెల్లవారేసరికి ఓ సత్రంలో చేరారు. వక్రబుద్ధి కొంచెం పెద్దవాడు, దుర్బుద్ధి కొంచెం చిన్నవాడు. ఆ వక్రబుద్ధి పోయి సత్రంలో వాళ్ళతో మాట్లాడుకుని అక్కడ ఉండిపోయాడు. ఈ దుర్బుద్ధి రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఓకే. అయితే ఏమైంది, ఇంతలో ఈ పశువుల శాలలో నుంచి గొడ్డు తప్పిపోయింది కదా ఎద్దు. తెల్లవారే లేచి చూసుకునేసరికల్లా రైతుకి ఎద్దు కనపడలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏదో పక్క ఊరు పెళ్ళికి వెళ్ళారు. అతనేమో అప్పుడే పెళ్ళి నుంచి వచ్చాడు. ఇంట్లో పిల్లలే పడుకున్నారు, వాళ్ళేమో చూసుకోలేదు. ఇంకేముంది, అయ్యో రామ నా ఎద్దు పోయిందని చుట్టుపక్కల అంతా వెతికారు. ఏం వెతుకుతారు, జనరల్గా తాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిన గొడ్డు ఏ పక్క చేలోనో ఏ పక్క వాళ్ళ వాకిటోనో నుంచుంటుంది, ఎక్కడికో పరిగెత్తుకుంటూ పోదు కదా, అట్లా వెళ్ళవవి. ఇక చుట్టూతో అంతా వెతికారు. అయ్యో ఏదో అయిపోయిందని లబో దీపోమని మొత్తుకుంటున్నారు. ఈ దుర్బుద్ధి ఏం చేశాడు, అక్కడ ఇక్కడ వెళ్తూ, ఏమిటండి ఏమైంది, ఎందుకంత కాల్ చేస్తున్నారు అని చల్లగా కనుక్కుని, ఒడ్డు పోయిందా, మా గురువుగారు ఒక ఆయన ఉన్నారండి, ఈ ఊళ్ళోనే ఎక్కడో దిగారన్నారు, ఏదో సత్రంలో దిగుతానని కబురు చేశారు, ఏ సత్రంలో ఉన్నారో చూసుకోండి, మరి ఆయన అయితే ఇట్లా పోయిన చిటికలో చెప్తాడండి, ఆయన జ్యోతిష్యం ఇట్టా 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 వేళ్ల మీద ఉంటుందండి అన్నాడు. అనేసరికి ఆ ఊళ్ళో ఉన్నది ఒకటే సత్రం. అందరూ పొలమని పోయారు. పోతే ఆ లోపల వక్రబుద్ధి కూర్చుని ఉన్నాడు. ఏమంటే గురుగారు మీరు ఫలానా గురుగారేనా అని కనుక్కున్నారు. అవునన్నాడు. ఎద్దు పోయిందండి మా ఇంట్లోది, మరి ఎట్లా పోయిందో తెలియలేదు, ఎక్కడుందో చెప్పండి బాబు మీకు పుణ్యం ఉంటుందని రైతు బతిమలాడాడు. అట్లాంటివి ఏమైనా ఉంటే జనం చేరతారు. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా బోళ్ళ మంది చేరుతుంటారు చూడు. వాడు ఏమడుగుతాడో, ఈయన ఏం చెప్తాడో, నిజంగా దొరుకుతుందో దాని మీద పందేలు, దొరుకుతుందని దొరకదని, చిచ్చి ఇవన్నీ దొంగ మాటలని. ఒకడు కాదు, మా చిన్నప్పుడు ఇలాంటివి, మా ఇంట్లో చిలక వచ్చింది, చిలక ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఆయన చెప్పాడని ఏమో మాట్లాడుకుంటారు. అంతేగా. జనం చేరారు. చేరేసరికి నేనేం చేశాడు, బాగా ఆలోచించి, నీ పేరేమిటో, మీ ఇల్లు ఏ దిక్కునుంది అని ఇట్లా బోల్డ్ ప్రశ్నలు వేసాడు. అక్కడి నుంచి సంచుల నుంచి 2 తాటాకు పుస్తకాలు తీసాడు. తాటాకు తాళపత్ర గ్రంథాలు ఉండేవి కదా, దాన్నంతా తిరిగేశాడు. తిరిగేసి సూటిగా వెళ్ళు, ఊళ్ళోంచి అడవిలోకి వెళ్ళిపో, కుడి చేతి వైపుకి మళ్ళు, కుడి చేతి వైపున బాగా ముందుకెళ్తే ఒక మర్రి చెట్టు వస్తుంది. అవునండి అక్కడ ఏదో మర్రి చెట్టు ఉందండి అన్నాడు. ఆ మర్రి చెట్టు మీదకి ఎదురుగుండా మళ్ళా నడు, అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టు నుంచి పక్కకు మళ్ళు, అక్కడ చిన్న చింత చెట్టు ఉంది, నీ ఎద్దు అక్కడ కనపడుతోంది నాకు అన్నాడు. జనాలు వేప చెట్టు చింత చెట్టు ఎక్కడైనా ఆలోచిస్తుండగానే ఈ రైతు 5-6 వెంటేసుకుని పరిగెత్తుకుంటూ పోయాడు. వెళ్ళేసరికి ముందు మర్రి చెట్టు కనపడింది, దాని ఎదురుగుండా అలా నడవగా ఒక వేప చెట్టు ఉంది, దాని పక్క నుంచి ఇంకొంచెం దూరం నడిస్తే చిన్న చింత చెట్టు, దాని కింద పడుకుని నెమరేస్తున్న ఎద్దు కనపడింది. ఆశ్చర్యపోయారు. అయ్యో బాబాయ్ ఇంకేమైనా ఉందా, ఎట కనిపెట్టేశాడు, అమ్మో అనుకున్నారు. ఇక ఎద్దుని తీసుకొచ్చిన రైతు పళ్ళు తెచ్చాడు, ఫలాలు తెచ్చాడు, 10 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. బాబాబు మీరు లేకపోతే నేను పిల్లలు గలవాడిని అన్యాయం అయిపోయివ్వండి, ఇది బ్రహ్మాండమైన ఎద్దు, మా ఊళ్ళో ఇది ఒక్కటే ఒంటెత్తు బండి అన్నాడు. ఇంటిల్లి పాది దండాలు పెట్టారు. సత్రం వాళ్ళు మీరేం పావలా ఇవ్వక్కర్లా, హాయిగా 4 రోజులు ఉండి ఇక్కడే తినండి అన్నారు. ఇంత గొప్ప విషయం కదా. మరి అంతేగా. అయితే ఏంటంటే జనరల్గా ఈ ఊళ్ళల్లో 2-3 రకాల వ్యవహారాలు వీళ్ళు చేసేవాళ్ళు కాదు ఇలాంటివి. వీళ్ళు వేరే ఊరు మారుదామనుకున్నారు. ఈ మారే లోపల గ్రామాధికారి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మీరు ఉన్నారా లేదా అని వచ్చాను అని అనేసరికల్లా, సరే ఇప్పుడు వీళ్ళే దొంగతనం చేసి దాచేసిన ఎద్దు ఎక్కడుందో చెప్పి 10 రూపాయలు అంటే కనీసం ఒక నెలన్నర గ్రాసం వాళ్ళకి. ఆ రోజుల్లో 10 అంటే చాలా ఎక్కువ కదా. వాడు తెచ్చిచ్చాడు. మరి వీళ్ళేమో చుట్టుపక్కల వాళ్ళు ఏవో పళ్ళు ఫలాలు సమర్పించారు, 4 రోజులు తినచ్చు. 2 రోజులు సత్రంలో చక్కగా శుభ్రంగా భోజనం చేశారు, వెళ్ళిపోదాం అనుకున్నారు. గ్రామాధికారి వచ్చేయమన్నాడు, మీరు జ్యోతిషాచార్యులు ఎవరైనా కావాలి నాకు, మీరు ఏమో ఎద్దును కనిపెట్టారట, నాది కూడా ఒకటి కనిపెట్టండి, బంగారు పాందాన్ని పోయిందండి నాది, అది ఎక్కడుందో చెప్పండి అన్నాడు. కతుక్కుమన్నారు వీళ్ళు. ఓరు నాయనా ఎట్లా చెప్తాం ఇది,
మనకేమొచ్చు, అంతేగా. నీ లెక్కేసి అంటే దొంగ లెక్కలు వేస్తాం, అసలు లెక్కలు రావు కదా. మనమే కొట్టేసి కట్టేసిన ఎద్దునైతే చెప్పగలుగుతాం, ఇది ఎట్లా చెప్తాం? సరే ఇప్పుడు గబగబా పంచాంగం తీసి ఇప్పుడు వర్జ్యం ఉందండి ఇప్పుడు చెప్పకూడదు, తర్వాత చెప్తాం, మీరు ఆనక చెప్తాం, మీరు వెళ్ళి రండి అని పంపేశారు. యాక్చువల్గా ఏమైంది, ఆ గ్రామాధికారి ఇంట్లో ప్రారంధం అనే ఒక పనివాడు ఉన్నాడు. ప్రారంధం వాడి పేరే ప్రారంధం. ఊళ్ళల్లో అట్లా పెడతారు, ఇప్పుడు వీళ్ళకి పెట్ల దుర్బుద్ధి వక్రబుద్ధి అదే కదా. అట్లాగే ప్రారంధుడు. ఆ ప్రారంధం ఏం చేశాడు, ఈ బంగారు పాందాను ఆయన ఈ మధ్యకాలంలో దాని జోలికి రాల, మర్చిపోయాడు అనుకుని వాడు దాచేశాడు. ఈయనకి ఆ రోజు ఎందుకో గుర్తొచ్చింది, ఇక వెతకటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వీడికి ప్రారంధానికి ఏం భయం వేసింది, అమ్మో వీళ్ళు ఎక్కడో కట్టేసి ఉన్న ఎద్దుని చెప్పారంటే మన సంగతి కూడా చెప్పేస్తారు, కాబట్టి వీళ్ళని ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని గ్రామాధికారి బయటకు వచ్చేయంగానే వీళ్ళు పోయి వీడు వెళ్ళి అక్కడ కిటికీ దగ్గర నుంచున్నాడు. ఆయనతో పాటు వచ్చాడు, ఆయనతో పాటు ఇంటికి వెళ్ళాల, ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వర్జం ఉంది, మంచి సమయం బాగుపడ్డాక దుస్సమయం ఏదో అంటారు కదా, దుర్ముహూర్తాలు అయిపోయాక మేము చూసి చెప్తానులేండి అన్నారు. ఆయన వెళ్ళిపోయాడు, వీడి కిటికీ దగ్గర నుంచున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, ఇదేం ప్రారంధం రా మనకి, ఇది ప్రారంధం అంటే ఏమంటారు, మన కర్మకి మన కర్మానికి వచ్చింది అనగానే వాడు గతుక్కుమన్నాడు. ఏమిటి ఇదేం ప్రారంధం అంటున్నారంటే, నా పేరే కదా ప్రారంధం, వీళ్ళకి తెలిసిపోయిందేమో అని. అక్కడి నుంచి రెండోవాడు అన్నాడు, దుర్బుద్ధి అన్నాడు, ప్రారంధాలకు మనం ఏం చేసేదేం లేదండి, ఉత్తర దిక్కుగా నడిచి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ ఊరికి ఉత్తరంగా ఇంకో ఊరుంది రామాపురం, ఉత్తర దిక్కు పట్టుకుని నడిచి వెళ్ళిపోదాం అనగానే వీడు హడలిపోయాడు. ఎందుకంటే వీడు ఉత్తరంలో ఉన్న శ్మశానం దగ్గర పాతి పెట్టాడు దాన్ని. పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. బాబు మీ పుణ్యం ఉంటుందండి, ఉత్తర దిక్కులో నేను పాతేశానని మాత్రం చెప్పి, ఇప్పుడు ఉత్తరం కనపడింది, ప్రారంధం పేరు తెలిసింది వాళ్ళకి, ఉత్తరం కనపడింది. ఇప్పుడు ఏమవుతుంది, తవ్వాడు పాతాడు కనపడదు, అంతేగా కనిపిస్తుంది. అందుకని వచ్చేసాడు లోపలికి. బాబు మీ కాళ్ళు పట్టుకుంటానండి, 10 రూపాయలు సమర్పించుకుంటాను, నేను కూడా బంగారు పాందాని మీద ఆశతోటి చేశానండి, మీరు మాత్రం ఈ పని నేను చేశానని చెప్పకండి దయచేసి, ఎక్కడుందో చెప్పేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు అమ్మాయి అనుకుని మర్నాడు పొద్దున్నే గ్రామాధికారిని కేకేసి, ఉత్తరంగా ఉన్న శ్మశానానికి ఒక సావిడి ఉంది, సావడి మొదటి మెట్టు దగ్గర తవ్వి పాత పెట్టబడి ఉంది మీది, ఎవరు అంటే అది కనిపించట్లేదని చెప్పేశారు. ఎవరు చేశారు అంటే ఎవరో చేశారు. మీకు శ్మశానంలో పాత పెట్టబడ్డ వస్తువు గురించి మనం తెచ్చుకోవటమే తప్పు, అవును పాపం, అవును అయినా తెచ్చుకున్నాం, ఏదో బాగు చేసి వేడి నీళ్ళు పోసి పసుపు నీళ్ళు చల్లి పాలతో కడిగి లోపల పెట్టుకోండి. వ్యక్తిని గురించి అడిగామనుకోండి, వ్యక్తి కనపడ్డాడంటే వ్యక్తితో ఏమైనా ఆత్మలు మీ ఇంట్లోకి వచ్చేస్తాయి అని వాడిని బెదిరించారు గ్రామాధికారి. గ్రామాధికారి సరే అంటాడుగా, అంతేగా ఊరుకున్నాడు. 2 రోజులు మా ఇంట్లో ఉండండి అని పిలిచాడు. 2 రోజుల నుండి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ 2 రోజుల నుండి వీళ్ళు బయలుదేరే సమయానికి వీళ్ళకి తిండి అవి కట్టిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఆ సమయానికి రాజుగారి దగ్గర నుంచి ఒక ఫర్మానా వచ్చింది. అక్కడి నుంచి ఏమైంది, రాజుగారు ఏం పంపించారు ఫర్మానా, రాజుగారి గట అప్పుడు ఆ కాలంలో ఈ ఊళ్ళన్నిటికీ పెద్ద రాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ధర్మపాలుడని ఒక వ్యాపారస్తుడు వచ్చాడు. ఆ వ్యాపారస్తుడట చాలా సరదాట, అతనికి పందేలు కడతాడు. అతనికి 7 ఓడలు ఉన్నాయి. ఆ 7 ఓడల్ని రాజుగారు, మనకి రాజధాని నగరం నౌకలు ఆగే నగరం అనమాట, ఏమనాలి దాన్ని మనం, కోస్తా ప్రాంతం, తీర ప్రాంతంలో ఉంది రాజధాని. 7 పడవల నిండా వస్తువులు ఉన్నాయి, పడవలతో సహా ఇక్కడ దిగాడు ఆ ధర్మపాలుడు. రాజుగారిని చూడబోయాడు, ఏవో కానుకలు సమర్పించాడు, పిచ్చాపాటి మాట్లాడుకున్నప్పుడు పందెం వేసుకుందామని ఏం చేసేట, ఒక ఇంత బాక్స్ చూపించాడు, ఒక పెట్టె, ఈ భోషాణంలో ఏముందో చెప్తే నా 7 పడవలు మీకు ఇచ్చేస్తా, మీరు సరిగ్గా చెప్పలేకపోతే మీ రాజ్యం నాకు ఇచ్చేయాలి, ఇది పందెం. రాజుగారికి రాజ్యం నాకు ఇచ్చేయాలి వినపడలా పెద్దగా, అది బరువుగా అనిపించాల, 7 పడవలు మన సొంతం అవుతాయన్న పాయింట్ అనిపించింది. ఏమనుకున్నాడు, మన రాజ్యం నిండా బోళ్ళంత మంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉన్నారు, అసలు కంటితో చూడకుండానే అక్కడెక్కడో అది జరిగింది ఇక్కడెక్కడో ఇది జరిగింది చెప్తారు, ఇది మాత్రం చెప్పలేరు, చెప్పేస్తారు. కాబట్టి అప్పుడు 7 పడవలు మన రాజ్యానికి ఏమంటే బోల్డ్ అంత సంపద, సంవత్సరపు వ్యాపారపు సరుకు అని ఈయన ఉత్సాహంగా, ఈ డబ్బాలో ఏముందో మేము చెప్పగలమని పందెం కట్టాడు. పందెం ఏమిటి, ఇస్తే 7 పడవలు, వస్తే రాజ్యం. బాగుంది, ఇదే కదా. అక్కడి నుంచి ఏమైంది, వాళ్ళని వీళ్ళని పిలిచాడు, ప్రతి వాళ్ళు ఆ డబ్బా చూస్తారు, దాన్ని కదుపుతారు, దాంట్లో ఏదో ఉందని తెలుస్తోంది, అంత ఉంది బాక్స్. ఈయన పెట్టె
కానీ ఏముందో ఇది చెప్పలేకపోయారు. ఓ వాసన లేదు, ఓ రంగు రుచి వాసన ఏమీ లేవు, ఏమీ తెలీదు. ఏదో కదులుతోంది లైట్గా. వాడు ఏం పెట్టాడు ఎటా తెలుస్తుంది? అదేగా. దాంతో ఇహ తెలియలే. జ్యోతిష్ శాస్త్రవేత్తలంతా పెద్ద విరిచారు. మా వాళ్ళు కాదంటే రాజుగారికి బెంగ పట్టుకుంది. ఓ నాయనో, రాజ్యం ఇచ్చేయాలి. మొదట వినపడలా, తర్వాత 4 రోజులకి వచ్చేసరికి తెలిసింది. అక్కడి నుంచి ఉత్తరాలు రాశాడు అందరికీ, గ్రామాధికారులకి. మీ ఊళ్ళో ఎవరైనా అత్యద్భుతమైన జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉండి ఘటనా సమర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళని బట్టు రండి అని. మనవాడేమో ఈ ఊరి గ్రామాధికారి, అయ్య బాబోయ్, ఎంత అవకాశం! రాజుగారి దగ్గర మీ ప్రతిభను చూపించవచ్చు. మీరు ఎక్కడో దాచిపెట్టబడిన పాందాన్ని ఇంకెక్కడో దాచిపెట్టబడ్డ ఎద్దుని పూడ్చిపెట్టబడ్డ పాందాన్ని పట్టుకున్నారు. ఇది మాత్రం చెప్పలేటండి. పదండి మన రాజుగారి దగ్గరికి వెళ్దామని అప్పటికప్పుడు ఒంటెద్దు బండి కట్టించి ఈ దొరగారులు ఇద్దరిని, దుర్బుద్ధిని వక్రబుద్ధిని ఇద్దరిని బండెక్కించి తను కూడా వాళ్ళ వెంబడబడి వచ్చాడు. ఓకే. వాళ్ళకి ఏం చేయాలో తెలియలే. కానీ రాజమర్యాదలు జరిగినాయి. గ్రామాధికారి మిగిలిన గ్రామాల నుంచి పెద్దగా ఎవరు రాలా. మన గ్రామాధికారి ఏమో రాజుగారికి, వీళ్ళు ఇంద్రుడు చంద్రుడు మామూలు వాళ్ళు కాదు, గురు శిష్యులు ఇద్దరు, వాళ్ళ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, తాటాకు పత్రాలు ఉన్నాయి, వాటితో చూసి చదివారంటే ఏదైనా చెప్పేస్తారండి అన్నారు. సరే వీళ్ళకి ఏం చేయాలో తెలియదు, పారిపోవాలి. ఇప్పుడు చెప్తే ఒక రకం, చెప్పలేం మనకు అంతే. తెలీదు. చెప్పకపోతే రాజుకి రాజ్యం పోవడం కాదు, రాజు చేతిలో తమ ప్రాణాలు కూడా పోతాయి. అవును. ఏం చేయాలి, బతుకుంటే బలిసాగు తినచ్చు, పారిపోదాం అనుకున్నారు. అయితే ఇప్పుడు రోజులు బాగుండలేదు, మనకి ఇంకా సమయం ఉంది కదా, 3 రోజుల వ్యవధి ఉంది. ఈ 3 రోజుల్లో చెప్తాము అంటే ఈ 3 రోజులు 2 రోజుల పాటు వీళ్ళకి అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు చేశారు. హాయిగా రాజభోజనం, రాజనిద్ర, రాచబట్టలు, రాచ స్నానాలు, ఇక చెప్పద్దు, ఒకటి కాదు, అన్నీ లభించినాయి. 2వ రోజు రాత్రి పారిపోయారు వీళ్ళు. ఓకే. ఇదేమిటి ప్రాంతం, రోడ్డు లేదు దీనికి. ఒకవైపు అంతా ఊరు, రెండో పక్కంతా సముద్రం. ఓకే. వీళ్ళు లోపలికి వచ్చిన దారిలోంచి బయటికి వెళ్తే వాళ్ళు పట్టేస్తారు. అందుకని 2వ దారి గుండా బయలుదేరి సముద్రం చేరారు. ఎంతో కొంత ఏదో ఒక దీవిని పట్టుకుందామని ఇక ఓ చిన్న తెప్ప వేసుకొని ఈదడం మొదలెట్టారు. ఈదగా ఏమైంది, లోపల ఒక పెద్ద పడవకి తగులుకున్నారు వీళ్ళు. సరే ఈ పడవ ఎక్కేద్దాము, పడవలో పడుకుని పడవతో పాటు పారిపోదాం. పడవలో ఏమిటి 1-2 సామాన్లు, అదేం చిన్న పడవ కాదు, పెద్ద నౌక. ఓకే. ఏ సందు కింద దాక్కున్నా, తాళ్ళ కింద దాక్కున్నా వెళ్ళిపోతాం కదా. అవును. ఇద్దరు మెల్లిగా ఆ పడవకి 5-6 పక్కల నుంచి తాడు నిచ్చెనలు వేళ్లాడేస్తున్నాయి. ఇద్దరు తాడు నిచ్చెన పట్టుకుని ఎక్కారు. వీళ్ళు ఎక్కి ఒక కిటికీ లాంటి దగ్గరికి చేరారు. పైకి ఎక్కుతూ ఇద్దరు చేరేసరికల్లా ఆ కిటికీ దగ్గర ఎవరో మనుషులు మాట్లాడుతున్నట్టుంది. ఇద్దరు కిటికీ పుచ్చుకుని వేళ్లాడుతూ దాని మీద కూర్చొని విన్నారు. లోపల ఒక ముసలివాడు, ఒక వృద్ధుడు, ఒక చిన్న పిల్ల మాట్లాడుకుంటారు. అది ఒక 4-5 ఏళ్ల పిల్ల. నువ్వు పిల్లని పడుకోమంటాడు ముసలాయన. అదేమో నేను పడుకోనంటుంది. నన్ను నిద్ర రావట్లేదు, ఏదైనా కథ చెప్పు, ఆ విషయం చెప్పు, ఈ విషయం చెప్పు అని తాత రాజుగారికి చూపించింది ఈనపెట్టెలో ఏముంది అని అడిగింది. ముసలివాడు అన్నాడు, రేపటి తెలుస్తుంది కదే, రేపే డెడ్ లైను, రేపు ఎటాగో తెలుస్తుంది అంటే అదేదో నువ్వు చెబితే కానీ నేను పడుకోను. నువ్వే కదా పెట్టావు, ఏం పెట్టావో చెప్పు అని పదే అడిగింది. వీళ్ళు చెవులు రెక్కించి విన్నారు. ఆ పెద్ద ఈనపెట్టెలో ఒక వెండి పెట్టుంది, తర్వాత ఒక చెక్క పెట్టుంది, తర్వాత ఒక చిన్న పర్సు ఉంది, అందులో ఒక చిన్న అత్తరు సీసా ఉంది, మల్లెత్తరు. అది పెట్టారు అంతే. వాళ్ళు మూత తీయలేడు రాజు, ఎలాగో దాని సంగతి చెప్పలేడుగా, ఈ రాజ్యం మందైపోతుంది అని ముసలాయన చెప్పాడు. ఓకే. పిల్ల బాగా చప్పట్లు కొట్టింది. ఏం చక్క మనం రాజ్యంలో ఉండిపోదాం, ఈ పడవలో ఉండద్దు, లోపల ఊళ్ళోకి వెళ్ళిపోదాం అంటే మనం ఇంక ఇక్కడే ఉంటాం అని చెప్పాడు. ఈ మొత్తం విన్నారు వీళ్ళిద్దరు. ఇంకేమిటి, దొరికేసిందిగా, అంతేగా. గబా మళ్ళా నేను తాటినిచ్చిన దిగేసి తాము తెచ్చుకున్న తెప్పెక్కి ఈదుకుంటూ పోయారు. వెనక్కి వెళ్ళి రాజప్రాసాదంలో పడుకున్నారు. పడుకుని మర్నాడు పొద్దున రాజుగారు చెప్పారు, ఈనపెట్టె తెప్పించండి అన్నారు. పెట్టారు. ఈ ఈనపెట్టెలో ఒక వెండి పెట్టె ఉంది అని చెప్పారు. మూత తీశారు, వెండి పెట్టె తీశారు. వెండి పెట్టెలో ఒక చెక్క పెట్టింది అన్నారు. అది కూడా తీశారు. లోపల ఒక చెక్క పెట్టింది. ఆ చెక్క పెట్టెలో ఒక చిన్న పర్సు ఉంది, తోలు సంచి ఉంది. తోలు సంచి తీశారు. ఈయన ఉన్నాడు కదా నౌకా తాలూకు ధర్మపాలుడు, ఆయన అట్లా చూస్తున్నాడు. ఒక వీళ్ళు దుంపదేగా ఇన్నిట కనిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు ఈ తోలుపేటలో, ఈ తోలు సంచిలో మల్లెత్తరుంది, కావాలంటే చూడండి అన్నారు. జనం అంతా చప్పట్లు కొడుతున్నారు.
తోలు సంచి ఊడదీస్తే అందులో చిన్న అత్తర సీసా ఉంది. అది ఓపెన్ చేసేసరికల్లా మల్లెపూల వాసన గూపాళిస్తుంది. చాలా ఆశ్చర్యపోయాడు ధర్మపాలుడు. ఎంత తెలివిగల వాళ్ళు అని చెప్పి తమ 7 పడవల్లో ఉన్న సరుకు దింపేశాడు ఈ రాజ్యానికి. పడవలు ఇవ్వటం కాదు, మొత్తం సరుకు అంతా ఇచ్చేశాడు. వీళ్ళకి సంవత్సరానికి సరిపడా వ్యాపారం అది. ఇచ్చేసి ఇంత గొప్ప జ్యోతిషాస్త్రవేత్తలున్నారు, ఇక మీకు తిరుగులేదు మహాప్రభు, మీరు చాలా అదృష్టవంతులు, ఓహో ఓహో అని అందరూ ఓహో అన్నారు. ధర్మపాలుడు వెళ్ళిపోయాడు. రాజుగారు ఎంతో సంతోషించి, అబ్బాయి ఇక నుంచి ఇలాంటి ఏ సమస్యలు వచ్చినా మీరే తీర్చాలి నాకు అన్నాడు. వీళ్ళకి అన్నీ బాగున్నాయి. ధర్మపాలుడు బహుమతులు ఇచ్చాడు, రాజ్యంలో అందరూ బాగా ప్రైజ్ చేస్తున్నారు. రాజుగారు ఎంత బహుమతులు ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడో. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రేపటి నుంచి చెప్పంటాడు. అదే కదా, ఇదేదో ఫ్లూక్గా కుదిరింది రేపు. అందుకని ఏం చేశారు, ఇద్దరు ఒక ఎత్తెత్తారు. ఆ రోజు రాత్రి అందరు పడుకొని నిద్రపోతుంటే వీళ్ళకి ఒక సెపరేట్ రూములు ఇచ్చారు. అందులో కొంచెం నూనె పోసి అంటించేశారు. దీపాలు అంటుకుపోయినాయి. దీపం అంటుకుపోయింది. లబో దిబోమని కేకలు పెట్టారు. మొత్తం సైనికులు వాళ్ళు వీళ్ళు వచ్చారు. జ్యోతిశాస్త్రవేత్తల గదిలో నిప్పంటుకుందనేసరికల్లా రాజుగారు, మంత్రి గారు, సైన్యాధిపతి, గ్రామాధికారి హుటాహుటన అర్ధరాత్రి పరిగెత్తుకొచ్చారు. వీళ్ళకి ఏమైనా అయిపోయిందేమో, వీళ్ళే కదా రేపొద్దున మన భావి సామ్రాజ్యానికి శకకర్తలు. అందుకని పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళిద్దరికీ ఏం కాలే, ఏవో బట్టలు అవి తగలబడిపోయినాయి. గురువుగారు వక్రబుద్ధి నెత్తిమీ చేతులు పెట్టుకుని ఏడుస్తున్నాడు. దుర్బుద్ధి ఏమో కాసేపు ఏడుస్తాడు, కాసేపు ఓదారుస్తున్నాడు. ఏం జరిగింది మీకేం అవ్వలేదు కదా అంటే, మాకేం కాలేదండి, కానీ మా గురువుగారి తాలూకు మంత్రాల సంచి ఉన్నాయి కదా, పుస్తకాలు ఉన్నాయి కదా, గ్రంథాలు తగలబడిపోయినాయండి. ఎప్పటిదో 500 సంవత్సరాల నాటి తాటాకు, అది ఇట్ట నిపురవ తగిలేసరికి అట్టా భగ్గుమనిపోయింది. ఇప్పుడు ఇవి తగలబడిపోయినాయి. మేమేం జ్యోతిష్యం చెప్తాం ప్రభు మీకు అని వక్రబుద్ధి విపరీతంగా ఏడ్చాడు. దుర్బుద్ధి కూడా బలబలా ఏడ్చాడు. గురువుగారు ఏడుస్తున్నాడు. రాజుగారు అన్నారు, ఏం పర్వాలేదు, మీరేం బాధపడకండి, మీ ఇద్దరికి చెరో పదవి ఇస్తా, మా ఆస్థానంలోనే ఉండండి. మీరు అవేవి చెప్పలేకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ చెప్పి మా చాలా పెద్ద సమస్యను తీర్చేశారు మీరు, లేకపోతే రాజ్యం పోయేది. మీ వల్లే రాజ్యం ఉంది, హాయిగా చేరుకో, ఇల్లు ఇస్తాం, వివాహాలు చేసుకోండి, సుఖంగా ఉండండి ఇక్కడేనని చెప్పి వాళ్ళు అక్కడే ఉంచుకున్నారు. తెలివితేటలతో ఇంకా ఏమీ చేయక్కర్లేకుండా ఏదో మామూలుగా ఆఫీస్కి వెళ్ళొస్తూ ఉండొచ్చు. మనకి క్రికెటర్లకి వాళ్ళకి ఇస్తుంటారు ఉద్యోగాలు, ఏముంది ఊరికే వెళ్ళి చూసి వస్తారు, అంతకంటే ఏముండదుగా. వీళ్ళకి కూడా అంతే, చక్కగా ప్లేయర్స్కి ఇచ్చినట్టుగానే వీళ్ళకి కూడా మంచి పదవులు ఇచ్చి వాళ్ళతో పాటే ఉంచుకున్నారు. ఇంకా మోసాలకి వాళ్ళు పాల్పడలా, మంచి జీవితాలు వచ్చేసినాయి కదా కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక చందమామ కథ చెప్పండి అండి. అంటే ఈ కాలానికి సరిపడే కథ అవునో కాదో కానీ అట్లా అనిపించిందా మీకు? బాగుంటుంది. అంటే జనాలు దీన్ని ఎట్లా తీసుకోగలరు అనేది తెలియదు నాకు. కథగా చాలా నచ్చింది నాకు. అగ్ని పరీక్ష. ఓకే. పూర్వం కాంబోజ రాజ్యానికి చిత్రవర్మ అని ఒక రాజుగారు ఉండేవారట. అవివాహితుడు. ఆయన పెద్దగా వివాహం ప్రయత్నం పెట్టుకోలే. వేటల్లో తిరుగుతూ ఉండేవాడు. ఏదో రాజ్యాన్ని విస్తరించడం, రాజ్యాన్ని డెవలప్ చేయటం, రాజ్యంలో ఏవేవో చేస్తూ ఉంటాం, ఇట్లాగే చేసేవాడు. వివాహితుడు కాదు. ప్రజలందరూ ఇంకా రాజుగారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, మనకి ఎప్పుడు సంతానం కలుగుతుంది, ఆయనకి ఎప్పుడు యువరాజు పుడతాడు, అలా ఆలోచించి అనుకుంటూ ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా కలిసినప్పుడు ఇంకా రాజుగారిని పెళ్లి చేసుకోమనండి, ఇంకెంతకాలం వివాహితుడుగా ఉన్నాడు, రేపొద్దున రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి, ఇలా అడిగేవాళ్ళు. తర్వాత అప్పుడు మంత్రి సామంతులు అందరూ కలిసి ఒకనాడు రాజుని బాగా బలవంత పెట్టి మీరు వివాహం చేసుకోవాలి అని గట్టిగా చెప్పారు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నాకు కులాలు వాటి పట్టింపు లేదు, ఎవరినైనా సరే ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకునేటట్టయితే నేను ఎవరో ఒక అమ్మాయిని ర్యాండమ్గా చూసి పెళ్లి చేసుకుంటాను. గుణగణాలే కావాలి కానీ కులగోత్రాదులు నాకు అక్కర్లేదు, అసలు వివాహమే వద్దు, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను, మీరు చేసుకోమన్నారు కాబట్టి నేను అట్లా చేసుకుంటా అన్నాడు. రాజుకు పెళ్లి కావటమే ముఖ్యమని భావించినటువంటి ప్రజలు, ఈ మొత్తం ఈ పాలనా యంత్రాంగము అందరూ ఒప్పుకున్నారు. రాజుగారి పెళ్లి అన్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ అయినాయి. పెళ్లి కుమార్తె ఎవరో తెలియదు ఇంకా. అయితే పెళ్లి కుమారుడిగా అలంకరింపబడి ఇంకొద్ది గంటల్లో ముహూర్తం అనగా రాజుగారు అలంకారం చేసుకుని గుర్రం వేసుకుని ఆ నగరంలో నగర శివార్లలో ఉన్న ఒక పేద కాపు ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి మండిగానికి పసుపు కూడా లేదు ఆ ఇంట్లో. అదొక పేద కాపు ఇల్లు. కులం అందరూ కాపు అని చెప్తారు. వీళ్ళు ఏంటంటే పొలాలకి కాపలా కాయటాలు అలాంటి పనులు చేసే కుటుంబాలు అన్నమాట. ఆ పేద కాపుకి ఒక కూతురుంది, సుగుణవతి. ఆవిడ పేరు గుణవతి. భలే అందంగా ఉంటుంది.
నగలు నాణ్యాలు పట్టు చీరలు ఏమీ లేకపోయినా సహజంగా చాలా సౌందర్యవతి, మహాగుణవతి కూడా, చాలా సాతు స్వభావం, శాంతమూర్తి. వెళ్ళి తలుపు కొట్టాడు. ఆయనతో పాటు ఉన్న అంగరక్షకులు, పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఆయన పెళ్లి కుమారుడు అలంకరణలో ఉన్నాడు. ఆ పేద కాపు బయటకు వచ్చాడు. చిత్తం మహాప్రభు ఏం కావాలి అని అడిగాడు. అడిగితే మీ అమ్మాయిని పిలువు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఓయ్. ఆయన ఎప్పటి నుంచో ఆ పిల్ల నచ్చింది ఆయనకి. కానీ ఆ పిల్లని చేసుకోవడానికి ప్రజలు కానీ తన తాలూకు సమాజం కానీ ఒప్పుకోదు. ఓ పేద కాపు యువతి ఎట్లా రాణి అవుతుంది? మహారాణికి ఇంకో కొత్త కొత్త గుణాలు ఉండాలి, అవేవో ఉండాలి. తండ్రి రాజు అవ్వాలి, అవన్నీ ఉంటాయి. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మంత్రి సామంతులు కాకులు పొడిచినట్టు పొడుస్తారు. ఆవిడకేం తెలుసు అంటారు. భారీగా ఉండటమే కాదు, ఇక్కడ మహారాణిగా ఉండాలంటే మెయింటెనెన్స్ అదే కదా, చాలా ఉంది. దానికి ఒక ప్రత్యేక యాటిట్యూడ్ కావాలి. ఒప్పుకోరు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోదలుచుకోకుండా ఊరుకున్నాడు. ఆయనకి ఈ అమ్మాయే నచ్చింది. ఎప్పుడైతే వాళ్ళంతా నువ్వెవరిని తెచ్చినా మాకు ఓకే అన్నారో అప్పుడు ఈ పని చేశాడు అనమాట. అమ్మాయి చిత్తప్రభు అంతకంటేనా అంది, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికి అక్కడి నుంచి పెళ్ళి అయిపోయింది. వెనకాల వచ్చిన సైనికులే చకచక చుట్టుకాగలు అక్కడ ఇక్కడ వెతికి మామిడి మండలు కట్టి తెచ్చారు ఆ ఇంటికి. గుమ్మానికి పసుపు రాశారు వచ్చిన ముత్తైదులు. వాళ్ళే అమ్మాయిని చక్కగా అందంగా పట్టు చీరలు, చీల్చే నంబరాలు కట్టి తయారు చేశారు. వాకిట్లో అప్పటికప్పుడు పందిరి వెలిసింది. గంటల్లో పెళ్ళి అయిపోయింది. ముహూర్తం వేళకి అన్నీ వీళ్ళే రెడీ చేసుకుని పెళ్లి చేసుకుని ఆవిడని తెచ్చుకున్నారు. ఎవ్వరికీ నచ్చల. ఏం చెయ్యాలి? ఆయనకి తెలుసు. పెద్దగా వీళ్ళు మొదట ఆహాహా పెళ్ళైపోయిందని అందరూ సంతోషించి స్వాగతం పలికారు. కానీ ఆవిడని లెక్క చేసేవాళ్ళు కాదు. రాజు మీద కూడా లెక్క తగ్గింది. క్రమంగా కాలక్రమాన ఆవిడ గర్భవతి అయింది. ఓకే. గర్భవతి అయితే ఓ 3 ఏళ్లకో ఏమో 4 ఏళ్లకి బహుశా ఓ పిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టేసరికి ఈయన పురిటి ఇంట్లో పిల్లని చూసి ఏమన్నారంటే, నీ మొహం ఎవరికీ గిట్టదు, ఇక్కడ నువ్వేమీ చేయలేకపోయావు, వీళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయావు, నువ్వేం పోని మగపిల్లాడిని కంటే వాడేదో కనీసం రాజు అవుతాడు అని భావించి ఒప్పుకునేవాళ్ళు. అది లేదు. ఇప్పుడు ఈ కాపు మనవరాల్ని యువరాణిగా వీళ్ళెవరూ యాక్సెప్ట్ చేయరు. అంటే ఏం చేస్తాను ప్రభు, నా అదృష్టం ఇంతే అనుకుంటాను, ఇంకా అంతకంటే ఏం చేస్తాను అంది. పిల్ల 11వ రోజున ఓ సైనికుడు వచ్చాడు. అమ్మా రాజుగారు అమ్మాయిని తీసుకువెళ్ళి అన్నాడు. అనగానే ఈవిడికి అర్థమైంది, పిల్లని ఏదో చేసేయబోతున్నారు. ఆవిడ చాలా దుఃఖించి ఏం చేస్తాను నాయన, నా మీద ఇంతే ఉంది కరుణ, పోనీ తల్లిని చేశారు, తల్లిని కానిచ్చారు, పిల్లని ఏమైనా చేసి ప్రాణం పోయేదాకా నా పిల్లకి బాధ మాత్రం కలిగించబోక నాయన అమ్మాయికి అని 11 రోజులు చంటి పిల్లని ఎత్తి ఆ చేతిలో పెట్టింది. సైనికుడి చేతిలోకి బోరుమని ఏడుస్తూ సైనికుడు ఆ పిల్లని ఎత్తు తీసుకుపోయాడు. ప్రజలంతా నిర్ఘాంతపోయారు. అవురా ఎంత పనిచేశాడు రాజు, పచ్చి బాలింతరాలే పాపం. సుగుణవతి ఒక్క మాట కూడా మాట్లాడితే నోరు మూసుకుని ఉంటుంది, అంత శాంత స్వభావరాలు. జనాలకి ఎంత జాలేసిందో ఆవిడంటే. ఏం చెయ్యాలో తెలియలే. కానీ ఆవిడ భర్తను ఏమి అనలా, తన కష్టం ఎవరికీ చెప్పుకోలే, మాట్లాడకుండా ఉండేది. కానీ మందిరంలో అన్నీ సరైన వేళకి ఏర్పాట్లు, పొద్దున్నే శుభ్రం చేయటాలు, వాకిట్లో బుగ్గులేయటాలు, భోజనం వేళల్లో అటు ఎవరికి భోజనం ఒక్క నిమిషం ఆలస్యం కాకుండా భోజనాలు ఏర్పాట్లు చేయించేది. క్రమంగా మందిరంలో ఉన్న వాళ్ళంతా ఆవిడ మాట వినటానికి, ఆవిడ పద్ధతి ప్రకారం ఉండటానికి అలవాటు పడ్డారు. ఆవిడకి రోపేం లేదు, మెత్తమెత్తగా చెప్పేది. మళ్ళీ కొంతకాలానికి గర్భవతి అయింది. ఈసారి కుమారుడు కలిగాడు. మళ్ళా రాజుగారు వెళ్ళి పురిటింట్లో నుంచున్నాడు. పురిటిలో నుంచుని, కొడుకుని కన్నావు కానీ నువ్వు వీళ్ళని మెప్పించలేవమ్మా, వీళ్ళని మెప్పించడం నీ వల్ల కాదు, ప్రజలకు ఏమీ నీ మొహం గిట్టదు, ఈ సభాభవనాల్లో కూడా ఎవరికి, అంతఃపురంలో కూడా నువ్వంటే ఇష్టం లేదు ఎవరికి, నువ్వు ఎట్లా గెలుస్తావో వీళ్ళతోటి అన్నాడు. అమ్మాయి ఆవిడేమంది, ఏం చేస్తాను ప్రభు, మీ భార్యని అవటం నా అదృష్టంలో భాగం, నాకు ఇచ్చాడు భగవంతుడు, మీతో భార్యగా కొంతకాలం ఉన్నాను, ఈ ఇందులో ఉన్నాను, ఈ మహాభవనంలో రాజభవనంలో ఉన్నాను, ఓ పిల్లకి తల్లి అయ్యాను, ఓ పిల్లవాడికి తల్లిని అయ్యాను, అదే నా భాగ్యం, ఏం చేస్తాను నేను, ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు అని అంటారు. ఆవిడ ఊరుకుంది. 11వ రోజున సైనికుడు వచ్చాడు. మళ్ళీ అబ్బాయి గారిని దారిలో పెట్టమన్నారండి అని. ఆవిడ ఏడ్చుకుంటూ పిల్లాన్ని అప్పచెప్పింది. ఇక ప్రజలకి ఎంత పెచ్చొచ్చేసిందంటే, పని చేస్తాడా, మగపిల్లాన్ని ఇచ్చేస్తారా ఎవరైనా, తనకి ఇష్టానికి తనకు నచ్చిందని ఆవిడని పెళ్లి చేసుకుని
ఆవిడ తెచ్చి మండపంలో పెట్టి మందిరంలో పెట్టి ముందు పిల్లని పంపేశాడు. ఇప్పుడు పిల్లాన్ని కూడా పంపించేశాడు. పోనీ సగం కాపు రక్తం ఉన్నా సగం క్షత్రియ రక్తం ఉంది కదా, రాజు కాలేకపోయాడా పిల్లవాడు? యువరాజు ఎందుకు కాడు? రాజు మీద వ్యతిరేకత, రాణి మీద అపరిమితమైన జాలి వచ్చేసినాయి ప్రజల్లో. 4 సంవత్సరాలు గడిచింది. రాజు ఏం చేశాడంటే అక్కడికి బాగా దూరంగా భీమశీల నగరం అని ఒక నగరం ఉంది. ఈయన మేనమామలు అక్కడ రాజులు. ఈ పిల్లలిద్దరూ అక్కడ పెరుగుతున్నారు. ఓహో. పిల్లని అక్కడ పంపించేశాడు. 4 ఏళ్లకి మళ్ళీ 3 ఏళ్లకి చిన్నపిల్లాడు కూడా అక్కడికే వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన మేనమామలు ఉన్నారు, శుభ్రంగా పెంచుతారు. మేనమామల పెంపకాలు మంచివి కదా. అక్కడ పెరుగుతున్నారు. ఈవిడ ఇట్లా కామ్గా ఉండేది, ఒక్క మాట అనలా భర్తని. ఆయనతో సంసారంలోనే ఉండేది, రాజ్యభారం వహించేది, చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్లో అర్చనలు అన్నీ జరిగేవి. 4 ఏళ్లకి ఆయన ఒకరోజు, అమ్మా నువ్వేం చేసినా వీళ్ళ మెప్పు పొందలేవు, అందుకని నిన్ను వెనక్కి పంపించేద్దాం అనుకుంటున్నానంటే మహాప్రసాదం అలాగే వెళ్ళిపోతానంది ఆవిడ. ఎంత సాధ్వీరమ్మ గారు. దిగి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. పేద కాపు ఇంటికి. వాళ్ళ ఇల్లేం మారలా. ఈవిడ రాణి అయింది కానీ వాళ్ళు మామూలుగానే ఉన్నారు. ఈవిడ రోజు అంతకుముందు 10 ఏళ్ల నాడు ఏం పని చేసేదో, 10 ఏళ్ళ మరి ఇంతకాలం అయింది కదా, 10 ఏళ్ల క్రితం ఏం పని చేసేదో, బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవటము, ఇంట్లో అన్నం వండుకోవటము, వాకిలు అలకటము, వాళ్ళ నాన్న ఒడ్లు తెస్తే అవి బాగు చేయటం, దంపటం, చాట్లో వేసి చెరగటం మామూలుగా చేసుకునేది. నేను రాజుగారి భార్యనని ఏ రకమైన యాటిట్యూడు ఆవిడ చూపించలే. ఇంకేమిటి, నా భోగం అయిపోయింది, పోలిన భోగం ఎన్నాళ్ళంటే మా అత్త సంతపాకి వెళ్ళొచ్చేదాకా అని. సాయంకాలం అయ్యేసరికి వైభోగం అయిపోయింది, సంతానం కూడా కలిగింది, జీవన సాఫల్యం లభించింది. ఆవిడ నిశ్శబ్దంగా ఉండిపోయింది. 2 ఏళ్ళు గడిచినాయి. అసలు రాజు అంటే ఎవర్షన్ వచ్చింది ప్రజలకి. చిచ్చి అనుకున్నారు. అసలు మంత్రులు సామంతులకైతే మరీను మహాసాధ్వి. ఆవిడ వెళ్ళిపోయి అల్లకల్లోలం అయిపోయింది ఈ అంతఃపురం అంతా. ఆవిడ ఎన్ని రకాల మేనేజ్మెంట్లు చేసేదో నిశ్శబ్దంగా. మొత్తం మేనేజ్మెంట్ అంతా తలకిందులైపోయింది. కొంతమంది దాసాసీగణ సాయంత్రం అయ్యేసరికల్లా ఏడ్చు కూర్చునేవాళ్ళు ఆవిడ లేదని. దేవాలయాల్లో అర్చకులు కూడా దీనంగా ఉండేవాళ్ళు. ఆవిడ ఎంత ఆదరంగా పలకరించేదో, ఎంత బాగా చూసిందో, ఎంత మంచిదో, ఎంత నిశ్శబ్ద ప్రాణో. ఆఖరికి పురుడు పోసిన దాదులు వాళ్ళు గట్టిగా నొప్పొచ్చినా ఏడ్చిన రకం కాదమ్మా, ఆ తల్లిని ఇట్లా క్షోభ పెట్టాడు రాజు అని రాజునే తిట్టేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, ఏం చేయాలో తెలియక. సరే రాజుగారు ఒకనాడు నేను మళ్ళీ వివాహం చేసుకోదలుచుకున్నానని అనౌన్స్ చేశాడు. అనౌన్స్మెంట్ అయ్యేసరికల్లా చుట్టాలు పగ ఏముంది, పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి. ఈసారి పెళ్లి కూతురు ఎవరో ఎవరికీ తెలియదు. కిందటిసారి అటకే చేశాడు కదా ఆయన. పెళ్లి ఏర్పాట్లైనా నగరం అంతా అలంకరించారు. భీమశీల నగరం నుంచి కూతురు కొడుకు ఇద్దరు వచ్చారు. పిల్లకి 12 ఏళ్ళు. 12 ఏళ్ల పిల్ల పై ఊరు నుంచి ఎక్కడి నుంచో వస్తే వీళ్ళు ఏమనుకున్నారు, ఈ పిల్ల పెళ్లి కూతురు అనుకున్నారు జనమంతా. మరి అప్పట్లో ఏంది 20 ఏళ్ల వార కూడా చేసేవాళ్ళుగా పెళ్ళి. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు అవ్వాలి. పెళ్లి ఏర్పాట్లకు ఏమి సరిగ్గా అవటాల అంతఃపురంలో. ఈయన పోయి భార్య దగ్గరికి వెళ్ళాడు. నేను మళ్ళీ వివాహం చేసుకోదలుచుకున్నానని చెప్పాడు. ఆవిడకి మంచిది, మీకు తోడుపాడు కావాలి, అంతఃపురం మేనేజ్మెంట్కి మనిషి ఉండాలి అంది. కానీ ఈ పెళ్లి ఏర్పాట్లు ఏమీ సరిగ్గా అవ్వట్లేదు, నువ్వు నాతో వచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమ్మా అన్నాడు. అట్లాగే మహాప్రసాదం వస్తానంది. ఆవిడ ఈయన వెంబడబడి అంతఃపురానికి వచ్చింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి 12 ఏళ్ల బాలాకుమారిగా ఉన్న యువరాణి, ఓ 8 ఏళ్ల మగపిల్లవాడు అమ్మాయి తమ్ముడు, ఇద్దరు పల్లకిల్లో నుంచి దిగితే ఆ పిల్ల పెళ్లి కూతురు అనుకుని జనమంతా గగ్గోలెత్తిపోయారు. మంత్రిను సైన్యాధిపతి వచ్చారు. ప్రభు, మీరు ఇదివరకు ఒక వివాహం చేసుకున్నారు, ఆమెను మేము ఎవ్వరం ఒప్పుకోలేం, కానీ ఆవిడ మహాసాధ్వి. మొత్తం అంతఃపురాన్ని ఒక దారిలోకి తీసుకొచ్చింది. దేవాలయాల్లో అర్చనలు అన్నీ చక్కగా చేయించింది. మీతో చక్కగా సంసారం నేర్పింది. కుమార్తెకి తల్లైంది. ఆ కుమార్తెని మీరు దక్కనివ్వల. కుమారుడు పిల్లవాడు పుట్టిన ఆ పిల్లవాడినైనా మీరు మాకు యువరాజుగా ఇస్తారేమో అనుకుంటే మీరు ఆ పని చేయలే. పిల్లల్ని ఎక్కడికో పంపించేశారు, ఏదో చేశారు, పంపించేశారు. అట్లా పిల్లల్ని ఆమెకు కాకుండా చేశారు. ఇప్పుడు మీరు ఇంత చిన్న ముక్కుపచ్చలారని పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటి? అప్పుడు మీకు తగిన వివాహం మీరు చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు తగిన వివాహం చేసుకోవట్లేదండి. ఈ పిల్లని మరి ఇంత చిన్న పిల్ల, నా పిల్లకి చిలిపితనమే పోలేదు, చిన్నతనం పోని చిన్నపిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటండి అంటే రాజు నవ్వాడు. నీ పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఆమె నా కూతురు, ఈ రాజ్యానికి యువరాణి అనేసరికి తెల్లబోయారు. యువరాణి యువరాణి అని అందరూ ఆశ్చర్యపోయారు. సరిగ్గా చూడండి, నా పోలికలోనే ఉంది అమ్మాయి. ఆ పక్కన ఉన్నవాడు ఆమె తమ్ముడు, మీ యువరాజు. మరి పెళ్లి కూతురు ఏది అన్నారు. ఇదిగో అని పాత చీర కట్టుకుని ఏదో దులుపుడు వ్యవహారం చేస్తున్న గుణవతిని చూపించాడు.
ఈవిడ్ని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి అంతఃపుర మేనేజ్మెంట్లు ఇవన్నీ చేయాలి కదా, ఈ పిల్లలిద్దరిని పెంచాలంటే నేను ఎక్కడ పెంచుతాను అనగానే గోలెత్తిపోయారు జనం అంతా. ఆవిడకి చక్కగా అలంకారం చేసి మహారాణితోటి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు రాజు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ ఆమె పట్ల వ్యతిరేకత రాలా రాజ్యంలో. ఆమెకి సానుకూలంగా ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఆయన ఈ పని చేశాడు. అదొక అగ్ని పరీక్ష ఆమెకి. ప్రజలు ఆమెను యాక్సెప్ట్ చేయడం కోసం ఏం చేశాడు, రాముడు సీతని అగ్ని పరీక్ష చేశాడా? ఈ అగ్ని పరీక్షకి గురి చేశాడు. సంతానాన్ని దూరం చేసినా భర్తకి వ్యతిరేకం కాలే ఆవిడ. అందుకేనా మీరు ముందన్నారు ఈ కథ ఈ జనరేషన్కి నచ్చకపోవచ్చు. నీకే నచ్చలేదు, 30 రంగులు మారినాయి నీ మొహంలో. అస్సలు నచ్చలేదు. చాలా మంది ఏం చేస్తారు జయ, భర్త ఇంపార్టెంట్ కాదు పిల్లలే ఇంపార్టెంట్, నా పిల్ల నాకు చాలా ఇంపార్టెంట్ అంటారు. మనం పాతకాలం కథల్లో అవి అలా చూడం. అలా చూడం. పిల్లల పక్షం వహించి మొగుళ్ళను వదిలేస్తారు, కానీ అది వదలకూడదు జయ. ఆహా, మనకి భగవంతుడు ఇచ్చింది భర్తని, అతనితో ఉండాలి. మరి అతని సంతానాన్ని దూరం చేయొచ్చా రమ్మగారు? ఏదో చేశాడు ఇది ఇక్కడ. అది ఎట్లా ఏదో ఎట్లా అవుతుంది రమ్మగారు? ఆవిడ ఏదో ఒప్పుకుంది. కాదు కదా. ఆవిడ భర్తే కాదు, ఆయన రాజు కూడా. ఆవిడకి రాజాజ్ఞని ఒప్పుకుంది. పోనీ ఒకరిని ఓకే, ఇద్దరిని ఇద్దరినినా అతనే యాక్సెప్ట్ చేస్తే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. ఎవరు యాక్సెప్ట్ చేయలే. చూడు ముందంతా వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోండి. ఎప్పుడైతే ఆవిడకి సంతానం దూరం అయ్యో జాలి పడ్డం మొదలుపెట్టి ఆవిడ ఎంత మంచిది, ఆవిడ అలాగే ఉంటుంది కదా జయ. ప్రజలు ఎలా ఉంటారు, మనుషులు అలాగే ఉంటారు. తల్లికి పిల్లల్ని వేరు చేస్తారు ఇద్దరినా? ఇద్దరిని. మరి 13 ఏళ్ళ తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆవిడ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి ఆవిడకి? ఆవిడ ఉండవు, ఇంకో పిల్లలు కానీ ఉంచుకుంటుంది. అయ్యో. అవన్నీ. కథ సరే బాగుంది చూడు, కథని వెరైటీగా. కథలాగానే తీసుకుందాం అంతే, అంతే. అంతే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.